నమస్కారం. హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. మామూలుగా డాక్టర్లు అనగానే చాలా హెల్తీగా ఉంటారు, వాళ్ళకి అన్నీ తెలుసు, ఏది ఎలా బ్యాలెన్స్ చేయాలి అని చెప్పి అనుకుంటాము. కానీ వాళ్ళ బిజీ షెడ్యూల్లో వాళ్ళు సరిగా టైంకి తినరు అని చెప్పి అంటుంటారు. అయినా కూడా మీరు ఇంత హెల్తీగా చాలా ఫిట్గా కనిపిస్తున్నారు. అసలు ఏం తింటున్నారు మీరు రోజు? డాక్టర్లకు అన్నీ తెలుసు అనేది కొంతవరకు నిజము. అందరికీ ఎవరికి అన్నీ తెలియవు, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, నిజంగానే చాలామంది డాక్టర్లు ఉన్న షెడ్యూల్ను ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకోలేకపోయినా, మీరు అన్నట్టు చాలామంది డాక్టర్స్లో పొట్ట బట్ట గుట్ట అనేది చూస్తుంటాం. చాలా కామన్, చాలా కామన్. సో జస్ట్ టక్ వేసుకొని షూ వేసుకున్నంత మాత్రాన డాక్టర్లను అయిపోగానే వెంటనే ఏదో ఒకటి తినేసి మనకున్న గ్యాప్ చాలా తక్కువ తినడానికి మళ్ళీ అని చెప్పి ఏది పడితే అది తినేస్తుంటారు. ఎలా తినాలి? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొంతమంది ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉండే వాళ్ళని నేను తప్పుగా అనుకోవద్దు. ఆ టైంలో తినమంటుంది కూడా అవసరానికి సరిపడే తినమంటున్నాను నేను. అంతకు మించి ఇంకా దొరికిందే టైం కదా అని చెప్పి 12 నుంచి 7 దాకా ఇష్టం వచ్చింది. ఇంత రైస్ ఉంటుంది, ఇంతే కర్రీ ఉంటుంది, అంటే ఏంటి అంత తింటున్నావు అని అంటే, నాకు ఇంత తిన్నట్టే ఉండదు అసలు అని చెప్పి 5 రోజులు 5 o'clock లేవండి, 6th డే మీ అంతలో మీరు లేస్తారు. సో నేను అది ఇనీషియల్ డేస్లో ఇవన్నీ ఏ పనైనా మనకు బేసిక్గా నేను ఒకటి స్ట్రాంగ్గా నమ్మేది అంటే, అవునరా అసలు ఈ అన్నం ఇంత తినాల్సిన అవసరం లేదని చిన్నప్పటి నుంచే ప్రాక్టీస్లో ఉండుంటే మనకి ఇంత ఇబ్బంది కాకపోయేది. అట్లానే వాళ్ళలో ఉన్నాయి, ఎక్సెప్ట్ ఫర్ మెడిటేరియన్ ఆ 5 places తప్ప ఎవ్రీవేర్ నిజంగానే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్లా మన కల్చర్లో కూడా ఆ కాలంలో. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ విమలాకర్ రెడ్డి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మన నిత్య జీవితంలో మనం తీసుకునే ఆహారం వల్ల మనం కొంత ఉపయోగపడుతున్నా, చాలా రకాలుగా ఈ మధ్య కాలంలో ఇబ్బంది పడుతున్నాము. తిన్నది అరగక, తినాలన్నా ఆకలవ్వక, రకరకాల ఇబ్బందులు, తిన్న తర్వాత అది గ్యాస్గా మారి, అది అల్సర్గా మారి, క్యాన్సర్గా మారి, రకరకాల ఇబ్బందులకు లోనవుతున్నాము. నిజంగా ఇలాంటి సమస్యలన్నీ ఎందుకు వస్తాయి? ఇలాంటివి రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇవన్నీ కూడా ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హాయ్ మా, ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా రోజుల తర్వాత ఫైనల్లీ వచ్చేసారు. ఇప్పుడు 6 to 8 months అయినట్టుంది. అవును, అడిగి అవును. ఐఎమ్ సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అయ్యో పర్లేదు సార్, టైం కుదరలేదు బికాస్ ఆఫ్ మై బిజీ షెడ్యూల్. బట్ హ్యాపీ టు కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ సార్. ఇట్ వాజ్ మై డ్రీమ్ టు కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ సార్. మేము కూడా ఎప్పుడు మీతో షూట్ చేస్తామని చెప్పి చాలా వెయిట్ చేస్తున్నాం. ఫైనల్లీ ఈరోజు నేను కూడా చాలా హ్యాపీ. సార్, ముందుగా అసలు మాకు మీరు ఏదైనా సలహాలు ఇచ్చే ముందు ఫస్ట్ అసలు మీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నా. మామూలుగా డాక్టర్లు అనగానే చాలా హెల్తీగా ఉంటారు, వాళ్ళకి అన్నీ తెలుసు, ఏది ఎలా బ్యాలెన్స్ చేయాలి అని చెప్పి అనుకుంటాము. కానీ వాళ్ళ బిజీ షెడ్యూల్లో వాళ్ళు సరిగా టైంకి తినరు అని చెప్పి అంటుంటారు. అయినా కూడా మీరు ఇంత హెల్తీగా చాలా ఫిట్గా కనిపిస్తున్నారు. అసలు ఏం తింటున్నారు మీరు రోజు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్న దాంట్లో డాక్టర్లకు అన్నీ తెలుసు అనేది కొంతవరకు నిజము. అందరికీ ఎవరికి అన్నీ తెలియవు, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, నిజంగానే చాలామంది డాక్టర్లు బిజీగా ఉంటారు, మెజారిటీ ఆఫ్ ద డాక్టర్స్. లేదా కొంతమంది బిజీ లేకపోతే ఉన్న షెడ్యూల్ను ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకోలేకపోయినా, మీరు అన్నట్టు చాలామంది డాక్టర్స్లో పొట్ట బట్ట గుట్ట అనేది చూస్తుంటాం. చాలా కామన్, చాలా కామన్. సో జస్ట్ టక్ వేసుకొని షూ వేసుకున్నంత మాత్రాన డాక్టర్లు అనుకునే డాక్టర్లు చాలామంది ఉన్నారు. ఇంకా ఆ నోషన్లో ఉంటారు చాలా. బట్ నిజాయితీగా సైన్స్ ప్రకారం వాళ్ళకి చాలా మటుకు తెలుసు. అంటే నిజంగా ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం తింటే బాగుంటాం, ఏం తింటే చెడిపోతామని తెలియక కాదు. ఒక సామెత ఉంటుంది ఊర్లో, తెలుసు కదా, ఊరందరికి ఉల్లిగడ్డ అద్దన్నా కానీ మనకద్దన్నా అన్నట్టు. సో ఏంటంటే కొన్నిసార్లు చెప్పేది పాటించకపోయే తత్వం ఉండొచ్చు, కొన్నిసార్లు తెలియకపోవచ్చు, కొన్నిసార్లు తెలిసినా చేయడానికి టైం లేకపోవచ్చు. బికాస్ ఆఫ్ దీస్ 3 reasons జరుగుతాయి. ఇంకా నాకు వచ్చేసరికి మీరు అన్నట్టుగా ఏదైనా నేను అందరికీ రిపీటెడ్గా చెప్పేది, మన ఆలోచన విధానం నుంచి, మన డైలీ చేసే పనిలో ఎఫిషియన్సీ నుంచి, మన ఓవరాల్ ఈ సొసైటీలో మన ప్లేస్ అంటే స్థానం వరకు అన్నిటినీ డిసైడ్ చేసేది మనం తినే ఆహారం. ఈ నాలుకనే లోపలికి ఏం పోతుంది, బయటికి ఏమొస్తుందనే ఈ రెండిటి మీదనే మన జీవితం ఆధారపడి ఉంటుంది.
లోపలికి అవసరమైనంత తీసుకొని బయటికి అవసరమైనంత వస్తే అవును. ఖచ్చితంగా మనము హ్యాపీగా ఉంటాం, మన చుట్టూ ఉన్న ప్రపంచం హ్యాపీగా ఉంటుంది. సో తిండికి వచ్చేసరికి బేసికల్గా 80% కంట్రిబ్యూషన్ మన బాడీలో. చాలామంది అడుగుతారు, నేను రాగానే కూడా కావ్య మీరు అందరూ సార్ రోజు వర్కౌట్ చేస్తారు. అబద్ధం చెప్పదలుచుకోలేదు, నేనేం రోజు వర్కౌట్ చేయను. మరి డెఫినెట్గా వారానికి 3 రోజులు చేస్తాను. ఓకే. బట్ రోజు అయితే పోయి గంటలు జిమ్లో ఉండను. నేను అదే చెప్పదలుచుకున్నా, మన 100%లో 80% డైట్ మాత్రం డైలీ అట్లీస్ట్ 90 to 95% కన్సిస్టెన్సీతో చేస్తాను. ఓకే. అంటే ఏంటి, కార్బోహైడ్రేట్ శాతాన్ని అవసరానికే తీసుకోవడం, అదే లో కార్బోహైడ్రేట్ ఆర్ ఎట్ టైమ్స్ నో కార్బోహైడ్రేట్. అంటే నో కార్బోహైడ్రేట్ అంటే కార్బోహైడ్రేట్ ఉంటుంది కానీ అది ఫైబర్ రూపంలో వస్తుంది. ఓకే. సో లో కార్బోహైడ్రేట్, హై ప్రోటీన్ అంటే ఎగ్ వైట్స్, చికెన్, ఫిష్, సాల్మన్ ఫిష్, ఎనీ టైప్ ఆఫ్ ఫిష్ అండ్ పన్నీర్, సోయా చంక్స్, ఇట్లాంటి ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటూ ఫైబర్ కంటెంట్, ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రెష్ ఫ్రూట్స్, నాన్ స్వీట్ ఫ్రూట్స్. మళ్ళీ చెప్తున్నా, మంచిగా రోజు అరటి పళ్ళు తింటా, రోజు మంచి స్వీట్గా ఉన్న అదేంటి మామిడి పళ్ళు తింటా అంటే మళ్ళీ రెడ్ వచ్చే కథ మొదలయ్యాయి. సో ఇవి తీసుకుంటూ ఫ్యాట్స్ను కొంచెం మోతాదులో అంటే ఒక 10 to 20% కంట్రిబ్యూషన్లో తీసుకుంటే ఖచ్చితంగా హెల్త్ బాగుంటుంది. అది ఎవ్రీథింగ్ నేను చెప్తున్నా కదా. ఫిజిక్ అంటే చూడ్డానికి, మనం తినే ఆహారం చూడ్డానికి అందంగా చేస్తుందా లేదా అనేది నేను కరెక్ట్గా చెప్పలేను, కానీ ఓవరాల్గా నిన్ను చూడగానే హ్యాపీ అనిపించే స్టేజ్కి తీసుకొస్తుంది. ఎందుకంటే యూ విల్ బీ హ్యాపీ బికాస్ యూఆర్ ఫిజికల్లీ గుడ్, మెంటల్లీ గుడ్. కాబట్టి యూ విల్ బీ హ్యాపీ. మనం హ్యాపీగా ఉంటే డెఫినెట్గా ఎదుటోళ్ళకి హ్యాపీనెస్ ఇస్తాం, అలా డౌట్ లేదు. ఎందుకంటే మన హ్యాపీనెస్ ఎదుటోళ్ళకు ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఈ కార్బోహైడ్రేట్ గురించి కొన్ని మిత్స్ ఉన్నాయి. ఏంటి అంటే, సార్ నేను అడగంగానే రొటీన్గా వచ్చే ఆన్సర్ చెప్తాను, సార్ ఒక్కటే పూట తింటా సార్. ఒకటే పూట తింటా అంటే అర్థం ఏం తెలుసా? మోస్ట్ ఆఫ్ ద 99% ఆఫ్ ద పీపుల్ అంటే మధ్యాహ్నం ఒక పూట అన్నం తింటారు, మళ్ళీ పొద్దున అదే ఇడ్లీ తింటారు, అదే చపాతి, అదే దోశ, అదే పన్నీర్ పొంగల్ గింగల్ పూరి అన్నీ తింటారు. అదంతా కార్బోహైడ్రేట్. దాన్ని కన్సిడర్ చేయట్లేదు. రాత్రి చపాతీ తింటాను సార్, చాలా మంది ఆ రాత్రి చపాతీ తినేదాన్ని డైట్ చేస్తున్నాను ఫీల్ అవుతున్నారు. సో 35 ఏళ్ల వయసు దాటిన తర్వాత మన బాడీకి మనం తినే ఆహారంలో 30% అవసరం. యాక్చువల్గా మన జీవక్రియ మొత్తం, మన మెటబాలిజం మొత్తం తగ్గిపోతుంది. సో ఆ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, నీకు ఎక్స్పెన్సెస్ తగ్గినప్పుడు నువ్వు ఇచ్చేదంతా జమ అవుతుంది, బ్యాంక్లో బ్యాలెన్స్గా రెడీ అవుతుంది. ఆ బ్యాలెన్స్ పొట్ట గుట్ట అన్ని రకాలుగా ఇంక్లూడింగ్ స్కిన్ టోన్తో సహా. నువ్వు కార్బోహైడ్రేట్ తీసుకునే వాళ్ళ స్కిన్ టోన్ తెలిసిపోతుంది, టాడ్ స్కిన్ లాగా ఉండిపోతుంది. అదే మనం ప్రోటీన్ తీసుకునే వాళ్ళు, కొలాజిన్ కంటెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళు తీసుకున్న ఫ్రెష్గా ఉంటుంది, రిజువనేటెడ్గా ఉంటుంది, యంగ్గా కనపడుతుంది. అండ్ థాట్స్ కూడా సేమ్ అట్లే ఉంటాయి. ఇఫ్ యూఆర్ ఫిజికల్లీ గుడ్, యూ ఫీల్ కంఫర్టబుల్, యూ ఫీల్ కాన్ఫిడెంట్, యూ బేసికల్గా మన మీద మనకు కాన్ఫిడెన్స్, మన మీద మనకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే డెఫినెట్లీ యూ విల్ రిఫ్లెక్ట్ ఆన్ టు ద సొసైటీ. సో నేను చెప్పేది ఏంటంటే 30%, ఇప్పుడు తీసుకున్న దాంట్లో 30% మాత్రమే తీసుకోండి. కార్బోహైడ్రేట్ దయచేసి పొద్దున తినే బ్రేక్ఫాస్ట్ను కూడా మీల్గానే కన్సిడర్ చేయండి. రాత్రికి తీసుకునే కార్బోహైడ్రేట్ను కూడా మీల్గానే కన్సిడర్ చేయండి. మధ్యాహ్నం ఒక్క పూట అన్నం తిని మిగతా టిఫిన్ చేసి దాన్ని నేను డైట్ చేస్తున్నాను మోసం చేయొద్దు. మరి ఇప్పుడు ఇంకా ఈ దోశలు, ఇడ్లీలు, చపాతీలు ఇవే పండగ పబ్బానికి టిఫిన్ గా తీసుకోవాలి సార్. మరి అవి స్కిప్ చేయాలి 12 నుంచి 7 మధ్యలో. అంటే ఇప్పుడు సంబడి ఈజ్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబేస్, వాళ్ళ గురించి మాట్లాడదాం. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా దే షుడ్ మెయింటైన్ దిస్ ఫాస్టింగ్. అంటే ఆ 16 hours ఫాస్ట్ అనేది ఉండాలి, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది మన గ్లూకోజ్ కంట్రోల్లో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. లాట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ హెస్ ప్రూవెన్. సో కాబట్టి ఆ 16 hours ఫాస్ట్ ఎట్లా అంటే, ఈవినింగ్ 7కి మనం తినడం బానేసి అప్ టు 11:30-12 వరకు. ఈ టైంలో వాటర్, మహా అంటే బ్లాక్ కాఫీ లేదా లెమన్ విత్ సమ్ సాల్ట్ అండ్ వాటర్, ఇట్లాంటివి మాత్రమే, లేదా గ్రీన్ టీ, ఇట్లాంటివి తీసుకుంటూ 12 to 7. 12కి స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మీల్ షుడ్ బి ప్రోటీన్. యూజువల్గా మనం ఏం చేస్తాము, ఇడ్లో దోశ తినేస్తే ఇది మనీ లాంటిదండి. మనీ విల్ బ్రీడ్ మనీ. మీకు లక్ష వస్తే ఇంకో లక్షను సంపాదించి పెడుతుంది, లక్షనే. సో అట్లాగే కార్బోహైడ్రేట్ ఒక్క ముద్ద తింటే రెండో ముద్ద తినమని చెప్తుంది. ఇట్ ఈస్ క్రేవింగ్. కార్బోహైడ్రేట్ ఇట్ సెల్ఫ్ క్రియేట్స్ క్రేవింగ్.
మైండ్కి మీరు ఎప్పుడన్నా ఆలోచించండి, పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తే లంచ్ ఆకలి అవుతుంది. అవును. అదే పొద్దున ఏం చేయకండి, అదే ఫస్ట్ మీల్ ప్రోటీన్ మంచిగా 7-8 పీసెస్ ఆఫ్ చికెన్ తీసుకోండి, మీకు సాయంత్రం దాకా ఏం ఆకలి కాదు. ఎందుకంటే ప్రోటీన్ డైజెషన్కి చాలా టైం పడుతుంది. ఓకే. కార్బోహైడ్రేట్ అనేది అలా తినగానే ఇట్లా ఇడ్లీ అయితే ఇట్లా తినగానే అట్లా వెళ్ళిపోతుంది, మంచిగా గ్లూకోజ్ ఇచ్చి ఇమ్మీడియట్ గ్లూకోజ్ ఇస్తుంది, కడుపు ఖాళీ అవుతుంది, మళ్ళీ తినపోతుంది. అది మైండ్ను డల్ చేస్తుంది, బాడీని డల్ చేస్తుంది, అండ్ నీకు ఎనర్జీకి ఎంత 30% కావాలి, అది కాగా మిగిలినంతా స్టోరేజ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చాలా మంది మీరు అన్నట్టుగా 7 to 12 ఇది ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో 12 అయిపోగానే వెంటనే ఏదో ఒకటి తినేసి మనకున్న గ్యాప్ చాలా తక్కువ తినడానికి మళ్ళీ అని చెప్పి ఏది పడితే అది తినేస్తుంటారు. ఎలా తినాలి సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొంతమంది ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవాళ్ళు, అంటే నేను తప్పుగా అనుకోవద్దు, అండ్ ఆ వ్రతాలు స్వాములు ఏమైనా పట్టుకుంటారు, కానీ పట్టుకున్న లాభం లేకుండా దొరికిన టైంలో చాలా ఎక్కువ తినేస్తారు. అది చాలా చాలా తప్పు. ఆ టైంలో తినమంటుంది కూడా అవసరానికి సరిపడే తినమంటున్నాను నేను, అంతకు మించి ఇంకా దొరికిందే టైం కదా అని చెప్పి 12 నుంచి 7 దాకా ఇష్టం వచ్చింది గుద్దుతా అంటే నడిచేది అది. సో అప్పుడు కూడా ఫస్ట్ ప్రోటీన్ మీల్తో స్టార్ట్ చేసి నేను తినే చెప్తాను. 12 to 7 మధ్యలో నేను ఏం తింటాను అంటే యూజువల్గా ఫస్ట్ 4 ఎగ్ వైట్స్ ఇస్తారు, తర్వాత ఏ బ్రక్కోలియా లెట్యూస్ లాంటివి లేదా కీరా క్యారెట్ కలిపిన ఒక సలాడ్ కానీ అది తినేస్తాను. ఇంకా మరీ ఆకలి అయితే 2-3 టైంలో కొన్ని చికెన్ పీసెస్ తింటాను. మళ్ళీ సాయంత్రం కాగానే మళ్ళీ అరౌండ్ 5-6 o'clock 7 o'clock నేను ఇప్పుడు మరీ ఐఎమ్ నాట్ ఒబీస్ కాబట్టి నాకు మన తెలంగాణలో తెలుసు కదా చాయ్ అంటే పిచ్చి కాబట్టి చాయ్ తాగుతాను. సో ఈవినింగ్ ఏం తింటానంటే వర్కౌట్ అయిపోయిన తర్వాత, ఒకవేళ వర్కౌట్ చేస్తే ఐదర్ వర్కౌట్ చేస్తా లేదా వాకింగ్ చేస్తా, కొన్నిసార్లు ఏది చేయలేవు. చేసిన తర్వాత అరౌండ్ 7-7:30 మ్యాక్స్లో, ఒక్కొక్కసారి లేట్ అయిపోతే నేను 7కి వెళ్తే నాది 9 కూడా కావచ్చు. అప్పుడు నేను ఐదర్ ఏదో ప్రోటీన్ షేక్, కొంచెం వెరీ రేర్లీ అండి, మంత్లీ ఫ్యూ టైమ్స్ అండి, లేకపోతే ఇంట్లో ఉన్న చికెన్ ఫిష్ తినేస్తాను అంతే. రైస్ అనేది ఎప్పుడో ఒకసారి అండి. ఇంకొకటి నేనేం చెప్తా అంటే, జీవితంలో నీ మీద నీకు ఎప్పుడైతే జాలి కలుగుతుందో, అబ్బో నేను మస్తు కష్టపడుతున్నా అన్నప్పుడు ఇంకా నువ్వు చెడిపోవడానికి ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. అది నేను అందరికీ, ఈవెన్ చిన్న పిల్లల నుంచి స్కూల్లో పిల్లల నుంచి అందరికీ చెప్పానంటే, యూ షుడ్ ఫూల్ యువర్ బ్రెయిన్. ఎట్లా ఫూల్ చేయాలంటే, నేను కష్టపడుతున్నాను నీకు అనిపించద్దు అంటే కొన్నిసార్లు అది చెప్పినట్టు వినాలి, ఎక్కువసార్లు నువ్వు చెప్పినట్టు అది వినాలి, కొన్నిసార్లు అది చెప్పినట్టు నువ్వు వినాలి. ఎట్లా అంటే, ఇప్పుడు నేనున్నా నాకు ఈరోజు బిర్యానీ తినాలనిపించింది, 10 రోజుల నుంచి తినలే, ఈరోజు తినాలనిపించింది, తినలేదనుకో ఏదో రోజు దానికి కోపం వచ్చేస్తుంది. సో కాబట్టి తినేసి, కానీ ఏం చేయి, ఆ దాన్ని నెక్స్ట్ మీల్లో కవర్ చేయి, నెక్స్ట్ మీల్ కట్ చేయి. దిస్ ఈస్ కాల్డ్ బ్యాలెన్సింగ్. అంటే ఈరోజు నేను కార్బోహైడ్రేట్ ఇంత తీసుకున్నా, సో దాని నెక్స్ట్ మీల్లో మొత్తానికి దానికి సరిపడా కట్ చేసి పెడతాను, లేదా ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్కువ వర్కౌట్ చేస్తాను. సో ఇది ఎప్పుడు దీన్ని మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. అంటే నేను ఏం తింటున్నా అనేది ప్రతి క్షణం నీ మైండ్లో ఉండాలి. పొద్దున ఏం తిన్నా షెడ్యూల్ చెప్పండి, నన్ను ఇప్పుడు లాస్ట్ 7 days నుంచి కూడా నేను పొద్దున్న లేచి రాత్రి దాకా ఏం తిన్నానో చెప్పమని చెప్తాను నేను. అర్థమవుతుందా? ఆ మైండ్ఫుల్నెస్ అనేది ఉండాలి. అంటే నేను ఏం తింటున్న దాంట్లో అసలు ఏంది, నిజంగా ఎంత క్యాలరీస్ ఉండేవి. ఫస్ట్ ఇనీషియల్ డేస్లో అన్నీ చదివేవాళ్ళం. ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ 6-7 years అయింది నేను ఇది ప్రాక్టీస్ చేయబట్టి, కాబట్టి నాకు అంతగా అవసరం ఉండదు. చూసి నాకు ఒక మైండ్లోకి అది ఒక థాట్ వచ్చేస్తుంది. బట్ ఒకటి తింటున్నప్పుడు ఎంత తింటున్నాను, ఇది నాకు ఎంత అవసరము, నాకు పర్ డే నిజంగా ఎంత కార్బోహైడ్రేట్ అవసరము, 50 to 80 to max 100 grams అవసరం, నేను నిజంగా తినే 2 ఇడ్లీలలో వచ్చేస్తుంది, ఎంత న్యాయం, ఇంతకు మించి నాకు అవసరం లేదు అనే ఒక థాట్ ప్రాసెస్ని డెవలప్ చేసుకొని, అండ్ ఇది నిజంగా నేను చేస్తుంది రైట్ పని అని నమ్మాలి. ఫస్ట్ పాయింట్, అమ్మో విజిత బాగా తినేసింది లేదా ఇంకోళ్ళు బాగా తినేసింది నేను తింటలేను, ఆ జాలీలోకి పోతే నాకు నువ్వు ఎప్పటికైనా ఇంకా బాగుపడరు. ఓకే, కానీ చాలా మంది అంటారు సార్, ఒక 2-3 ఒక దగ్గర ఉన్నప్పుడు కొంతమంది ఇంతే తింటారు, కర్రీస్ ఎక్కువ తీసుకుంటారు, రైస్, కొంతమంది ఇంత రైస్ ఉంటుంది ఇంతే కర్రీ ఉంటుంది, అంటే ఏంటి అంత తింటున్నావు అని అంటే, నాకు ఇంత తిన్నట్టే ఉండదు అసలు అని చెప్పి నేను ఒకటి చెప్తే, అదే విజిత, మన మైండ్కి ఏది ట్రైన్ చేస్తుంది అవుతుందమ్మా. మీరు 5 రోజులు 5 o'clock లేవండి, 6th day మీ అంతలో మీరు లేస్తారు. సో నేను అది ఇనీషియల్ డేస్లో ఇవన్నీ ఏ పనైనా మనకు బేసిక్గా నేను ఒకటి స్ట్రాంగ్గా నమ్మేది అంటే, మనకు చిన్నప్పటి నుంచి స్కూళ్ళల్లో కావచ్చు, మన కల్చర్లో ఫుడ్ కల్చర్లో కాబట్టి అది నేర్పలేరు. అవునరా అసలు ఈ అన్నం ఇంత తినాల్సిన అవసరం లేదని చిన్నప్పటి నుంచే ప్రాక్టీస్లో ఉండుంటే మనకి ఇంత ఇబ్బంది కాకపోయేది. అట్లానే వాళ్ళలో ఉన్నాయి, ఎక్సెప్ట్ ఫర్ మెడిటేరియన్ ఆ 5 places తప్ప ఎవ్రీవేర్ నిజంగానే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్లా మన కల్చర్లో కూడా ఆ కాలంలో అప్పుడున్న జీన్స్కి అవసరమైన అప్పుడున్న పనికి అంటే ఎక్స్పెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి అప్పుడు కార్బోహైడ్రేట్ అవసరమైంది. ఆ కార్బోహైడ్రేట్
కూడా మీరు నిజంగా ఆలోచిస్తే మాది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. మా దగ్గర మేము ఏం తినాం, జొన్న గట్కి తినేవాళ్ళము, రాగు జొన్నలు తినేవాళ్ళం, జొన్న గట్క మక్క గట్క తినేవాళ్ళం, కొర్రలు తినేవాళ్ళు. అర్థమవుతుందా? సో అన్నం ఎప్పుడో ఒకసారి పండగకు పబ్బంకి తినేవాళ్ళు. అంత జొన్న రొట్టెలే. జొన్న రొట్టెలు లేని కాలంలో నేను 10th క్లాస్ దాకా ఎన్నోసార్లు మక్క రొట్టెలు కూడా తిన్నాను. మేము పొద్దున్న లేవగానే జొన్న గట్క తిన్నాం. అండ్ దానికి మించి ఎంతో పని ఉండేది. ఇప్పుడు అంత పని లేదు. మనం తినేది ప్యూర్ వైట్ పాలిష్డ్ ప్యూర్ రైస్. అవునా కదా? సో నువ్వు మంచిది ఎక్కువ కార్బోహైడ్రేట్ నువ్వు ఇచ్చి తక్కువ పని చేస్తున్నావు. అండ్ మన జెనెటిక్ జీన్స్ ఎప్పుడైనా కానీ ఎన్విరాన్మెంట్ని బట్టి మ్యుటేషన్స్ చెందుతూనే ఉంటాయి. ఆ కాలంలో వాళ్ళు చేస్తున్న పనికి తగ్గట్టుగా వాళ్ళు తింటున్న దానికి వాళ్ళ జీన్స్ ఉండినాయి. ఇప్పుడు మనం పనే లేదు కాబట్టి మన జీన్స్ కూడా మబ్బు అయిపోయినాయి, అవి కూడా మ్యూటేట్ అయిపోయినాయి. సో కాబట్టి నువ్వు ఎంత ఇస్తే అంత దాన్ని ప్రాసెస్ చేసి మంచిగా ఫ్యాట్ చేసి ఎక్కడొక్కడక్కడ ఫిల్ చేయడానికే పనికి వస్తున్నాయి తప్ప ఎందుకంటే పనే లేదు. సో కాబట్టి కాలం మారుతున్న కొద్దీ, మన పనిచేసే విధానం మారుతున్న కొద్దీ, మన జన్యుల్లో వస్తున్న మార్పుల కొద్దీ మనం ఇప్పుడు మన తిండిలో మార్పు తెచ్చుకోవడం కంపల్సరీ. ఆ కంపల్సరీలో ఏంటి అని అంటే, నేను వాడు తింటున్నాడుగా నేను తినడం కాదు, నేను తినొద్దు నాకు అవసరం లేదు అంటే నిన్ను చూసి ఇంకోళ్ళు నేర్చుకో. నాకెంత అవసరమో నేను అంతే తింటా, వాంతో నాకేం పని. అంతే. అదొకటి ఏంటంటే నేను చేస్తుంది మంచి పని అని నమ్మాలి. అండ్ అప్పుడప్పుడు నిజంగా క్రేవింగ్ వస్తుంది ఏదో ఒకటి, అరే స్వీట్ చూస్తే ఎవరికైనా తినవద్దు, తినేసేయి. నేనేమంటే తిను, నెక్స్ట్ బ్యాలెన్స్ చేయాలి ఖచ్చితంగా. సరే, ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు, అప్పటి కాలంలో వాళ్ళకు ఆ తిండికి తగ్గట్టుగా పని ఉండేదని. ఇప్పుడు కూడా వాళ్ళు అంతే పని చేసినా చేయకపోయినా, ఆ కాలం వాళ్ళు ఎవరైనా ఉన్నారు అన్నా, విలేజ్లో వాళ్ళు పొలం పనులకు వెళ్ళకపోయినా ఇంట్లో కూర్చునే వాళ్ళైనా సరే 3 సార్లు తినే వాళ్ళు ఉన్నారు. అయినా వాళ్ళకు డైజెషన్ అవుతుంది. మనం ఒక్కసారి తిన్నా కూడా డైజెషన్ అవ్వట్లేదు. నాకు అరగలేదే అని అంటే, ఎందుకు అరగదు నీకు, వయసులో ఉన్న పిల్లవు, మాకు అరుగుతుంది కదా, రాళ్ళైనా అరిగించుకోవాలంటారు, నీకెందుకు అరగట్లేదు అని చెప్పి తిడుతూ ఉంటారు. ఎక్కడ వస్తుందంటారు? జెనెటిక్ మేకప్. వాళ్ళ జీన్స్ వాళ్ళు ఒక వయసులో ఉన్నప్పుడు ఒక 30 to 35 ఇయర్స్ అంతో కష్టపడి వాళ్ళ అప్పుడున్న కాలమాన పరిస్థితుల ప్రకారం, వాళ్ళ పని ప్రకారం వాళ్ళ జెనెటిక్ మేకప్ అట్లుంది. అర్థమవుతుందా? సో కాబట్టి ఇప్పటికీ కొంచెం పని తక్కువైనా కానీ జీర్ణించుకోగలుగుతున్నారు. మనం ఎప్పుడు ఫస్ట్ నుంచి ఎక్స్పోజరే లేదు దానికి. సో మన జీన్సే మబ్బు జీన్స్, ఎఫెక్ట్ అక్కడే పడింది. అంతే కదా మరి. ఇట్స్ జెనెటిక్ మేకప్. ఇప్పుడు చాలా మంది అంటారు, ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా. ఇప్పుడు ఒక ప్యాంక్రెటైటిస్ ఉంటుంది. ప్యాంక్రెటైటిస్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వస్తుంది. 1000 మంది తీసుకుంటే నిజంగా ఎంతమందికి వస్తుంది? 5గురికి వస్తుంది. ఇప్పుడు ఈ 5గురు పాపం నా దోస్తుగాడు బాటిల్ తాగుతాడు సార్, నేను గింత మూతేడు తాగినా, అది నీ కర్మ, అది నీ జెనెటిక్ మేకప్. సో అట్లా ప్రతిదానికి నీ జీన్స్ అనేవి మ్యాటర్ అవుతాయి. సో ఎస్పెషల్లీ ఈ ఫుడ్ అండ్ బాడీ బిల్ట్ అనేది పేరెంట్స్ నుంచి వచ్చింది, ఎన్వైరన్మెంట్తో నువ్విస్తున్నావు. అంటే ఎన్వైరన్మెంట్ అంటే ఏంటంటే ఎక్కడున్నావు, ఎంత పని చేసినావు, ఎంత టెంపరేచర్లో ఉన్నావు, ఎంత మానసిక పరిస్థితుల్లో ఉన్నావు, వీటి బట్టి ఎప్పుడు మ్యూటేట్ అవుతూనే ఉంటాయి. సో ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి అట్లా జీర్ణం కావడం అవుతుంది. మనం ఎప్పుడూ అట్లాంటి పరిస్థితులకు ఎక్స్పోజ్ కాలేదు కాబట్టి నడుస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఫుడ్ డైట్ కానీ బ్యాలెన్సింగ్ కానీ ఇదంతా వయసును బట్టి పాటించాలా? చిన్నపిల్లల్లో కూడా చాలా మంది ఇప్పుడు నేను డైట్ చేస్తున్నా అంటే నా పిల్లల్ని కూడా నేనేం తింటున్నానో అదే పెట్టాల్సి వస్తుంది. చైల్డ్హుడ్ ఒబెసిటీ, ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే చైల్డ్హుడ్ ఒబెసిటీ అనేది చాలా ఎక్కువైపోతుంది. మనం ఇంతకుముందు ప్రపంచంలో మన దేశం భారతదేశము డయాబెటీస్ క్యాపిటల్ అయింది కదా, ఇప్పుడు ఒబెసిటీకి కూడా క్యాపిటల్ అయిపోతుంది. ఎందుకు అనంటే చైల్డ్హుడ్ ఒబెసిటీ పెరుగుతుంది. చైల్డ్హుడ్ ఒబెసిటీ అదే మళ్ళీ చెప్పుకొస్తున్నా, మనము తల్లిదండ్రి ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఫుడ్ అనేది కల్చర్. మీరు బాగా గమనించండి, ఇప్పటికీ మీ అమ్మ వండిందే మీకు నచ్చుతుంది, మీ అత్త వండిన దానికంటే. చెప్తున్నా, ఎందుకంటే కల్చర్. మనం దేనికైతే అలవాటు పడ్డామో మన జీవ చాపల్యం అంటుంది, సో దానికి మాత్రమే రెస్పాండ్ అవుతుంది. సో చిన్నప్పటి నుంచి మీరేం తింటున్నారో, మీరేం తిన్నారు, మీ పేరెంట్స్ ఏం తిన్నారో మీరు తిన్నారు. సో మీరేం తింటారో మీ పిల్లలు అది తింటారు. కాబట్టి మీరు అండ్ ఇంకోటి, ఇప్పుడు మనం కొంతవరకు ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి సడన్గా రీజనబ్లీ గుడ్ అఫోర్డబుల్ స్టేజ్కి రాగానే ఈ కంఫర్టబుల్ ఫుడ్, పిజ్జా, బర్గర్, స్టోర్డ్, జంక్ అన్నిటికీ మనం ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఎంజాయ్ చేయలేదు అనే ఉద్దేశంతో మనం తెచ్చుకుంటాం. అన్నీ నాన్ వెజ్లు అన్నీ వాటితో పాటు రైస్ అని. సో అది పిల్లలకు అలవాటైంది. అలవాటు కావడం వల్ల నిజంగానే ఆ 14 ఏళ్ళ లోపు కూడా ఒబెసిటీ అనేది పెరిగిపోతుంది.
అందుకే నేనేమంటా ఆ కల్చర్ను డెవలప్ చేయాలా. ఇప్పుడు మీరేం తింటున్నారో అది వాళ్ళకి ఇప్పటి నుంచి అలవాటు చేయడంలో తప్పు లేదు. కాకపోతే ఒకటి ఏంటంటే ఎక్స్పెన్సెస్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే గ్రోత్కి కావాల్సింది వాళ్ళ గ్రోత్కి ఎక్కువ అవసరం పడుతుంది. వాళ్ళకి 100% అవసరమైతే మీకు 30% అవసరం అవుతుంది. కాబట్టి 100% సరిపోయేంత బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వండి. ఓకే, అంటే అక్కడ క్వాంటిటీ పెంచాల్సి ఉంటుందా సార్? మనం క్వాంటిటీని పెంచండి అంతే. అంటే ఇప్పుడు ప్రోటీన్ వానికి ఇంకొక 10-15 గ్రామ్స్ ఎక్కువ ఇవ్వండి. అంటే మనం 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ తింటాం కదా, 1.5 ఇవ్వండి. అర్థమవుతుందా? లేదు 1 ఇచ్చిన కార్బోహైడ్రేట్స్లో కొంచెం మనం ఎంత 20-30% తీసుకున్నాం, మనం 100 గ్రామ్స్ తీసుకుంటే ఆయనకు 200 గ్రామ్స్ ఇవ్వండి. 200 గ్రామ్స్ ఇవ్వండి. ఫ్యాట్ ఇంకొక 10% పెంచండి. అంతే తప్ప మళ్ళీ మొత్తం అంతా రైస్ పెట్టి ఉత్త సాంబార్ పోసేసి తిండి పెట్టమని చెప్పట్లేదు. చికెన్ ముక్కలు ఇప్పుడు నేను చాలా మంది పిల్లలు చూస్తాను, చికెన్ వాడు ముక్కలు తినడు, ఉత్త సూప్ వేసుకొని ఇంత అన్నం వేసుకొని తింటారు. ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా ఏంటంటే సో దానివల్ల లాభమే లేదు. చికెన్ తిన్నా అంటే చికెన్ తినాలి కదా, నువ్వు చికెన్ తినకుండా రైస్ తినడంలో లాభం లేదు. సో మనం పెట్టమన్నాం కదా అని మనం ఇంత అన్నం తిని వాడికి ఇంత అన్నం పెట్టమంటలేదు నేను. మనం 4 ముక్కలు తింటే వాడికి 6 ముక్కలు పెట్టాలి. అంటే కర్రీ క్వాంటిటీ పెంచాలి. వెరీ గుడ్. అండ్ ఇంకోటి ఎస్పెషల్లీ ఫ్రెష్ వెజిటేబుల్స్, నాన్ స్వీట్ ఫ్రూట్స్, మిక్స్డ్ డైట్, అన్ని రకాల డైట్స్కి ఎక్స్పోజ్ చేయడం. చిన్నపిల్లల్లో బేసిక్గా అవాయిడ్ చేయాల్సిందంటే అన్ని రకాల ఫుడ్స్కి ఎక్స్పోజ్ చేయడము, ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్కి అలవాటు చేయడము, జంక్ ఫుడ్కి దూరంగా ఉంచడం. ఎనీథింగ్ ఇఫ్ యు ఆర్ ఓపెనింగ్ ఎ ప్యాకెట్ దట్ ఈస్ డేంజరస్, గుర్తుపెట్టుకోండి. ఏదైనా కానీ బిస్కెట్ ప్యాకెట్ కానీ, నూడిల్ ప్యాకెట్ కానీ, చిప్స్ ప్యాకెట్ కానీ, కారబూంది ప్యాకెట్ కానీ, ఏ ప్యాకెట్ అన్నా మీరు ఇప్పుతున్నారంటే దరిద్రమే. ఎందుకంటే దాన్ని ఎంతో ప్రాసెస్ చేసి దాంట్లో ఎన్నో కెమికల్స్ కలిపి స్టోరేజ్కి పాడు కాకుండా ఉండడానికి, దాని లాంగివిటీని పెంచడానికి కెమికల్స్ని కలిపి అందులో పెట్టడం జరుగుతుంది. అందులో ఉండే అండ్ ఇంకోటి ఏంటంటే ఒక సింపుల్, ప్రతిదాన్ని ఎక్కువ కాలం స్టోర్ చేయాలంటే ఊర్లో మనం ఊరగాయ పెడితే ఏం చేస్తాం, చాలా సాల్ట్ వేస్తాం. సో సాల్ట్ వేయకుండా అది స్టోరేజ్ చేయడం వీలే కాదు దేన్ని కూడా. సో అందుకే అవి చాలా టేస్టీగా ఉంటాయి. ప్రతిదీ స్టోర్డ్ ఫుడ్ ఏదైతే ఉందో ప్రాసెస్డ్ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. అందులో చాలా కెమికల్స్ కలపడమే కాక సాల్ట్ కలపడం కాకుండా దాన్ని టేస్టీగా చేయడానికి కొన్ని టేస్ట్నర్స్ ఉంటాయి, వాటిని యాడ్ చేస్తాం. అవన్నీ కార్సినోజెనిక్, అవన్నీ ఏదో ఒక రోజు క్యాన్సర్ చేస్తాయి, అవన్నీ ఒబెసిటీని పెంచుతాయి. అంతెందుకండి, ఏ క్యాన్సర్ను డైరెక్ట్ కాజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒబెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. ఈ స్టేట్మెంట్ మీరు చాలా ప్రాపగేట్ చేయాలి. మీడియాకు కూడా నేను రిపీటెడ్గా చెప్తాను. ఎందుకంటే ఒబెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. తల్లి లాంటి ఆ రోగం అదొక్కటి ఉంటే జర అన్ని రోగాలు వచ్చినాయి. పైన మైగ్రేన్ నుంచి వెళ్ళి, స్ట్రోక్ నుంచి వెళ్ళి, హార్ట్ ప్రాబ్లం నుంచి, డయాబెటీస్, హైపర్ టెన్షన్, హైపర్ లిపిడిమియా అంటే లిపిడ్ ప్రొఫైల్ ఆల్టర్ అయిపోవడం నుంచి వెళ్ళి, లివర్ పాడు కావడం నుంచి వెళ్ళి, కాన్స్టిపేషన్ నుంచి వెళ్ళి, జాయింట్ పెయిన్స్ నుంచి వెళ్ళి, ఇన్ఫర్టిలిటీ, పీసీఓడి వచ్చి ఇన్ఫర్టిలిటీ వచ్చేంత వరకు, ప్రతి వ్యాధికి, క్యాన్సర్ వరకు ఒబెసిటీ కారణం. మీకు అర్థమవుతుందో లేదు? ఇంకొక వింత పాయింట్ చెప్తాను. ఇంతకుముందు మీకు లివర్ దేనివల్ల పాడవుతుందని తెలుసు? కదా. ఇప్పుడు అంతకు మించి ఫ్యాటీ లివర్ వల్ల పాడేది. ఫ్యాటీ లివర్ అంటే ఏంది? బాడీలో ఫ్యాట్ పెరుగుతుంది, లివర్లో చేరుతుంది. లివర్లో చేరి ఒక లక్ష హెపటోసైట్స్ అంటే లివర్ కణాలు ఉండాల్సిన ప్లేస్లో అందులో మధ్యలో ఫ్యాటే చేరిపోయి వాటి పర్సంటేజ్ నీకు 30,000కో 40,000కో పడిపోతుంది. పడిపోయినప్పుడు పనిచేసే కణాలు తగ్గిపోయి ఫ్యాట్ పెరిగిపోతుంది. అది సిర్రోసిస్. అది మెల్లగా సిర్రోసిస్, అది మెల్లగా ఫ్యాట్ కాస్త ఫైబ్రోసిస్ అయితే, ఫైబ్రోసిస్ కాస్త సిర్రోసిస్ అయితే. సార్, ఇప్పుడు లివర్ మనకు డేంజర్లో ఉంది అని అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ కంటే సిరోసిస్ స్టేజ్కి వెళ్తుంది అన్నారు. ఆ స్టేజ్కి వెళ్తుంది అన్నాక కూడా అంటే లాస్ట్ మూమెంట్లో ఇంకా ట్రీట్మెంట్ అవసరం అన్నప్పుడే చాలా మందికి బయటపడుతుంటాయి లక్షణాలు. ముందుగానే లివర్ మనకు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు మనకేమైనా సిమ్టమ్స్ తెలిసే అవకాశం ఉందా? ఏముండవు. యాక్చువల్గా ఫ్యాటీ లివర్లో సిమ్టమ్స్ ఏముండవు. చాలా మంది సార్ నాకు ఫ్యాటీ లివర్ ఉంది, నొప్పి అని వస్తారు, కానీ ఏ ఫ్యాటీ లివర్ వల్ల నొప్పి రాదు. మీరన్న పాయింట్ వెరీ వ్యాలిడ్. ఫ్యాటీ లివర్ అనేది సైలెంట్ కిల్లర్. స్లోగా పోయి అది ఎప్పుడైతే ఫైబ్రోసిస్ అయ్యి సిర్రోసిస్ అవుతుందో అప్పుడే కడుపులో నీరు చేరడమో, జాండీస్ రావడమో, కాళ్ళవాపులు రావడమో, లేకపోతే రక్తవాంతులు కావడమో, లేకపోతే ఓష్ తప్పిపోవడం, ఎన్సెఫలోపతి, వీటి వల్ల మాత్రమే బయటపడుతుంది. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ నుంచి వెళ్ళి నీ వెయిట్ని కంట్రోల్లో పెట్టుకొని షుగర్ను కంట్రోల్లో పెట్టుకుంటే ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలే తక్కువ ఉంటాయి. అందరికి నేను ఇంకా కొంచెం కామెడీగా చెప్తా, అమ్మా ఏందమ్మా మందు తాగి లివర్ పాడైనా కొంచెం గౌరవంగా ఉంటుంది, ఈ తినడం వల్ల లివర్ పాడైందంటే దరిద్రంగా ఉంటుందమ్మా అని జస్ట్ ఒక
కామెడీ నోట్లో చెప్తుంటాను, ఎందుకంటే వాళ్ళకి అది అర్థం కావాలి అని చెప్పి. అవును అవును సో అంటే నేను చెప్పబోయేది ఏంటంటే ఫుడ్ అనేది ఆల్కహాల్ కంటే డేంజర్, అన్నిటికంటే పెద్ద పాయిజన్ ఇప్పుడు మన ముందున్నది, ఈ ప్రపంచం ముందున్నది ఫుడ్ మాత్రమే. నిజంగా సార్, ఫుడ్ ఒక్కటే కాదు, మనకు నిద్ర, వర్కౌట్స్ చేయకపోవడం కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది హెల్త్కి అని అంటారు. మనకి ఎంత శాతం ఉండాలంటారు ఇదంతా కూడా? సో కంపల్సరీ ఇప్పుడు చెప్పాను కదా, 20% ఎక్సర్సైజ్, 20-30% ఎక్సర్సైజ్, 70-80% డైట్, ఫస్ట్ పాయింట్. దెన్ స్లీప్, గుడ్ స్లీప్. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ మినిమమ్ ఆఫ్ 7 hours ఆఫ్ స్లీప్. చాలామంది కొంతమంది మేము 3-4 గంటలు పండుకొని హ్యాపీగా ఉన్నాము, అది నిజంగా చూస్తే ఆ బ్యాలెన్స్డ్ లైఫ్ అయితే ఏదైతే ఉందో, అంటే పర్సనల్, ఫ్యామిలీ, ప్రొఫెషనల్, సోషల్, ఈ 4 లైఫ్లు ప్రతి మనిషికి ఉంటాయి. దీంట్లో మీరు పోయి తొంగి చూస్తే, ఆ మనిషిలోకి తొంగి చూస్తే నిజంగా ఎందులో ఒక దాంట్లో బ్యాలెన్స్ లేకుండానే బతుకుతుంటాడు. సో వాళ్ళని చూసి మనం మోసదు. ఎంతోమంది డాక్టర్లు కూడా, పెద్ద గొప్ప గొప్ప డాక్టర్లు, మేము 3 గంటలే పడుకుంటాము, రాత్రి 12 నుంచి 2 వరకు రీసెర్చ్ చేసుకుంటాము, బట్ స్టిల్ పోయి చూస్తే దే ఆర్ నాట్ లివింగ్ హ్యాపీ లైఫ్. అది ప్రూవ్ అవుతుంది. సో మంచి ఆరోగ్యం ఉండాలి అని అంటే, మంచి బ్యాలెన్స్ లైఫ్ ఉండాలంటే మినిమమ్ ఆఫ్ 7 hours. 8 hours అనేది కొంచెం ఎక్కువ, 7 hours, 6-7 hours అయితే కంపల్సరీ ఉండాలి. దట్ టు సౌండ్ స్లీప్ అండి. ఊరికే పడుకొని పొద్దుదాకా ఏదో టెన్షన్ పడుతూ మధ్యలో 10 సార్లు వేస్తూ, ఇది దాన్ని కూడా స్లీప్ అన్న, సౌండ్ స్లీప్. సౌండ్ స్లీప్ ఉండాలి అని అంటే కొంచెం శారీరక శ్రమ ఉండాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మ సంతృప్తి ఉండాలా, శారీరక శ్రమ ఉండాలా, రీజనబ్లీ గుడ్ ఫుడ్ ఉండాలా, అండ్ మధ్యాహ్నం నాప్స్ అవన్నీ అవాయిడ్ చేయాలి. అప్పుడు ఖచ్చితంగా గుడ్ స్లీప్ ఉంటుంది. సో స్లీప్ కంట్రిబ్యూట్స్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కంట్రిబ్యూట్స్, గుడ్ డైట్ కంట్రిబ్యూట్స్, గుడ్ ఎక్సర్సైజ్. ఇవి ఉంటే ఇంతకు మించి ఈ 4 ఉండి, నేచర్, మంచి రిలేషన్స్ ఉంటే, మొన్ననే ఒక రీసెర్చ్ జరిగింది చెప్పాలి. ఆ రీసెర్చ్లో ఒక మనిషి లాంగివిటీని పెంచేవి ఏంటి అన్నప్పుడు అందులో ప్రూవ్ అయినాయి చెప్తున్నాను. ఫస్ట్ గుడ్ ప్రోటీన్ డైట్, బాడీ బేరింగ్, weight bearing exercises, minimum of weight bearing exercises, and third, good human relations. ఇవి చాలా తక్కువైపోయాయి ఈ మధ్య కాలంలో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ గుడ్ స్లీప్ అదంతా వస్తుంది. ఇవన్నీ ఉన్న ఈ 3 ఉంటే నీకు గుడ్ స్లీప్ ఆటోమేటిక్గా వస్తుంది. అర్థమవుతుందా? సో ఈ 3 అన్న 3వది చాలా చాలా ఇంపార్టెంట్. గుడ్ హ్యూమన్ రిలేషన్స్, దానికి ఒకే ఒక మార్గం పాజిటివిజం. ప్రతి మనిషిలో బిజితా లేదో తప్పు ఉంటుంది, విమలాకర్ లేదో తప్పు ఉంటుంది, ఇంకోరు లేదో తప్పులు ఒప్పులు లేదా లెక్కలు పెట్టుకుంటూ పోతే ఎవ్వరు నీకు నేను ఎప్పుడు అందరికి ఒక నిన్ను నువ్వే క్షమించుకోగలేంది. మనం ఎన్నో తప్పులు చేసి మనం క్షమించుకొని ఇంత ప్రేమించుకున్నాం, మరి ఆపోజిట్ అని ప్రేమించకపోయినా అట్లీస్ట్ హేట్ చేయకు. వాట్ ఐ మీన్. సో అది ఈ గుడ్ హ్యూమన్ రిలేషన్స్ ఉంటే ఇంకా నీకు ప్రపంచంలో 99% ఆస్తి ఉన్నట్టేనండి. అంతకు మించి. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా 7 hours స్లీప్ ఓకే, కానీ చాలామంది లేట్ నైట్ పడుకొని అది 7 hours అవ్వాలి కదా అని చెప్పి లేట్గా లేవటం, బ్యాలెన్స్ చేసి అది 7 hours అయిన తర్వాత లేవటం, ఇలా చేస్తుంటారు. అది కరెక్టేనా? అసలు పడుకోవాల్సింది ఏ టైంకి లేవాల్సి ఉంటుంది? సర్కేడియన్ రిథమ్ అనేది ఎప్పుడైనా కానీ మనకు ఆ నైట్గా చూడడం. ఇప్పుడు మీరు ఇంకో మాట చెప్తా, ఎప్పుడైనా పడుకున్నప్పుడు 3 types ఆఫ్ సిచ్యువేషన్స్ అబ్జర్వ్ చేయండి. ఒకటి, అన్ని లైట్స్ ఆన్ చేసి పడుకోండి. ఒక్క బెడ్ లైట్ ఆన్ చేసి పడుకోండి. ఈవెన్ ఆ బెడ్ లైట్ కూడా బంద్ చేసి పడుకోండి. 3 ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. దట్ డార్క్నెస్, దట్ కామ్నెస్ మ్యాటర్స్. ఇప్పుడు మీరు 12 గంటలకు పడుకొని పొద్దున్న 7 లేస్తా అంటే 5-7 సౌండ్ ఉంటుంది. లేదు 2కు పడుకొని నేను 9కి లేస్తా అంటే ఆ 5-9 సౌండ్ ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉంటుంది. తలుపు తీస్తాడు ఎవడో, లైట్లు వేస్తారు, తెలియకుండానే లైట్ వచ్చేస్తుంటుంది త్రూ విండోస్ అండ్ ఆల్. సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ సౌండ్ స్లీప్. ఇప్పుడు ఇంకా మనకు పట్టణాల్లో అయితే ఉల్లిగడ్డలని అవని ఇవని లొల్లులు ఏదో ఒకటి ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా సర్కాడియన్ రిథమ్ దెబ్బతింటుంది. నా సజెషన్ అయితే నైట్ ఉంటే, ఇప్పుడు మన హార్మోనల్ బ్యాలెన్స్ కూడా ఎట్లుంటుందంటే, మార్నింగ్ ఏ రకమైన హార్మోన్స్ రావాలి, హ్యాపీ హార్మోన్స్ కావచ్చు, స్ట్రెస్ హార్మోన్స్ కావచ్చు, గుడ్ హార్మోన్స్ కావచ్చు, బ్యాడ్ హార్మోన్స్ అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ హార్మోన్, ఇవన్నిటికి కూడా ఒక టైమింగ్ అని సెట్ అయి ఉంది బాడీలో. ఆ సర్కాడియన్ రిథమ్ అనేది ఉంది. ఆ జీవక్రియ మెటబాలిజంలో అవన్నీ డిజైన్ చేయబడ్డాయి. నువ్వు దాన్ని జస్ట్ స్లీప్ మారిస్తే అన్ని మారిపోవు. అర్థమవుతుందా? ఆ 4 గంటలకు రావాల్సి 4 గంటలకే వస్తుంది. అర్థమవుతుందా? నువ్వు 10కి పండుకుంటా అది వెయిట్ చేయదు కదా. సో దట్ ఈస్ హ్యూమన్ బాడీ ఈజ్ బిల్ట్ లైక్ దట్. సో దాన్ని గౌరవించడం, నేచర్ను గౌరవించడం మనం నేర్చుకోవాలి. మన ఒక్కరి కోసం నేచర్ మారిపోదండి. ఓకే. అయితే ఇప్పుడు ఫుడ్
విషయానికి వస్తే మనం ఇందాక చాలా మాట్లాడాం. బట్ ఇంకొకటి, ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి ఎంత ఫ్రెష్ ఫుడ్ తీసుకోవాలని చెప్పినా కూడా నైట్ మనం ఫ్రెష్గా తీసుకొచ్చామా దాన్ని ఫ్రిడ్జ్లో పడేస్తాం. పొద్దున ఫ్రిడ్జ్లోంచి తీసి వండుకుంటాము. పాల ప్యాకెట్లు పొద్దున్న లేస్తే అందులో పడేస్తాము, 2-3 రోజులకి సరిపోని తెచ్చి తీస్తాము, కాఫీలని టీలని. అసలు కరెక్టేనా సార్ ఫ్రిడ్జ్లు వాడటం? ఇదంతా కరెక్టే అంటారా? ఏంటంటే అట్లా అట్లీస్ట్ ఇంకా మనం అదృష్టవంతులం అని భావించాలి. మీరు ఎప్పుడైనా వెస్టర్న్ కంట్రీస్ యూఎస్ అట్లా పోతే పాపం ఎంత జాలేస్తుంది అంటే, నేను నా ఫ్రెండ్స్ దగ్గర కూడా చూసినప్పుడు వాళ్ళు సండే రోజు వండుకుంటారు, నెక్స్ట్ సాటర్డే వరకు అదే తింటారు. ఐ హావ్ సీన్. ఓకే. నా క్లోజ్ ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ ఇళ్ళకైనా వాళ్ళకి అఫోర్డబిలిటీ లేక కాదండి, టైం ఉండక. సో ఖచ్చితంగా ఫ్రెష్ ఇస్ ఫ్రెష్, స్టోర్డ్ ఇస్ స్టోర్డ్. 100%. టేస్ట్ మారడం గురించి కూడా అంటలే, ఈవెన్ అందులో ఉన్న బ్యాక్టీరియా, అందులో ఉన్న అన్నీ మారుతాయి. ఖచ్చితంగా హజార్డసే, కానీ అది ఎంత హజార్డస్ అనేది చెప్పలేం. అట్లీస్ట్ ఫ్రీజ్ చేయడం వల్ల, అంటే ఫ్రీజ్ చేయడం వల్ల టెంపరేచర్ను తగ్గించడం వల్ల పాడు కాకుండా ఉంటుంది అంతే. దానివల్ల టేస్ట్ మారుతుంది, దానివల్ల దాని నుంచి మనకు రావాల్సిన బెనిఫిట్స్ శాతం కూడా తగ్గిపోతుంది. అండ్ ఇంకోటి, స్టోర్ చేయడానికి నువ్వు సాల్ట్ ఎక్కువ వేయాల్సి ఉంటుంది డెఫినెట్గా, మీరు ఎప్పుడన్నా. సో కాబట్టి దానివల్ల మళ్ళీ దాన్ని తీసి హీట్ చేస్తాం, అది ఇంకా డేంజర్. బయటికి తీసి చాలాసార్లు టైం లేక, యూజువల్ ఎప్పుడైనా ఏసీ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇమ్మీడియట్గా వెంటింగ్ ఉండదు. మీరు మధ్యలో ఏం చేస్తారంటే కొంచెం సెమీ కూల్ ప్లేస్ని పెడతారు. దట్ ఈస్ ద వే ఏదైనా లైఫ్లో అంతే. సో మీరు తీసి ఇమ్మీడియట్గా గిన్నెలు వేసేసి మళ్ళీ వేడి చేయడం వల్ల జస్ట్ యువర్ హీటింగ్ ఇట్, అంటే యూఆర్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ తప్ప దాంట్లో ఉన్న మీరు వేడి చేయడం వల్ల దాని చెడు మంచిగా అయిపోదు, టేస్ట్ కూడా మారదండి. ఓకే. ఇప్పుడు ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఏంటి, ఏం బ్యాలెన్స్ చేయాలి, ప్రతిదీ క్యాలిక్యులేషన్ చేసుకొని తినడం నా వల్ల కాదు. కానీ నేను ఆరోగ్యంగా ఉండాలి అని అంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రతిదీ కూడా లైఫ్లో, అంటే నిత్య జీవితంలో ఒక పార్ట్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుందంటారా? ఇంకొకటి గట్ హెల్త్ అంటుంటారు. ఈ గట్ హెల్త్ ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటే ఏ రోగం రాదు నీకు అని అంటుంటారు. ఆ గట్ హెల్త్ అంటే ఏంటి, అసలు అది ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? సో ఇప్పుడు అదే చెప్తున్నా, మీరు ఫస్ట్ క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్తా. ఎవరైనా గీతలు గీసుకొని ఇట్లనే ఉండంటే నచ్చదండి. నేను అదే చెప్తున్నా, నీ మీద నీకు జాలి వేస్తుంది, జాలి వేసిన రోజు స్పాయిల్ అయిపోతావు. సో అట్లా అంత స్ట్రిక్ట్ పెట్టుకుని ఒకటి స్టార్ట్ చేయండి. ఎట్లా, ఇప్పుడు ఫస్ట్ నైట్ మీల్ని ఒక జవార్ రోటీకి మార్చడం నేర్చుకోండి. తర్వాత 12 to 7 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి వెళ్ళండి. తర్వాత కార్బోహైడ్రేట్ కట్ చేసి ఆ జవార్ రొటీని మధ్యాహ్నంకి తెచ్చి మధ్యాహ్నం రైస్ను బంద్ చేయండి. ఇది స్లో ప్రాసెస్లో ఒక 6 months to 1 yearలో జరగాలి. నీకే తెలియకుండా నీ బ్రెయిన్ ఫుల్ అయిపోతుంది, సెట్ అయిపోతుంది. ఎక్సర్సైజ్కి వచ్చేసరికి ఫస్ట్ జస్ట్ వాక్ స్టార్ట్ చేయండి. 5,000 steps, దెన్ 10,000 steps. వాక్ అయిపోయిన తర్వాత ఈ వాక్ చేస్తూ ఈ కొంచెం కార్బోహైడ్రేట్ తగ్గించడం వల్ల కొంచెం షేప్లో తేడా వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్క అరే విమల్ బాగా అవుతున్నారా, స్టైల్గా ఉన్నారా, ఇంకోటి అన్నారు అన్నప్పుడు మీకు తెలియకుండానే ఒక మోరల్ ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో ఆ ఎంకరేజ్మెంట్ నిన్ను దానంతలదే ముందుకు తోస్తుంది. నా మాట వినండి, నేను చెప్తున్నా కదా, 100% నిన్ను అద్దన్నయ్యే వద్దులేరా ఎందుకు వచ్చిన ఇప్పుడు ఇది తింటే నేను మళ్ళీ రేపు ఖాళీ ఉండాలి అవసరమా అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు మెల్లగా ఇంట్లో ఉండే పరిస్థితులు, ఈవెన్ చాలామంది వర్కౌట్స్ గురించి కూడా ఆవేశంగా జిమ్కి గట్టి, స్విమ్మింగ్ పూల్కి గట్టి అవన్నీ పనిచేయండి. ఫస్ట్ స్టార్ట్ విత్ వాక్ అండ్ పుషప్స్. జస్ట్ పుషప్స్ ఫస్ట్ 2 కొట్టండి, 10 కొట్టండి, 20 కొట్టండి, 30 కొట్టండి. కొంచెం షేప్ వస్తుంటుంది. కొంచెం జంపింగ్ జాక్స్ చేయడం, కొద్దిగా ఏదో చిన్న చితక చేతులు కాళ్ళు ఊపడము, ఇవి చేస్తూ డైట్ చేస్తే ఒక 6 monthsలో మీలో తెలియకుండా మీలో మార్పు వస్తుంది, మీకు తెలియకుండా మీలో మార్పు వస్తుంది. అది ప్రపంచం గుర్తించి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది. అప్పుడు మిమ్మల్ని మీరే ఎంకరేజ్ చేసుకుంటారు. ఇలా స్లోగా చేయండి. ఏది కూడా ఇలా విమలాకర్ క్లాస్ వీకెండ్ కదా అని చెప్పి పోయి రేపు పొద్దున జిమ్కి కట్టేస్తా, ఇంట్లోకి వెళ్ళి అన్నం తీసేస్తా, ఇట్ నెవర్ హ్యాపెన్స్ అండి. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్ కదా. సో కాబట్టి ఎప్పుడు జరగదు, స్లో ప్రాసెస్. ఏదైనా నీ బ్రెయిన్ నువ్వు ఫూల్ చేయాలి. అదే ఇందులో నేను చెప్పిన మార్గాలు ఏంటంటే ఇట్లా చిన్నగా స్టార్ట్ చేస్తే సెట్ అవుతుంది. అండ్ గట్ హెల్త్కి వస్తే ప్రతిసారి ఒక్కొక్క 2-3 ఏళ్ళకు ఒకసారి టాపిక్స్ కొత్తవి క్రియేట్ అవుతుంటాయి. అవి నిజంగా మంచి ఉంటాయి, కొన్ని చెడ్డయి ఉంటాయి. అంటే ఇప్పుడు మనం చూసినప్పుడు, అంటే చెడు అని కాదు, టీవీ నుంచి వెళ్ళి సినిమా నుంచి టీవీ, ఏం నుంచి సినిమాకి వచ్చిన, టీవీ నుంచి టీవీకి వచ్చిన, టీవీ నుంచి బుల్లితెరకు వచ్చిన, బుల్లితెర నుంచి వెళ్ళి స్టూడియోలకు వచ్చి ఇట్లా, అంటే చిన్న చిన్న ఛానళ్ళకి వచ్చినాం, ఎన్నో. అట్లా
ప్రతిదీ మనం మైన్యూట్ లెవెల్కి వెళ్తున్నాం. ఆ మైన్యూట్ లెవెల్ ఫస్ట్ ఏంటి, డైట్లో అసలు ఓవరాల్గా 3 ఉన్న మ్యాక్రోన్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో, మ్యాక్రోన్యూట్రియంట్స్ ఏంటి, కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్. వాటి గురించి మాట్లాడినాం, ఒక 2-3 ఏళ్ళు మాట్లాడినాం. ఇప్పుడు కొంచెం మైక్రో న్యూట్రియంట్స్ ఇంపార్టెన్స్ అండ్ గట్ హెల్త్ ఇంపార్టెంట్. అంటే ఏంటి అని అంటే, ఈ మనం తీసుకునే దాంట్లో విటమిన్స్ మినరల్స్తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ యాడ్ చేయడం నేర్చుకున్నాం. అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ కావచ్చు, అది. దాని తర్వాత మన గట్ ఇప్పుడు ఏంటంటే గట్లో క్రాస్ టాక్ జరుగుతుంది. ఇది గట్ అనుకోండి, ఇంటెస్టైన్ వాల్లో లోపల మ్యూకోజా అనేది ఉంటుంది. దాని మీద కొన్ని డిటెక్టర్స్ ఉంటాయి. గట్టు లోపల మనం ఇచ్చే ఫుడ్ ఉంటుంది. సో ఈ ఫుడ్కి, ఆ మ్యూకోజాకి, ఆ మధ్యలో ఉండే రిసిప్టార్స్ మధ్యలో క్రాస్ టాక్ జరుగుతుంటుంది. దీనికి బ్రెయిన్కి క్రాస్ టాక్ జరుగుతుంది. సో అంటే ఈ రిలేషన్, ఓవరాల్గా రిలేషన్ ఏడు నుంచి పోయింది, ఫుడ్ మధ్యలో ఉండే ఫుడ్ నుంచి బ్రెయిన్కి వెళ్ళింది. అందుకే గట్ హెల్త్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఆ గట్లో మంచి న్యూట్రియంట్ ఉండాలి. అంటే ఏంటి, మళ్ళీ అగైన్ గుడ్ ఫైబర్ ఉండాలి, లో కార్బోహైడ్రేట్ ఉండాలి, హై ప్రోటీన్ ఉండాలి, గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి. ఇంటెస్టైన్లో కొన్ని కోట్ల బ్యాక్టీరియా ఉంటాయి. ఆ బ్యాక్టీరియాలో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అనే 2 రకాలు ఉంటాయి. మన పని ఏంటి, గుడ్ బ్యాక్టీరియాను పెంచడం, బ్యాడ్ బ్యాక్టీరియాను తగ్గించడం. ఆ గుడ్ బ్యాక్టీరియా పెంచడం ఏం నుంచి వస్తుంది, మనమేం బ్యాక్టీరియాలు తినాల్సిన అవసరం లేదు, తాగాల్సిన అవసరం లేదు. ఓన్లీ గుడ్ డైట్ వల్ల వస్తుంది. గుడ్ డైట్ అంటే ఏంటి, అగైన్ గుడ్ ఫైబర్, గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఆన్ అండ్ ఆఫ్ కొంచెం కర్డ్, అర్థమవుతుందా, విత్ లో కార్బోహైడ్రేట్. అప్పుడు గుడ్ కంటెంట్ ఉంటే గుడ్ క్రాస్ టాక్ జరుగుతుంది. దేనికి మధ్యలో, మ్యూకోజాకి దానికి మధ్యలో గుడ్ న్యూట్రియంట్స్ పోతుంది, హెల్దీ గట్ మ్యూకోజా ఉంటుంది. హెల్దీ గట్ మ్యూకోజా ఉన్నప్పుడు సిగ్నల్స్ బ్రెయిన్కి ప్రాపర్గా వెళ్తాయి. సో థాట్ ప్రాసెస్ బాగుంటుంది, అన్ని మిగతా బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్ ఫంక్షనింగ్ బాగుంటుంది. దీన్నే గట్ హెల్త్ అంటారు. సింపుల్. వీటితో పాటు బాడీలో మెటబాలిజం కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది అంటారు. ఎటువంటి పాత్ర పోషిస్తుంది? మెటబాలిజం అంటే ఏంది, నువ్వు ఇచ్చిన డైట్ని ప్రాసెస్ చేయడం. అది ఒక్కొక్క హ్యూమన్ బీయింగ్కి ఒక్కో రకంగా యూనిక్గా ఉంటుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ జెనెటిక్ మేకప్, నీ పేరెంట్స్ నుంచి వచ్చిన జెనెటిక్ మేకప్, ఎన్వైరన్మెంట్ వల్ల మారిన నీ జెనెటిక్ మేకప్, దెన్ నువ్విప్పుడున్న పరిస్థితులు అంటే ఏంటి, నువ్వు తినే తిండి, నువ్వు చేసే ఎక్సర్సైజ్, నువ్వు ఉండే మానసిక పరిస్థితులు, స్థితి, ఇవి ఖచ్చితంగా నీ అన్ని రకాల దాన్ని మెటబాలిజంను మారుస్తాయి. ఆ మెటబాలిజం అనేది ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే, స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆకలి కాదు, దాన్ని ఎందుకు ఆకలి కావట్లేదు, ఆ టైంకి యూజువల్గా కాల, బాధల్లో ఉన్నప్పుడు నీకు ఆకలి కాదు, పనిలో ఉన్నప్పుడు ఆకలి కాదు. అంటే నీ మానసిక పరిస్థితి నీ ఆకలి అనేది ఒక మెటబాలిజంలో ఒక పార్టే. అర్థమవుతుందా? సో ఆకలి కావడం, తినడం, తిన్నాక అరిగించుకోవడం, అరిగింది ఎట్లా ప్రాసెస్ కావాలి, ఎంత గుడ్గా ప్రాసెస్ కావాలి, ఎంత బ్యాడ్గా అనేది నీ జెనెటిక్ మేకప్, నీ మానసిక స్థితి, నువ్వు తినే ఆహారం, నువ్వు చేసే పని మీద ఆధారపడి, దాన్నే మెటబాలిజం. అందుకే అది యూనిక్. ఇప్పుడు చాలా మంది అంటే వాళ్ళ మూడ్ని బట్టి, బాగా సాడ్గా ఉన్నప్పుడు, బాగా హ్యాపీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ఫుడ్ హెవీగా తింటాను నేను అని చెప్పి అంటూ ఉంటారు. ఇది అంటే వాళ్ళు అలా ఒక రకంగా మోటివేట్ చేసుకొని వాళ్ళకి వాళ్ళు చేసి, ఇట్ ఈస్ సైంటిఫికల్లీ ట్రూ. ఎందుకంటే డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆకలి కాకపోవడం ఎంత జరుగుతుందో, చాలా ఎక్కువ ఆకలి, దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి కార్బోహైడ్రేట్ క్రేవింగ్ జరగడం అనేది సైంటిఫికల్గా రైట్. సో దానివల్ల కూడా ఒబెసిటీ వస్తుంది. సో డిప్రెషన్ ఉన్న పేషెంట్స్లో, అందుకే మేము ఎవరైనా బెరియాట్రిక్ సర్జరీ చేయడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ చేసి వాళ్ళ కన్సెంట్, వాళ్ళ సైకలాజికల్ స్టేటస్ని అసెస్ చేయడం మాకు చాలా ఇంపార్టెంట్. సో డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎక్కువ తినాలనిపించడం, దట్టు కార్బోహైడ్రేట్ తినాలనిపించడం, అది ఒబెసిటీ కంట్రిబ్యూట్ చేయడం అనేది ఇట్స్ సైంటిఫికల్లీ ప్రూవెన్. ఇప్పుడు తీసుకున్న ఫుడ్ అనేది డైజెషన్ అవ్వకుండా ఎక్కువసేపు ఉంటుంది లోపల, మనకు గ్యాస్ ప్రాబ్లంగా మారి, అది మనం ఇంకా డిలే చేయడం వల్ల అల్సర్గా మారి, ఈ అల్సర్సే రాను రాను క్యాన్సర్గా కూడా మారే అవకాశం ఉంది అంటుంటారు. ఇది ట్రూనా సార్? అల్సర్ క్యాన్సర్గా మారదు. అల్సర్లు వచ్చేదానికి మళ్ళీ అగైన్ సేమ్ మనం తినే ఆహారమే, మసాలాలు, కారము, స్వీట్స్, ఐస్ క్రీమ్, చాక్లెట్, స్టోర్డ్, స్మోక్డ్, ఇట్లాంటి ఫుడ్ తీసుకున్నదా అన్నప్పుడు ఆ మ్యూకోజాలో నీకు పొయ్యిదా మ్యూకోజాని ఖరాబ్ చేస్తుంది. ఇప్పుడు వేడివేడి నీళ్ళు చేతి మీద పోసుకుంటే కాలుతుంది, సేమ్ నువ్వు చెడ్డది లోపల మ్యూకోజాకి వేస్తే కాలుతుంది. దాన్నే గ్యాస్ట్రైటిస్ అంటాం. అదే పెద్దగా అయితే పుండులాగా మారితే అల్సర్ అంటాం. సో దాంతో పాటు
యాసిడ్ ప్రొడక్షన్ను మార్చడానికి, అంటే మన స్ట్రెస్లో ఉన్నాం అనుకుంటే టైప్ ఏ పర్సనాలిటీ, ఎక్కువ ఆలోచిస్తున్నాం, ఎక్కువ బాధపడుతున్నాం, ఎప్పుడున్నా అట్లాంటి రోజుల్లో యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. అండ్ థర్డ్ పాయింట్ ఏంది స్లీప్లెస్నెస్. ఫోర్త్ పాయింట్ ఏంది హెచ్ పైలోరీ అని ఒక బ్యాక్టీరియా ఉంటుంది, దాని ఇన్ఫెక్షన్. అది కూడా కంటామినేటెడ్ ఫుడ్, అవుట్ సైడ్ వాటర్ వల్లనే వచ్చేది. ఓవరాల్గా నువ్వు తినే ఆహారం, నువ్వు ఉండే మానసిక స్థితే నీకు నీ గ్యాస్ట్రైటిస్ని కానీ అల్సర్గా మారదు. అల్సర్ కానీ కారణం కాకపోతే అల్సర్ క్యాన్సర్గా మారదు. క్యాన్సర్ అల్సర్ రూపంలో ఉండొచ్చు. ఒక అల్సర్ కనపడడానికి ప్రతిదీ ఉట్టి అల్సర్ అనుకోవడానికి లేదు. ఒక 35-40 ఏళ్ళ తర్వాత ఒక అల్సర్ కనపడుతుంది, దాన్ని మేము ఎండోస్కోపీ ద్వారా చూసినప్పుడు మాకు కొంచెం దాని తేడాగా అనిపించినప్పుడు బయాప్సీ తీసుకుంటే అది క్యాన్సర్గా ఉండే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అది అల్సర్ రూపంలో ఉన్న క్యాన్సర్ తప్ప అల్సర్ క్యాన్సర్గా ఎప్పుడు మారదు. కాకపోతే మళ్ళీ క్యాన్సర్కి ఇవే కారణాలు. స్మోక్డ్ ఫుడ్డా, స్టోర్డ్ ఫుడ్డా, నువ్వు ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటావు దానివల్లనే నీకు క్యాన్సర్ వచ్చి. కాబట్టి ఇదా ఓవరాల్గా ఇది కంట్రోల్లో ఉండాలి. ప్రస్తుతం చూసుకుంటే క్యాన్సర్ కేసెస్ మన దగ్గర చాలా ఎక్కువైపోతున్నాయి. అందుకే మేము ఫ్రీ జిఐ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. కుంజర యాత్ర అనేది స్టార్ట్ చేశాము. ఇప్పుడు 10th క్యాంప్ అయింది, రేపు 11th క్యాంప్ ఉంది. సో ఊర్లలోకి పోయి ఎక్కడ సార్ ఎక్కడైనా ఆల్ ఓవర్ ద స్టేట్ ఒక పెద్ద క్యారవాన్ తీసుకొని పోయి అందులో ఫ్రీగా ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్, లివర్ ఫంక్షన్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, హెపటైటిస్ బిసి స్క్రీనింగ్, ప్రోక్టోస్కోపీ, ఈసీజీ, 2D ఇలా 16 రకాల టెస్ట్లను ఒక 40 మంది టీం వెళ్తాం. వెళ్ళి పోయి ఒక రోజుకి 300, ఒకే రోజు పొద్దున స్టార్ట్ చేసి నైట్ వరకు 300 మందిని చూసి అదంతా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ అంతా కంప్యూటర్లో ఎంటర్ చేసుకొని టెస్ట్లు చేసి ఆ టెస్ట్ రిజల్ట్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి మన అడ్వైజులు కావాల్స్తే అందులో 300 మందిలో అట్లీస్ట్ 150-200 మందికి మళ్ళీ చూసి మిగతా వాళ్ళకి తెల్లారి అందరికీ వాట్సాప్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ వాళ్ళ రిపోర్ట్స్, వాళ్ళ మొత్తం హెల్త్ రికార్డు పంపించేస్తాం. దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ ఫ్రీ. ఐ హావ్ స్టార్టెడ్ టీమ్ విమ్లాకర్ ఫౌండేషన్. అంటే నా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు టీమ్ విమ్లాకర్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేసి దాంట్లో ఫస్ట్ వర్టికల్ లాగా కుంజర యాత్ర అనేది చేస్తున్నాం. దీన్ని ఈ నేమ్ ఎందుకని కుంజర ఎందుకు పెట్టానంటే, కుంజర అంటే ఏనుగు అనేది సైన్ ఆఫ్ హెల్త్ అండి. అంటే ఒక వెహికల్ తీసుకొని వెళ్తున్నాము, అది పెద్ద వెహికల్, ఏనుగు లాంటిది, అది సైన్ ఆఫ్ హెల్త్, అది ఆస్పీషియస్నెస్కి అంటే వినాయకుడికి ఒక సైన్ అనే ఉద్దేశంతో. అండ్ కొంచెం ఖచ్చితంగా దేనికైనా కొంచెం క్యాచీగా ఉంటే తప్ప ఇప్పుడున్న జనాలకి ఏది ఎక్కదు. కాబట్టి ఆ కుంజర యాత్ర అనేది దానికి యాప్ట్ అనిపించి నేను ఆలోచించి ఒకరోజు ఎందుకో కార్లో వెళ్తుంటే అనిపించింది, పెట్టాను. సో దాన్ని స్పెల్లింగ్స్ అవన్నీ కొంచెం మంది తెలుగు నా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో అడిగితే కుంజర అనేది కరెక్ట్ అని చెప్తే కుంజర యాత్ర అనేది స్టార్ట్ చేశాను. సో చాలా బాగా అవుతుంది. ఇప్పటి వరకు 2500 మందిని స్క్రీన్ చేయడం జరిగింది. ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ ఊర్లలో, ఆదిలాబాద్ డిస్టిక్లో ఎక్కడో మారుమూల ప్రాంతాలకు కూడా పోయి చేస్తున్నాం. మేము ఎక్కడ ఎవరి దగ్గర రూపాయి తీసుకుని, కాకపోతే అక్కడికి పోయినప్పుడు వాళ్ళు షామియానాలు వేయడము, వాళ్ళ వాలంటీర్స్ ఉండడము, మాకు భోజనం పెట్టడం వాళ్ళ పని. వాళ్ళే చూపించాలి. యూజువల్గా స్కూల్స్ కానీ ఫంక్షన్ హాల్స్ కానీ, ఇప్పుడు రేపు పోతున్నది గ్రామ పంచాయతీలో చేస్తున్నాం. ఒక చిన్న పల్లెటూరు ఎక్కడ వరంగల్ దగ్గర, పరకాల దగ్గర ఒక చిన్న వెల్లంపల్లి అనే ఒక పల్లెటూరులో చేస్తున్నాం. ఎలా చూస్ చేసుకుంటారు సార్? అంటే ఇప్పుడు ఏం లేదండి, ఇట్స్ ఎ ప్రాపగేషన్. అందుకే మేము దీనికి ఒక ఛానల్ అంటే వీడియోస్ తయారు చేసి పెడుతున్నాం. ఎందుకంటే మేము పోయి అడిగితే వాళ్ళకి ఆ సీరియస్నెస్ ఉండదు. ఈ వీడియోలు ప్రాపగేట్ అవుతున్నాయి, అయిపోయినప్పుడు వాళ్ళు చూసారే ఇది మా ఊర్లో పెట్టించుకోవాలన్నప్పుడు మేము దేర్ షుడ్ నాట్ బి ఎనీ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్. ఫస్ట్ పాయింట్, పాలిటిక్స్ ఇన్వాల్వ్ కాకూడదు. సెకండ్ పాయింట్, మిగతా ఏ హాస్పిటల్ కూడా ఇన్వాల్వ్ కాకూడదు. ఇది కాకుండా, ఎందుకంటే మళ్ళీ ప్రాపగండా లాగా అవుతుంది, మళ్ళీ ఏదో బిజినెస్ కోసం మార్కెటింగ్ లాగా అవుతుంది. ఎందుకు ఇది ప్యూర్గా సోషల్ సర్వీస్ కోసం నా ఇష్టంగా ఎప్పటి నుంచో ఉన్న కోరికను, ఇప్పుడు కొంచెం ఫౌండేషన్కి డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాను కాబట్టి నా సొంతగా జేబుల నుంచి పెట్టి, కొంతమంది దాతలు ఇప్పటి వరకు కొంతమంది ఇవ్వడం జరిగింది. గురువారెడ్డి గారు 3 లక్షలు, అట్లా నా ఫ్రెండ్స్ అంతా చాలామంది, నా ఫ్రెండ్స్ అంతా నా క్లోజ్ ఫ్రెండ్స్, ఎంబీబీఎస్ ఫ్రెండ్స్ కలిసి ఆల్మోస్ట్ 6-7 lakhs ఇచ్చారు. సో ఇట్లా ఇప్పటి వరకు మేము ఒక 25 to 30 lakhs ఖర్చు పెట్టాము. బట్ 1.5 crore వర్త్ ఆఫ్ టెస్ట్ చేసినాం. ఎందుకు అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్, జనాలు అభిమానంతో వచ్చి చేసే జనాలు, అండ్ మనము అన్ని కాస్టే కదండి. ఇప్పుడు ఒక టెస్ట్ చేయాలంటే దాని రియేజెంట్స్ కాస్ట్, మెషినరీ కాస్ట్. ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే టెస్టులు రాస్తారు, అన్ని డబ్బులు ఎక్కడ పెట్టుకుంటాము, ఇంతతో పోయేదాన్ని అంత టెస్టులు లిస్ట్ ఇస్తారు, ఈ భయాలు ఎక్కువ ఉండి 25 to 30,000 వర్త్ ఆఫ్ టెస్ట్ ఫ్రీగా చేస్తున్నాం. సూపర్. అండ్ ఇందులో 7 టెస్టులు కంపల్సరీ ప్రతి మనిషికి చేస్తామండి. సిబిపి, సిరం క్రియాటినిన్, ఆర్బిఎస్,
హెపటైటిస్ బిసి టెస్ట్ ఇది కంపల్సరీ. ఓకే. ప్రతి మనిషికి వచ్చిన 300 మందిలో 300 మందికి చేస్తాం. దాంతోపాటు వాళ్ళ పరిస్థితిని బట్టి ఎండోస్కోప్ అవసరమైతే ఒక్కో క్యాంపులో దేర్ ఆర్ డేస్ 120 ఎండోస్కోపీస్ కూడా చేసినాం ఒకటే రోజులో. క్వాలిఫైడ్ ఎండోస్కోపిస్ట్ని తీసుకొని వెళ్తున్నాం, అంటే మా మెడికల్ గ్యాస్ట్రో టీంలో. అండ్ క్వాలిఫైడ్ రేడియాలజిస్ట్ ఉండి అల్ట్రాసౌండ్ చేస్తున్నాం. అంతా ప్రాపర్ సెటప్, అంటే ఒక హాస్పిటల్నే తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఇలాంటి హెల్త్ క్యాంప్స్ అనగానే టెస్ట్లు చాలా వరకు చేయరు, ఏదో చూసి మందులు చేస్తారు, మందులు ఇది రాస్తారు, అట్లా కాదండి. క్వాలిటీ ఉండదు అంటారు. అలాంటిది ఏమి ఉండదు అసలు దీంట్లో. మా దగ్గర వాడుతున్న మెషినరీ హై ఎండ్ ఆటోమేటెడ్ మిషన్స్. ఆటోమేటెడ్ మిషన్ అంటే నిజంగా నిన్ననే ఒక ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో కూడా సెమీ ఆటోమేటెడ్ ఉంటాయండి. మా దగ్గర ఆటోమేటెడ్, ఎందుకంటే మాకు ఫాస్ట్ గా కావాలి. 300 మంది టెస్టులు చేయాలంటే ఒక హాస్పిటలే చేయలేదు ఒక రోజు. అట్లాంటిది మేము చేయాలి అంటే మాకు ఆటోమేటెడ్ ఉండాలి. అండ్ LIS అంటే ల్యాబ్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. డైరెక్ట్ నువ్వు ఇప్పుడు CBPకి జస్ట్ నేను టెస్ట్ ట్యూబ్ పెడితే బ్లడ్ నుంచి వెళ్ళి రిజల్ట్ 5 నిమిషాల్లో మా కంప్యూటర్లో ఉన్న కుంజరా మా వెబ్సైట్ ఏదైతే ఉందో టీమ్ విమ్లాకర్ ఫౌండేషన్ వెబ్సైట్కి వచ్చేస్తుంది. ఇప్పుడు మీ నంబర్ ఈ రోజు ID ఇది 132 అనుకోండి, 132 విజిత CBP రిపోర్ట్ కంప్యూటర్ అందరి కంప్యూటర్లోకి వచ్చేస్తుంది ఫాస్ట్గా. ఒక 40 మంది కంప్యూటర్స్ ఆపరేట్ చేస్తారు. వీ హ్యావ్ డెవలప్డ్ ఏ సాఫ్ట్వేర్. మాకంటూ ఒక కస్టమైజ్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసినాం. అది కూడా ఒక ఫ్రెండ్ పాపం చాలా సేవా దృక్పథంతో చాలా తక్కువ మనీలో చేసి ఇచ్చాడు. అండ్ స్టిల్ హీస్ సపోర్టింగ్, సందీప్ అని. అంటే ఇట్లా చాలా మంది నా ఫ్రెండ్స్, నా టీం వాళ్ళు 24/7 అందరం ఇంత పని చేస్తూ, ఇన్ని సర్జరీలు చేస్తూ, మా అకాడమిక్స్లో ఇంత చేస్తూ, మళ్ళీ అది ఒక 3 రోజుల పని ఉంటుందండి ఒక క్యాంప్ అంటే. ఇప్పుడు రేపు క్యాంప్ అంటే ఈరోజు వెళ్తున్నారు, ఇక్కడ నుంచి అన్ని లోడ్ చేసుకోవాలా, అక్కడికి వెళ్ళాలా, అక్కడ సెటప్ చేసుకోవాలా, అక్కడ రేపు అంతా పని చేయాలా, రేపు నైట్ మళ్ళీ అక్కడ లోడ్ చేయాలి, ఇక్కడికి వచ్చి అన్లోడ్ చేయాలి. సో ఇట్స్ అ బిగ్ ప్రాసెస్. అందరు క్వాలిఫైడ్ MBBS MS చదివిన పిల్లలు మేము చైర్లు కూడా మోసుకుంటాం, చైర్లు కూడా మేమే మోసుకుంటాం. సో అంటే మాకు కిమ్స్ తరపు నుంచి వెళ్ళి, కిమ్స్ సన్షైన్ తరపు నుంచి మాకు కొన్ని రకాలుగా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. అంటే ఆ బస్సు కిమ్స్ ఫౌండేషన్ నుంచి ఇచ్చారు. నెక్స్ట్ అది కాకుండా మిగతా 4th క్లాస్ ఎంప్లాయీస్ కావచ్చు, కొంతమంది స్టాఫ్ను పాపం వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. బట్ వాళ్ళంతా కూడా ఓన్లీ అభిమానంతో, నాకున్న రిలేషన్తో, మేమేదో డబ్బులు ఇచ్చేస్తామని కాదు, బట్ దాంతో చేసి. సో ఒక 40 నుంచి 50 మంది పోతామండి. కొన్నిసార్లు మీకు చెప్తాను, ఆదిలాబాద్లో ఎక్కడ మంచిర్యాల అవతల జన్నారంలో చేయాల్సి వచ్చింది. ఇట్ ఈస్ 270 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ హైదరాబాద్. సో పొద్దున బయలుదేరితే పోలేం, ఎందుకంటే పేషెంట్స్ 8 o'clock కల్లా వచ్చేస్తారు. ఇక్కడ నుంచి వెళ్ళడం కష్టం కదా. అంతకు ముందు రోజు రాత్రి పోయి అక్కడ చిన్న చిన్న రూమ్స్లో పడుకొని పొద్దున్న లేచి క్యాంప్ చేసి వచ్చాం. అట్లా చాలా సార్లు 1 day ప్రేయర్ పోవాల్సి ఉంటుంది. దాదాపు 4-5 hours జర్నీ. ఆబ్వియస్లీ కదండి, 5 hours దట్టు, అదంతా జంగల్ నుంచి జర్నీ. ఇట్ వాస్ బ్యూటిఫుల్ జర్నీ, బట్ చెప్తున్నాను. సో మాకు ఇది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. ఎందుకంటే ఇది నా గొప్పతనం కాదండి, టు బి ఫ్రాంక్. ఇదంతా నా చుట్టూ ఉండే నా టీము, నా ఫ్యామిలీ. ఈవెన్ మా ఇంట్లో ఉన్న అందరు, నాకు 6 పిల్లలు, అంటే మా అన్న పిల్లలు, నా పిల్లలందరూ, వాళ్ళు చిన్న ఆమె 6th క్లాస్ ఆమె కూడా వచ్చి ఎంట్రీస్ చేస్తుంటుంది. పెద్ద పాప CA నుంచి అందరూ, అంటే సో అందరూ నా ఫ్యామిలీ, నా క్లోజ్ ఫ్రెండ్స్, ఎందరో మంది ఫ్రెండ్స్, రాలేని వాళ్ళు 10 డబ్బులు ఇచ్చి, నెక్స్ట్ నా టీం పిల్లలు 24/7 అండ్ నా హాస్పిటల్ వీళ్ళ సహకారంతో చాలా బాగా అవుతుంది. అందుకే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ను పెంచుతున్నాం. ఇప్పుడు మీరు అన్నట్టు అదే సిటీలో ఉండేవాళ్ళు యాన్యువల్ చెకప్ చేయించుకోవడానికే అవ్వట్లేదు. అట్లాంటిది ఊర్లో ఉండే వాళ్ళు నిజంగా ఎంత చేయించుకుంటారు, ఎంతవరకు ఫీజిబుల్? ఎండోస్కోపీ ఒక పల్లెటూరులో ఎక్కడో, ఇప్పుడు మన కౌట్లాలో చేశామండి, ఆదిలాబాద్లో నిర్మల్ అవతల. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంటీరియర్. అక్కడ మీరు వీడియో చూస్తే అందరూ వ్యవసాయదారులు గోషి చీరలు కట్టుకున్న వాళ్ళే, దోతులు వాళ్ళు నిజంగా ఎంతమంది హైదరాబాద్ వచ్చి ఎండోస్కోపీ చేయించుకోగలుగుతారు? చాలా మందికి అంటే ఏదో డిసీజ్ ఉండే చనిపోతారు, అసలు అది ఏంటి టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్ చేయించుకొని స్థితిలో కూడా ఉండి చనిపోయిన ఈ కాలంలో ఎంత దురదృష్టం చెప్పండి. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ టు అవర్ ఫ్యామిలీ మెంబర్, నిజంగా ఎంత పెథటిక్ సిచువేషన్. చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మనిషి ఎందుకు చనిపోయిందో తెలియకపోవడం బాధాకరమా కదా? అది ఎవరు తప్పు అవుతుంది? మనలాంటి వాళ్ళు తప్పు అవుతుంది. నేనేమంటా అంటే సొసైటీలో చేయగలిగే స్టేజ్లో ఉండి, చూడగలిగే స్టేజ్లో ఉండి మనం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తేనే కదా జనాలకు తెలిసేది. ఇంకోటి, నేను ఇప్పుడు పోయి క్యాన్సర్ స్క్రీనింగ్ చేసినంత మాత్రం రోజుకు 10 క్యాన్సర్లు దొరుకుతున్నాయని కాదు, కానీ నేను వాళ్ళ దగ్గరికి ఒక సూపర్ స్పెషలిస్టు, నాతో పాటు 10 మంది సూపర్ స్పెషలిస్టులు వచ్చి అక్కడ కూర్చొని, అమ్మా ఇది తినాలా, అది తినొద్దు, ఇట్లుండాలి, అట్లుండాలి, బరువు పెరగొద్దమ్మా అని మొత్తుకుంటుంటే 2500 మంది వాళ్ళు ఇండైరెక్ట్గా ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు,
ఎంతమంది మారుతారు, యంగర్ జనరేషన్ ఎంత మారుతుంది. అవును. సో ఓవరాల్గా ఇట్ ఈస్ ఫర్ హెల్త్ అవేర్నెస్, నాట్ ఓన్లీ ఫర్ ద క్యాన్సర్ స్క్రీనింగ్. అవును. దో అవర్ మెయిన్ ఇంటెన్షన్ టు స్క్రీన్ ఫర్ క్యాన్సర్, బట్ డెఫినెట్లీ ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ అవేర్నెస్. అవును. కల్మషం లేని మనస్తత్వాలు ఉంటాయి పల్లెటూరులో మనుషులకి. వాళ్ళు ఒకరి ఏదైనా మంచి తెలిసింది అని అంటే నలుగురికి చెప్పడానికే వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. డెఫినెట్గా చాలా మంది మొన్న చేసినప్పుడైతే కౌట్ల, నేను అందుకే ప్రతి వీడియో రిలీజ్ చేస్తున్నప్పుడు నేను రైటప్ రాస్తుంటాను. నాకు తెలుగు వచ్చు, కొంచెం వచ్చు, నేనేం కవినని చెప్పాను కానీ బట్ ఆ తెలుగులో రైటప్స్ రాస్తుంటాను. అందులో అదే రాసిన. నా క్యాంప్కి వచ్చినట్టు లేదు, ఒక పెళ్ళికి వచ్చినట్టుంది, అందరు నన్ను చూడ్డానికి వచ్చినట్టున్నారు, అందరూ వచ్చి మంచుకున్నావా బిడ్డ, పిల్లలు మంచుకున్నారా బిడ్డ, నువ్వు చల్లగుండాల బిడ్డ, ఇంతే. సో అంటే నేను అనేది మాకు ఒక రకమైన రిజువనేటింగ్గా ఉంటుంది. అండ్ ఏదో చేస్తున్నామన్న ఆత్మసంతృప్తి. ఆటోమేటిక్గా మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా వాళ్ళు మాట్లాడే మాటలు, ఆ వాతావరణానికి రిలాక్స్ అయిపోతాం. అసలు మీరు నమ్మరండి, 8 to 8 o'clock స్టార్ట్ చేస్తాము క్యాంపు, రాత్రి 9-10 వరకు. దేర్ ఆర్ డేస్ నిర్మల్ ఒకసారి చేస్తే 11:30 వరకు కూడా 100 మంది ఇంకా అట్లనే కూర్చొని ఉన్నారు. అండ్ మాకు చాలా టైరింగ్ ఉంటుంది, కానీ వాళ్ళందరినీ చూస్తే విపరీతమైన ఆనందంతో మాకేం టైర్డ్నెస్ అనిపించకుండా, అంటే నిజంగా ప్రాసెస్ చాలా లెబోరియస్ ప్రాసెస్, బట్ స్టిల్ మాకు ఆ చేస్తున్న పనిలో వచ్చే ఆనందంతో అన్నీ కొట్టుకపోతాయి. ఎవ్రీ మంత్ ఉంటుందా సార్? ఎవ్రీ మంత్ 2 క్యాంప్స్ చేస్తాం. ఎవ్రీ మంత్ 2 క్యాంప్స్ చేస్తాం ఖచ్చితంగా. ఇప్పటిదాకా 5 నెలలు అయిన స్టార్ట్ చేయి 10 క్యాంపులు అయిపోయినాయి. ఈ నెల ఇప్పుడు 18 తారీఖు రేపు ఉంది పరకాల్లో, తర్వాత 25కి కామారెడ్డిలో. ఓకే, ఈ ఐడియా మీదేనా సార్? నాది, 100% నాది. మీ మిసెస్ సపోర్ట్ ఎలా ఉంటుంది? 100%. ఒకరోజు వాకింగ్ చేస్తున్నాము, నేను నమిత, హర్ నేమ్ ఈజ్ నమిత, షీఈ్ అ బిగ్, ఇంకా అన్ఎక్స్ప్లెయినబుల్, షీఈ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఓకే. అయితే వాక్ చేస్తున్నప్పుడు నాకు ఎప్పటి నుంచో ఈ జిఐ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయాలంది, బట్ ఫైనాన్షియల్గా ఐఎమ్ ఫ్రమ్ వెరీ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఐఎమ్ ద ఫస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్. వాచ్ చూడడం మా ఇంట్లో నాకు మాత్రమే వచ్చు. సో అట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళము. సో మనకు ఫైనాన్షియల్గా వీఆర్ నాట్ ఎట్ ఆల్ స్ట్రాంగ్. సో ఆబ్వియస్లీ ఫస్ట్ అప్పులు తీర్చుకోవాలా, తర్వాత చిన్న ఇల్లు తీసుకోవాలా అయిపోయిన. ఇప్పటి నుంచి ఒక 1-2 years నుంచి చాలా చేయాలని ఒక ఆశగా ఉంది. సో ఒకరోజు వాక్ చేస్తున్నాం, నాకు స్టిల్ ఐ రిమెంబర్ ఎక్కడ మా విల్లాలో వాక్ చేస్తున్నప్పుడు, నమిత మనము ఇంకా ఫౌండేషన్ పెట్టాలి, నేను ఒక బస్ కొందాం అనుకుంటున్నాను, ఇప్పటి నుంచి వెళ్ళి ఫస్ట్ ₹1,00,000 పర్ మంత్ ట్రాన్స్ఫర్ చేసేసి ఒక 30 lakhs కాగానే లోన్ మిగతాది పెట్టి ఒక బస్ కొందాము అనగానే గుక్క తిప్పుకోకుండా ఒక్క క్షణం ఆలోచించకుండా ఎస్ విల్ డూ అని. సో వితౌట్ హర్ ఐఎమ్ నథింగ్. అంటే తను ఆలోచన, అంటే తన సపోర్ట్ లేకుండా, షీ బిలీవ్ స్ట్రాంగ్లీ దట్ వాట్ ఎవర్ దిస్ ఫెలో థింగ్స్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్ అని స్ట్రాంగ్గా నమ్ముతుంది. నలుగురు మంచి కోసమే, ఏదైనా మంచి కోసమే చేస్తాడు నా నమ్ముతుంది. సో అన్నాక అంటే ఇంకోటి, నేను ఈ ప్రాసెస్లో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, నేను May 9th or 8th ఇది నమితతో డిస్కస్ చేయడం జరిగింది. ఆ రోజు ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి, నాకు ఫౌండేషన్కి ఒక పేరు డిసైడ్ చేయండి, అది పెట్టండి, నా పేరు మీద పెడుతుంటే నాకు ఇష్టం లేదని చెప్పాను. లాస్ట్ కాల్ టీమ్ విమ్లాకర్ అని పెట్టారు. ఓకే, బికాస్ మై మెంటాలిటీ ఈజ్ టీమ్ యాక్చువల్లీ. సో నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఐ వోంట్ లుక్ ఎట్ ద విమలాకర్, ఐ లుక్ ఎట్ ద ఓన్లీ టీమ్. సో ఆ పేరు పెట్టాలి అని డిసైడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసిన, అంటే నేను అనుకున్న రోజు నుంచి 1 monthలో ఫస్ట్ క్యాంప్ చేసేసానండి. అంటే దీనికి ఎంతమంది సహకారం ఉండాలి చెప్పండి, డబ్బులే కాదు. అసలు నేను చెప్పినప్పుడు పోయి అభినయ్ గారి దగ్గరికి, అభినయ్ అంటే భాస్కర్ రావు గారి కొడుకు కిమ్స్లో, అవి ఇట్లా అనుకుంటున్నాను, నేను బస్ కొందాం అనుకుంటున్నాను, ఇంత పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను, మీకు ఒకసారి చెప్పాలి కదా అని చెప్పి, అన్న ఎందుకన్నా మీరు వద్దు, నా దగ్గర బస్సు ఉంది తీసుకొని, వాళ్ళ దగ్గర ఫౌండేషన్కి ఏదో బస్సు తీసుకున్నాను. ఫస్ట్ పెద్ద పని అయిపోయింది. తర్వాత ఒక 15-20 రోజులు దాని క్లియరెన్స్లు, బస్కి క్లియరెన్స్లు, అన్ని రకాల సర్టిఫికేషన్స్ అవన్నీ కావాలి చాలా దగ్గర. తర్వాత ఎండోస్కోపిస్ట్, యూజువల్గా ఎండోస్కోపీ మెడికల్ గ్యాస్ట్రో సర్జికల్ గ్యాస్ట్రోకి ఎట్లుంటుందంటే మేము చేయగలుగుతాం, వాళ్ళు చేయగలుగుతాం, కానీ యూజువల్గా మేము సర్జరీల పార్ట్కే ఉంటాం, వాళ్ళు ఎండోస్కోపీలు చూసుకుంటారు. సో మేము చేస్తే అది లాంగివిటీ ఉండదేమో, మళ్ళీ ఎవరైనా హర్ట్ అవుతారేమో బాధతో, నా క్లోజ్ ఫ్రెండ్, నా టీమ్మేటే డాక్టర్ రోహన్ రెడ్డి అని ఉంటారు, పోయి కూర్చోబెట్టి రోహన్కి ఇట్లా అనుకుంటున్నాను, అన్న ఐఎమ్ దేర్ విత్ యూ, నేను సపోర్ట్ చేస్తాను. అంటే ఎంత గొప్ప మనస్తత్వం ఉండాలండి ఇట్లా. సో డబ్బులు నేను పెట్టుండొచ్చు, నేను కాదనట్లేదు, చాలామంది కూడా ఎంతో కొంత ఇచ్చిండు, బట్ కమిట్మెంట్ ఆఫ్ అదర్స్ అండ్
ఎదుటోళ్ళ నమ్మకం మన మీద, బేసికల్గా వాళ్ళకి మన మీద ఉండే నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను అనుకున్న దానికంటే ఫాస్ట్గా జరిగింది ప్రోగ్రామ్. మీరు నమ్మట్లేదు కానీ అంటే అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్ జరిగింది. ఎంతమంది వస్తారు, మేము వాలంటీర్స్ చేస్తామండి. మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒక పేషెంట్ నా టీంలో దినేష్ రెడ్డి అని ఉంటాడు, ఓకే, నా నెక్స్ట్ కన్సల్టెంట్, ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. వాని ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఎవరో హాస్పిటల్లో చూడ్డానికి వచ్చాడు, మన సన్షైన్ హాస్పిటల్కి. వచ్చినప్పుడు అన్న నేను ఇట్లా వచ్చినా అంటే కలవడానికి వస్తా అంటే సరే కలువురు అని వస్తే, నా ఓపీ అంత ఒకటే ఓపీ కదా. సో నా పక్క రూమ్లో దినేష్ రూమ్. కలవడానికి వచ్చినప్పుడు నా బోర్డు చూసి అన్న డూ యూ నో హిమ్ అని అన్నాడు. డూ యూ నో హిమ్ ఇంద్రా, ఈజ్ మై బ్రదర్ అండ్ ఈజ్ మై బాస్ బస్. డూ యూ నో హిమ్ ఇందే, మేమంతా ఒకటే టీం కదరా అన్న. అవునా అన్న, ఐ ఫాలో హిమ్ అన్న ఒకసారి కల్పిస్తారా అన్నాడు. అంటే దాని ముందర కల్పిస్తే, ఇప్పుడే సర్జరీ నుంచి వచ్చిన తర్వాత కల్పిస్తాను, జస్ట్ కల్పించు. ఈ స్టేస్ ఇన్ యూకే, యాక్చువల్గా యూకేలో ఉంటాడు. నాకు ఇప్పటికీ ఆయన పేరు కూడా ఏదో చెప్పాడు బట్ మర్చిపోయాను. ఐ విల్ బీ ఇన్ టచ్ విత్ హిమ్. బట్ అంటే వచ్చి ఒకసారి కలిపి అన్న అంటే వచ్చి నా దగ్గరకు వచ్చి పాపం ఎంతో ఆప్యాయంగా ఎంతో, సార్ నేను మిమ్మల్ని ఫాలో అవుతా, మీరు గ్రేట్, అది ఏదో చెప్పాల్సిన అన్నీ చెప్పిండు. చెప్పి సార్ ఐ వాంట్ టు కంట్రిబ్యూట్ ఫర్ యువర్ కుంజర యాత్ర, హౌ షుడ్ ఐ డూ అంటే, మీ ఇప్పటిదాకా ఓపెన్ చేయలేమండి, తెలిసిన ఫ్రెండ్స్ చేయడం తప్ప ఓపెన్గా మీరు డొనేషన్స్ ఇవ్వమనేయాలని. బట్ చెప్తాడు దినేష్ అని చెప్తే, విత్ ఇన్ నో టైమ్ హీ హెస్ ట్రాన్స్ఫర్డ్ 25,000 అండ్ హీ హెస్ మెసేజ్, నేను మంత్లీ ఇంత వేస్తాను, నేను అందరికీ ప్రాపగేట్ చేస్తాను. అంటే నేను అనేది ఏంటంటే ఈ ప్రపంచంలో చాలా మంచి ఉంది, చాలా మంచి ఉంది. అందుకే మనం ఇంత ఆనందంగా ఉన్నాం, ఇంత హ్యాపీగా ఉన్నాం. సో మనకి ఎక్కడో అక్కడ చెడు లేదని నేను అనట్లే, నేనేం సద్గురుని అనట్లేదు, చెడంతా ఉంది ఉండవచ్చు. కానీ నిజంగా మనం చూసే దాంట్లో మనం పోయే మార్గంలో చాలా మంచి ఉంది కాబట్టి, లేకపోతే ఎక్కడో బర్రెలు ఎడ్లు కాసుకునేవని గిడదాకి ఇట్స్ బికాస్ ఆఫ్ మీరు ఇదంతా మంచి చేయాలని ఉంది సార్, అందుకే మీరంతా. ఐ డోంట్ థింక్ మై సెల్ఫ్ ఐఎమ్ ఎ గ్రేట్, అట్లేం అనుకోను. బట్ ఐ ఫీల్ ఐఎమ్ స్పెషల్, డెఫినెట్లీ ఐఎమ్ స్పెషల్, ఐ షుడ్ డూ స్పెషల్ థింగ్స్ అని అనుకుంటాను. ఐ నెవర్ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ గ్రేట్ అనే దానికి అర్థం లేదండి. బట్ యూ షుడ్ బి స్పెషల్ టు డూ సంథింగ్. నిజంగా చాలా మంచి పని సార్ మీకు ఆలోచన రావటము. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, మనం కరెక్ట్గా ఉండాలి అంటే ఒక 3 థింగ్స్ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. దాంట్లో లాస్ట్ది గుడ్ రిలేషన్స్ బిల్డ్ చేసుకోవాలి అని. మీరు అలాంటి రిలేషన్ బిల్డ్ చేసుకున్నారు కాబట్టి నాకున్న ఆస్తి అది. ఇంతమంది మీరు పెద్ద రిస్క్ చేయకుండా మీకు ఒక థాట్ రాగానే అందరూ వాళ్ళు మీకు సహాయం చేయడం, ఇదంతా కూడా అలా కలిసి వచ్చింది. కొంతమంది నేను చెప్తానండి, నా ఫ్రెండ్స్ కావచ్చు, నా టీం వాళ్ళు కావచ్చు, హాస్పిటల్ వాళ్ళు కావచ్చు, నా ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు, ఒకరోజు ఏదైనా క్యాంప్కి రాకపోతే ఎంతో బాధపడతారు. అయ్యో ఈ క్యాంప్కి నేను రాలేదు, లెక్కలు వేసుకుంటారు. లాస్ట్ 10 క్యాంప్స్లో నేను ఈ క్యాంప్కే రాలేదు, ఒక్క క్యాంప్కే రాలేదు అని. అంటే ఐ ఫీల్ బ్లెస్డ్ ఫర్ ఇట్. నేను ఎంత అండి పోతాను, కన్సల్టేషన్ చూస్తాను, మహా అంటే అందరితో మాట్లాడతాను, సబ్జెక్ట్ చెప్తాను, కానీ మిగతా అంతా వాళ్ళే చేయాలండి. టేబుల్ చైర్ల అరేంజ్మెంట్ నుంచి వెళ్ళి వాటిని అన్ప్యాక్ నుంచి ప్యాక్ చేసేంత వరకు ఎవ్రీథింగ్ దే షుడ్ డూ. మీరెంత అని మీరు అనుకుంటున్నారు సార్, మీరు లేకపోతే అక్కడ అసలు వాళ్ళు రారు. ఏమో ఇది వాస్తవం. నేను ఉల్టా అనుకుంటా, వాళ్ళ వల్ల నేను అనుకుంటా. సరే వాట్ ఎవర్ బట్ దిస్ ఈజ్ ఇంకొకటి అండి, దీనివల్ల చాలా పాజిటివిజం పర్పెచువేట్ అవుతుంటుంది. నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను కదా, పోయినప్పుడు వాళ్ళకి ట్రూత్ అర్థమవుతుంది. వీళ్ళు ₹1 తీసుకున్న గిన్ని టెస్టులు చేస్తున్నారు అని తెలుసు, మెజారిటీ చంక్ వీళ్ళ మనీ పాకెట్ నుంచి పెడుతున్నారు అని. సో డెఫినెట్గా ఎందరో మందిలో ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుందండి. మీరు నమ్మరు, నేను ఒక వీడియో ఉంది, అంటే మొన్న నా క్లోజ్ ఫ్రెండ్, వాడు పేరు చెప్పను, వాళ్ళది ప్రాపర్ బోరిగాము, వాడు వన్ ఆఫ్ ద రిచ్ గై ఇన్ నిర్మల్. వాడు చైర్లు మోస్తున్నాడు అండి. నైట్ ఐ హ్యావ్ ఎ వీడియో, చైర్లు మోస్తున్నాడు. ఎందుకు మోయాలి? ఎందుకు మోయాలి? వాడు 10 మందిని పెట్టి మోయించగలుగుతాడు. అవును చెప్తున్నా. అంటే నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు రోజు పని చేస్తారు చేయని. వాడు పేరు కూడా చెప్తున్నాను, రాజు అని. ఇప్పుడు పాపం మరి రోజు వానికి ఏదో సిమెంట్ డీలరింగ్ అది ఇది ఉన్నాయి, బట్ వానికి చీరలు మోయాల్సిన కర్మే బట్లే, బట్ మోస్తున్నాడు. ఐ ఫెల్ట్ ఓకే, ఐఎమ్ నాట్ ఓన్లీ స్క్రీనింగ్ ద క్యాన్సర్, ఐఎమ్ నాట్ ఓన్లీ క్రియేటింగ్ అవేర్నెస్ ఇన్ హెల్త్, ఐఎమ్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ పాజిటివిజం అనే ఒక హోప్ వచ్చింది నాకు. అవును, సూపర్ సార్, నిజంగా మంచి ఆలోచన. దాన్ని అమలు చేసే విధానం కూడా అంతే పాజిటివ్గా ఉంది. ఎప్పుడన్నా క్యాంప్కి రండి, చాలా బాగుంటుంది. తప్పకుండా సార్, ట్రై చేస్తాను. ఇట్ ఈస్ లైక్ వన్ ఖచ్చితంగా ఆన్ సైట్ మిగతా టీవీలో ఉన్న చాలా మంది యాంకర్స్ నాకు పేర్లు చెప్పడం ఎందుకంటే వాళ్ళంతా ఆన్ సైట్ చేద్దామని అన్నారు. తప్పకుండా మీ అందరితో ఒకసారి చూసి, ఎందుకంటే మీ రోల్ చాలా ఎక్కువ అండి. జస్ట్ ఏదో నేను
ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాం కాబట్టి మిమ్మల్ని బోస్ట్ చేయట్లేదు. ఉమ్. మేము ఎంత చెప్పినా మీరు దేన్నైనా పైకి తీసుకుపోగలుగుతారు, ఎట్ టైమ్స్ దేన్నైనా కూల్చగలుగుతారు. అంటే ఐ మీన్ ఇఫ్ యూ ఫీల్ నో 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 నాట్ లైక్ దాట్. అంటే నిజం కదా, ఇప్పుడు నిజంగా చెడు అని చూపించగలుగుతారు కదా. అవును. సో కాబట్టి మీరు ఇట్లాంటి వాటిని ప్రాపగేట్ చేస్తే, మీలాంటి వాళ్ళ సహకారం ఉంటే జనాల్లోకి చాలా ఫాస్ట్గా వెళ్తుంది. హెల్త్ అవేర్నెస్ బేసికల్గా ఉమ్, ఉమ్. జనాల్లోకి విమలాకరం తీసుకుపోమంటే కుంజరాన్ని తీసుకుంటే, ఆ హెల్త్ అవేర్నెస్ని తీసుకెళ్తే కుంజర కాకపోతే ఇంకోళ్ళు చేస్తారు, ఏదో ఒకటి ఏదో రకంగా ఆ పాజిటివ్ స్ప్రెడ్ అనేది ఉండాలి. అవును, నిజంగా సార్ సూపర్ ఐడియా నిజంగా మీది. వెళ్ళే విధానం అంతా కూడా చాలా పాజిటివ్గా ఉంది. ఇంకా ఫ్యూచర్లో మీకు అందరి ద్వారా మంచి సపోర్ట్ రావాలని, దీని ద్వారా అందరూ కూడా మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలని తీసుకుంటారు. ఆశిస్తున్నాను నేను కూడా. థ్యాంక్ యూ సార్, నిజంగా ఇంత మంచి కాన్సెప్ట్ మీరు తీసుకున్నందుకు నాకు నేను థ్యాంక్ యూ చెప్పడం అనేది తక్కువే. చాలా మంది అంటే చూస్తుంటాం కదా ఇలాంటివి, ఎంత డాక్టర్ అయినా ఎంత ఆస్తి ఉన్నా కూడా చెయ్యాలని ఒక తపన వచ్చినా కూడా ముందుకు తీసుకెళ్లడం అనేది అసలు నిజంగా చాలా మంచి ఇక్కడ చెప్పాలి. ఒక పాయింట్ చెప్తా, మీరు అన్నారు కాబట్టి ఆస్తి ఉండాలి. ఇవ్వడానికి ఉండాల్సిన అవసరం లేదు. ప్లీజ్ నోట్ దిస్, ఇవ్వడానికి ఇవ్వాలనే గుణం ఉండాలంతే. అవును. కోట్లున్నా వాడికి ఒక కోటి తక్కువ అనిపిస్తుంది, ఇయ్యడు. లేదా 30 ఏళ్ళప్పుడు అనుకుంటాడు 50 ఏళ్ళకి ఇస్తాడు. ఎప్పటికప్పుడు 10 ఉంటే 2 పెట్టే గుణం ఉన్నాడు, ఎప్పుడు పెడతాడు. నేనని కాదండి, ఎవరైనా చాలా మందిని చూడు. సో పెట్టడానికి, ఇవ్వడానికి, చెయ్యడానికి ఉండాల్సిన అవసరం లేదు. చెయ్యాలనే గుణం ఉంటే చాలు. ఎంతో కొంత నీకైనంత, చేతనైనంత, అది ఎంతన్నా కావచ్చు, అర్థమవుతుంది. ఎంతో కొంత నీకు చేతనైనంత. సో కాబట్టి ఏం లేకపోతే వచ్చి నిజంగా అన్నట్టు ఆ చేరే మోస్తాం. నాకు చేతనే నేను చేరే మోయగలితే చేరే మోస్తాను, లేకపోతే ఏదో డేటా ఎంట్రీ చేస్తా. నా చిన్న కూతురు ఉంటుంది, షీ 6th క్లాస్, షీ ఎంటర్స్ వైటల్స్. ఆమెకేమొచ్చు వైటల్స్ ఎంటర్ చేస్తుంటుంది, పల్స్, బీపీ, పేషెంట్ రాగానే హైట్, వెయిట్ ఎంటర్ చేస్తుంటుంది. 6th క్లాస్ అమ్మాయి, బట్ షీ ఈస్ హ్యాపీ, షీ ఫీల్స్ సో ప్రౌడ్, షీ ఫీల్స్ సో హ్యాపీ టు డూ. మనం ఏం అందరం అన్ని చేయాలని ఏం లేదండి, తనకైనంత. అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఎలా ఉన్నారంటే, కొంచెం ఒక ఇమేజ్ వచ్చింది అనగానే యాటిట్యూడ్ పెరిగిపోతుంది. ఆటోమేటిక్గా ఒక గుణం, మీరు అన్నారు కదా, అన్ని రకాలుగా దాన్ని కోల్పోతారు, తెలియకుండానే కోల్పోతారు. కానీ అది మీ దగ్గర ఎక్కడా కనిపించట్లేదు. సూపర్ సార్, అదే మీ ద్వారా మీ పిల్లలకు కూడా వచ్చింది. అంటే కింద నుంచి వచ్చినామండి మేము. బర్రెలు, నేను ఎంబీబీఎస్ సీట్ వచ్చినప్పుడు కూడా బర్రెలు గాయనికి పోయేటోని, బర్రెలు గాయనికి వ్యవసాయం పనులు చేసేటోని. నాకు మాది కంప్లీట్ వ్యవసాయ కుటుంబం. ఐ డిడ్ ఎవ్రీథింగ్. పాలమ్మిన అంటే అట్లాని కాదు, అన్ని వ్యవసాయ పనులు చేసినాను. అన్ని అంటే మేము పాల వ్యాపారం చేసేవాళ్ళము, పాలు అమ్మడానికి వెళ్ళేటోని, కూరగాయలు అమ్మేవాళ్ళము. నేను ఐ వాజ్ అ న్యూస్ పేపర్ బాయ్, ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ వేసేవాడిని. సో మాకు ఇంకా పెద్దగా అన్ని చూసారు అంటే అట్లా అన్ని చూసినా నేను. బట్ ఏమో అంటే కొమ్ములు వచ్చేయడానికి ఏం లేదని నేను నమ్ముతా. ఇప్పుడు సరే నేను పెద్ద సర్జరీలు చేయొచ్చు, నేషనల్ లెవెల్లో అంటే మంచిగా ఒక సర్జన్గా గుర్తింపు ఉండొచ్చు ఎంతోమందికి, బట్ అందులో పెద్ద నీలిగేదానికి ఏం లేదండి. ఇప్పుడు మీ ఫీల్డ్లో నాకేం తెలియదు, నా ఫీల్డ్లో మీకు తెలియదు. ఐఎమ్ ఇల్లిటరేట్ ఇన్ యువర్ ఫీల్డ్, దట్స్ ఇట్. ఇప్పుడు తరుణ్ ఉన్నాడు, కెమెరా తీస్తున్నాడు, నాకు పోతే కెమెరా ఏంటంటే నాకు ఏమో తెలియదు. ఐఎమ్ ఇల్లిటరేట్ ఇన్ హిస్ ఫీల్డ్, అర్థమవుతుందా? అట్లనే ఒక గ్యాస్ట్రైటిస్ అంటే ఆ పిల్లోడికి తెలిసి ఉండకపోవచ్చు, అంతే తప్ప నాకు అన్నీ తెలుసు అని నీలిగేదానికి ఏం లేదండి. నీలిగేదానికైతే జీవితంలో ఎవ్వరికీ ఏం లేదు, ఎవ్వరికి, నాకే అని కాదు, ఎంత గొప్పోళ్ళకైనా. చాలామంది నేను కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తే బాధేస్తే, సోకాళ్ళు పెద్ద మనుషులు టీవీలలో మాట్లాడేవాళ్ళు, వాళ్ళతో 1 to 1 మాట్లాడుతున్నప్పుడు ఎంత అంటే ఎదుటోడిని మాట్లాడనీయకుండా అన్నీ నాకు తెలిసిన తత్వంతో మాట్లాడుతుంటారు. ఐ మీన్ వాళ్ళు మళ్ళీ టీవీలో ముందుకు రాగానే అన్నీ చెప్తారు. అండ్ నాకు అది ఎందుకంటే నేను చాలామంది పెద్దవాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటా, నాకు అనిపిస్తుంటుంది అంటే అన్నీ తెలుసు అనే భావం ఏంది బాస్, నాకు అస్సలు నచ్చదండి అది. అన్నీ ఎందుకు తెలుస్తాయి, ఎట్లా తెలుస్తాయి, ఎట్లా తెలుస్తాయి? నేను కంప్యూటరా, అన్నీ ఎట్లా తెలుస్తాయండి? ఎందుకు ఇప్పుడు ఒకటి చెప్తున్నప్పుడు వినడం, మేబీ నాకు తెలియకపోవచ్చు, విన్నాక నీకు తెలిసిన నీ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా మ్యాటర్ అవుతుంది, నేను కాదన్ను, నీ ఎక్స్పీరియన్స్ కాదని ఎవడు అన్ను. బట్ ఇక మొదలు అన్నీ నాకు తెలిసి అంటే నేనేం చేయాలి, వాడు అక్కడే ఆగిపోతాడు. ఇంకా చాలా మంది అండి, చాలా మంది అది ఉండొద్దండి, అది ఉండొద్దు. ఇప్పుడు నువ్వు చూసిన ఆ చిన్న పిల్లోడికి కూడా చిన్నప్పటి నుంచి కొన్ని నేర్పాలండి.
అంటే ఆ అణకువ, ఆ హంబుల్నెస్ అనేది ఐఎమ్ నథింగ్ అంటే నథింగ్ అని లోగా ఫీల్ కమ్మను. కాన్ఫిడెన్స్ ఉండడము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండడము చాలా అవసరం మనిషికి. కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాకూడదు. ఆ బ్యాలెన్స్ తప్పిన రోజు నథింగ్ నాకే అని. అందుకే ఆ పిల్లోడు నా చిన్న కరెక్షన్ చెవిలో ఎందుకు చెప్పాను అని అంటే, ఈరోజు ఎప్పటికైనా గుర్తుంటుంది, అవునా నాతో ఒక ఫోటో తీసుకున్నాక నేను థ్యాంక్ యూ చెప్పాలి. బికాజ్ గాడ్ హెస్ గివెన్ దట్ స్టేచర్ ఎట్ దిస్ ఏజ్. ఓకే, బీ హంబుల్, కృతజ్ఞతతో ఉండాలి. బీ హంబుల్. భగవంతుడికైనా అంత సొసైటీకైనా భగవంతుడు అంటే ఏం లేదని నేచర్ అర్థమవుతుందా. సో దానికి కృతజ్ఞత ఉండడం నేర్చుకోవాలి. నేను నాతో ఎవరో ఫోటో, నాతో కూడా తీసుకున్నాను, అందరితో ఫోటోలు తీసుకున్నా కానీ నేను పెద్ద తోపును తురుంకాను అట్లే ఉండదండి. ఇట్ ఈస్ దేర్ క్యారెక్టర్. నిన్ను గుర్తించడం అది వాళ్ళ గొప్పతనం. పెద్ద నువ్వేదో తోపై పీకేసినావు అని కాదు. చాలా మంది జిఏ సర్జన్స్ ఉన్నారు, చాలా మంది పెద్ద డాక్టర్లు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నీతో నేను ఎందుకు ఫోటో తీసుకోవాలనిపించాలి, అంతే కదా. అనిపించిందంటే అది వాళ్ళ గొప్పతనం. సో జస్ట్ ఐడెంటిఫై, జస్ట్ షో యువర్ గ్రాటిట్యూడ్. అందుకే ఆ పిల్లోడికి చెప్పాను. సార్, మీ ఫాదర్ మదర్ ఎక్కడ ఉంటారు? విలేజ్లోనేనా మీతో పాట? పల్లె అంటే అమ్మ వాళ్ళు వచ్చిపోతుంటారు. నాన్న రీసెంట్గా చనిపోయారు, ఆల్మోస్ట్ 1.5 years అయింది. 70 years ఉండే, కొంచెం కొద్దిగా హెల్త్ ప్రాబ్లంతో తను చనిపోయారు. అమ్మ నిన్న మొన్నటిదాకా నా దగ్గరనే ఉంది, పోయి వస్తుంటుంది. పల్లెటూరు కదా, ఈ పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఇక్కడ ఎక్కువ రోజులు ఉండడం కష్టం. ఎందుకంటే ఈ వాతావరణంలో వాళ్ళు అడ్జస్ట్ కాలేరు. వాళ్ళకి ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉండాలా, పలకరిస్తూ ఉండాలా. దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో అది నాకు ఇంకిద్దరు అన్నలు. పెద్దన్న కూడా ఆల్కహాలిజంతో చనిపోయాడు. సో తను ఆల్కహాలిక్ అడిక్ట్ ఉండి, నేను డి అడిక్షన్ సెంటర్లో చాలాసార్లు వేసి కుడ్ నాట్ రికవర్. సో లాస్ట్కి ఇంకా ట్రాన్స్ప్లాంట్ అనేది మా చేతిలో ఉన్నా నేను చేసే స్టేజ్లో కూడా లేని పరిస్థితిలో తను ఒక 2.5 years అయింది తను పెద్దన్న. రెండో అన్న ఉన్నాడు, తనకు ఏం చదువుకోలేదు, తను వ్యవసాయమే చేస్తాడు. తను కూడా ఆల్కహాలిక్ అడిక్ట్ ఉండే. సో తను 1 year డి అడిక్షన్ సెంటర్లో వేసి ఇప్పుడు మంచి చేసుకున్నాను, ఇప్పుడు బాగున్నాడు, ఇప్పుడు అసలు తాగట్లేదు. సో పెద్దన్నకి 2 పిల్లలు, పాప బాబు. చిన్నన్నకు పాప బాబు, నాకు 2 పాపలు. సో పిల్లలు చాలా 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 మంచి పిల్లలు. సో అందరూ ఇప్పుడిప్పుడే కొంచెం సెటిల్ అవుతున్నప్పుడు. చిన్న కుటుంబం, కంప్లీట్ వ్యవసాయ కుటుంబం. మాకు బేసిక్గా నేను ఇంకోటి చాలామంది అడుగుతుంటాను, మాకు డబ్బులు ఉంటే చదువుకున్నాను. నో అండి, నా దృష్టిలో డబ్బులు ఉండడం లేకపోవడం కంటే కూడా గైడెన్స్ లేకపోవడం దురదృష్టంగా భావిస్తా. ఒక మనిషికి గైడెన్స్ లేకపోవడం అంటే, నువ్వు ఏం ₹1 లేకపోయినా కానీ, నా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు పాపం వాళ్ళు పేదోళ్ళే, కానీ వాళ్ళ ఇంట్లో నా కొడుకుని చదివిపియాలా, నా బిడ్డను చదివిపియాలని అనే ఆశ ఉండి దారి. మా వాళ్ళకి అది కూడా తెలిసిన స్టేజ్ కాదు పాపం. బ్యాడ్ ల్యాక్. మా నాన్న నమ్మేవాడు తెలుసా, మా పెద్దన్న 9th class ఆపాడు, మా రెండో నన్ను అసలు చదివిపియలే. నన్ను కూడా ఏంది ఆయన ఉద్దేశం 10th ఆపాలని. ఎందుకంటే మా నాన్న దృష్టిలో మనకెందుకురా చదువు, ఓన్లీ బోర్డు చదవడం, బోర్డు చదవడం వస్తే చాలు ఆయన ఉద్దేశం. ఏదో లెక్కలు రాసుకోవడానికి వస్తే చాలు ఆయన ఉద్దేశం. ఎందుకంటే మేము రెడ్డిలు ఓసీ కాబట్టి మనకి జాబులు రావు అనే ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నది. బట్ నేను స్ట్రాంగ్గా నమ్మేది అంటే ఆ గైడెన్స్ ఉండాలి. అండ్ ఒక్కళ్ళు బాగుపడితే కుటుంబం నుంచి ఆ కంప్లీట్ ఫ్యామిలీ అప్లిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఫాదర్ ఆలోచన అలా ఉంది, మరి మీరు ఇలా చదవటానికి, ఈ స్టేజ్కి రావడానికి కారణం ఏమో అండి. నాకు చిన్నప్పటి నుంచి నేను అన్ని పనులు చేస్తూనే ఇంట్లో అన్నీ చేసుకుంటూ, మా నాన్న ఒక స్టేజ్లో, అంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ వన్, ఎప్పుడన్నా బుక్ పట్టి చదివితే కూడా వీడు పని తప్పించుకోవడానికి పుస్తకం పట్టుకుంటున్నాను తిట్టేవాడు, కొట్టేవాడు. దట్స్ ఓకే. అట్లాంటి పరిస్థితుల్లో కూడా మరి ఏం సరస్వతి కటాక్షం ఏంటో నాకు చదువుకోవాలనేది ఉండేది. చిన్నప్పటి నుంచి పెద్దగా నేను ఏం చదవకపోతున్నాను, క్లాస్ ఫస్ట్ వచ్చేవాడిని, అందరు ఎంకరేజ్ చేసి తోపు అనడం, ఏదో తెలియంది నాలో ఏదో ఉందేనో కొంచెం భావన. సో మెల్లగా కన్విన్స్ చేసి ఇంటర్మీడియట్ చేయగలిగినాను. సో ఏదో స్కూల్ టీచర్ అన్న కానాను ఒక ఆశ. సో అట్లా మెల్లగా నాకు తెలియకుండా నేనే వేసుకున్న దారి అండి. నాకు ఎవరు గిది చేస్తే గిది అవుతుందని చెప్పలేదు. ఎంసెట్ అనేది ఒకటి ఉంటుందని తెలుసుకున్నాను ఒక స్కూల్ టీచర్ ద్వారా. దెన్ ఆ ఎంసెట్ రాస్తే ఇట్లా ఉంటాయట అని తెలుసుకున్నాను. సో ఫస్ట్ టైం ఆ 1159 ర్యాంక్ వచ్చినప్పుడు ప్రైవేట్ కాలేజీలో వచ్చింది ఎంబీబీఎస్. అప్పుడు మమతా ఉండేది 1159. ఆ 1159కి 20,000 కడితే నాకు ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. కానీ ఆ 20,000 లేక మళ్ళీ వెటర్నరీలో జాయిన్ అయ్యి మళ్ళీ రాస్తే 259 ర్యాంక్ వచ్చింది.
సో అట్లా మనకి ఎవరు చెప్పేవాళ్ళు ఏం లేదు. పాపం మా పెద్దన్న నేను ఎక్కడన్నా పోతే ఇట్లాంటి వచ్చేవాడు అంతే తప్ప వాళ్ళకు ఏం చేయాలో తెలియదు మనకి. సో ఏం తెలియదు, ఎవరికి ఏం తెలియదు. నేనే జనాలను చూసి ప్రతిదీ ఈ రోజు వరకు మేము ఎంబీబీఎస్ హైదరాబాద్లో గాంధీ మెడికల్ కాలేజ్ చదువుతున్నప్పుడు నాకు తెలిసిన ఒక వ్యక్తిగానో కుటుంబంగానే హైదరాబాద్లో లేదు. మాకు సెలవు వస్తే నేను హాస్టల్లో ఉండాల్సిందే తప్ప ఇక్కడికి పోవడానికి లేదు, అట్లాంటి పరిస్థితి. సో అంటే మాకు తెలిసిన వాళ్ళు ఎవరు, మేము ఆదిలాబాద్ డిస్టిక్ ఎప్పుడు, మాకు ఇక్కడ చుట్టాలు ఎందుకు ఉంటారు, ఎవడు ఉంటాడు, మాకంతా హైదరాబాద్ ఉండే స్థాయి ఉన్నోడు మాకు ఎందుకు చుట్టం అవుతాడు, గాట్ ఇట్, ఎందుకు మాకు పరిచయాలు ఉంటాయి. సో అట్లా మనంతలో మనమే ఆలోచన చేసుకొని ధైర్యం చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబీబీఎస్ కాగా నేను ఆపొచ్చండి, తెలియక మా అమ్మ నాన్నలు ఆపేయచ్చుగా జాబ్ చేయొచ్చుగా అన్నప్పుడు ఎన్నో ఉన్నాయి. ఎంఎస్ తర్వాత ఆపొచ్చండి, నో ఐ వాంట్ టు డూ అని సూపర్ స్పెషాలిటీ దాకా చదివి. నిజంగా ఇప్పుడు మీకు అనిపించింది, మీరు అలా ధైర్యం చేసి ముందుకెళ్ళారు, నిజంగా అది మీకు అదృష్టం అనుకోవాలో, భగవంతుడి సహకారం మీకు ఉందని. పెళ్ళి అయిన తర్వాత నా వైఫ్ పాపం నేనేదనుకుంటే అది నమ్మి నాతో పాటు సింగిల్ రూమ్లో ఉండడము, కింద పడుకోవడము, ఒక్క బాత్రూమ్ బయట బాత్రూమ్లలో అంటే అన్నిటికి కూడా షీ టాలరేటెడ్. దట్ ఈస్ ఆల్, అవన్నీ కూడా బ్లెస్సింగ్స్ లాగానే కౌంట్ చేస్తాను. సో దానివల్ల ఐ కుడ్ డూ కంప్లీట్ ఎంఎస్, కంప్లీట్ ఎంసీహెచ్ ఫ్రమ్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్. సో నాకు అదొక డ్రీమ్ అండి, సూపర్ స్పెషాలిటీ చదవాలి. సర్జరీ అంటే చాలా ప్రాణం, అందులో జిఐ సర్జరీ చదవాలి, దాంట్లో ఎక్సెల్ కావాలి. ఇప్పుడు అడ్వాన్స్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ, ల్యాబ్ విప్పుల్ సెప్టెక్టమీ లాంటివి కూడా చేస్తుంటాను నేను. అంటే ఆడదాకా పోవడానికి ఆ ఓపిక పట్టాలి కదండి. 35 years అప్పుడు 2 పిల్లలు పుట్టిన తర్వాత ఎగ్జామ్స్ రాయాలి, పాస్ కావాలి, చదువుకోవాలి. అప్పటిదాకా 10-20 వేలు స్టైఫండ్ వస్తుంది. కుటుంబం నడవాలి, అప్పు చేసి చదువుకోవాలి. ఎంబీబీఎస్ అప్పు చేసి చదువుకున్నా, ఎంఎస్ అప్పు చేసి చదువుకున్నా, ఎంసీహెచ్ అప్పు, అన్ని గవర్నమెంటే. ఐ మీన్ ఎక్కడ నేనేం ప్రైవేట్లో చదవలేదు, బట్ స్టిల్ ఖర్చులు అయితే ఉంటాయి. 2 పిల్లలు, ఫ్యామిలీ అన్న రెస్పాన్సిబిలిటీస్ మధ్య చదవడం అన్నదే అసలు నిజంగా చాలా గ్రేట్ ఆలోచన అనేది. స్టడీ ఇప్పుడు నా దగ్గర సూపర్ స్పెషాలిటీ సీట్ ఉందండి, జిఐ సర్జరీ. ఐఎమ్ టీచర్ ఫర్ దెమ్. ఈరోజు నా ఫస్ట్ స్టూడెంట్ ఈజ్ రైటింగ్ ఎగ్జామ్. వాడు ఏజ్ 34 or 35, వాడికి 2 పిల్లలు ఉన్నారు. ఈరోజు పొద్దున ఫోన్ చేసి ఆల్ ది బెస్ట్ నాన్న అని చెప్తుంటే అంటే ఇక మా డాక్టర్స్ సూపర్ స్పెషాలిటీ చదవాలంటే తప్పదండి, అంతే. ఎవరి జర్నీ అయినా అంతే. కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉండి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండి, ఎటువంటి ప్రెషర్ లేకపోతే నిజంగా స్మూత్ అని అవుతుంది. మా లాంటి వాళ్ళకి ఇంకా ఏమీ తెలియదు, పైసలు లేవు, ఈదాలంటే ఈదాలి. ఇప్పుడు డాక్టర్ చదవాలి అని అంటే ఎప్పుడు చూసినా పుస్తకాల పురుగులా ఉండాలి, నిద్రపోయిన ఆ సమయం తప్ప మిగతా టైం అంతా బుక్ ముందే ఉండాలంటారు. వాస్తవమేనా సార్? అలా చదవాలా? చదవడానికి చాలా ఉంటుంది, అది నిజమే. బట్ పుస్తకాల పురుగు అనేది ఓకే, చదువుతాం, చాలా చదువుతాం. నిజం, వెన్ యూ కంపేర్ విత్ అదర్ ప్రొఫెషన్స్ నిజంగా మేము చాలా ఎక్కువ చదువు, అలా డౌట్ అయితే లేదు. నేను ఒక మాట ఎప్పుడు అందరికి చెబుతాను, 2006 నుంచి వెళ్ళి 2005లో ఎంబీబీఎస్, 6 నుంచి వెళ్ళి 2016 వరకు నా ఎంసీహెచ్ కంప్లీట్ అయ్యేంత వరకు దెర్ వాజ్ నో డే దట్ ఐ డిడ్ంట్ టచ్ ద బుక్. నిజం చెప్తాను, ఐఎమ్ నాట్ బోస్టింగ్, యూ కెన్ చెక్ విత్ మై వైఫ్. అంటే ఇక మాకు అది ఇన్బిల్ట్ అయిపోద్దండి. ఎంతో కొంత చదువుతాం, చదవని రోజు ఉండదు, ఎంతో కొంత ఏదో ఒకటి. ఇప్పటికే చదువుతూనే ఉండాలి. ఇప్పుడు అంటే ఫాస్ట్గా ఉంటుంది, అంటే ఏంటంటే అవసరం ఉన్నప్పుడు కొంచెం, ఇప్పుడు ఏదో టాక్ ఉంది, ఎక్కడో ఉంది, లేకపోతే ఏదైనా కొత్త సర్జరీ చేస్తున్నాం, కొంచెం చూసుకుంటాం. అండ్ నాకు వీక్లీ 2-3 క్లాసెస్ ఉంటాయి. అంటే నాకు పీజీ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ క్లాసులు రన్ అవుతూ ఉంటాయి కదా, నేను కూర్చోవాలి కదా, వాళ్ళకు ఒక పాయింట్ చెప్పాలి, వాళ్ళకి అర్థం చేయించాలి. వాళ్ళు చెప్పింది నుంచి వాళ్ళ నుంచి మేము ఎంతో నేర్చుకుంటాం. అంటే కొత్త బ్రష్ అప్ అవుతుంది, అంటే మర్చిపోయిన విషయాలు. అట్లా ఎప్పుడు టచ్లో ఉంటూనే ఉంటాం. నిత్య విద్యార్థిలా ఉండాలి. అందరం నిత్య విద్యార్థి, ఒకటి కాకపోతే ఒకటి నేర్చుకుంటాం అంతే. ఓకే, మీ పిల్లల విషయానికి వస్తే ఇప్పుడు ఖచ్చితంగా ఇంత ఇబ్బందులు పడి ఒక డాక్టర్ లాగా మీరు మా ముందు ఉన్నారు. మీ పిల్లల విషయంలో మీరు ఏమైనా ఇది చదవాలి అది చదవాలని చెప్తారా? వాళ్ళ ఇష్టమేనా? నో, నాట్ ఎట్ ఆల్. ఇప్పటి వరకు ఎప్పుడు చెప్పలేదు. కానీ సంహం నా పెద్ద కూతురికి మెడిసిన్ చేయాలనే ఇంట్రెస్ట్, సర్జరీ చేయాలని ఇంట్రెస్ట్, అందులో జిఐ సర్జరీ కావాలని ఇంట్రెస్ట్. ఐ డోంట్ నో వై, ఎందుకు అనిపించిందో. చిన్న పాపకు మాత్రం షీ వాంట్స్ టు గో టు, అంటే ఇప్పుడు చిన్నది 6th క్లాస్, ఏదో ఐఏఎస్ అంటుంటుంది, బట్ ఐ డోంట్ నో. ఇద్దరు చిన్నపిల్లలే, నేనేం ఇన్సిస్ట్ చేయను. 2 విషయాలండి, నేను నిన్ననే మా వైఫ్తో మాట్లాడుతున్నాను, చదువు, పెళ్ళి, ఈ 2 విషయాలు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఇష్టానికి వదిలేయాలి.
మనకు నచ్చని ఒక షర్ట్ కొంటేనే వేసుకోవడం ఇష్టం ఉండదు. అవును. అట్లాంటిది అది వాళ్ళ జీవితాంతం ఉండే ఈ రెండు. కరెక్టే అంటారా సార్ వాళ్ళకి నిర్ణయాన్ని వదిలేయటం? అంటే గైడ్ చేద్దాం, ఆప్షన్స్ చూపిద్దాం, మంచి చెడు చెప్దాం, ఆప్షన్స్ చూపిద్దాం, మంచి చెడు చెప్దాం, గైడ్ చేద్దాం. కానీ నిజంగా ఇఫ్ దే వాంట్ లెట్ దెమ్ డూ. చెడ్డదైతే చేయరు కదా, ఉన్న దాంట్లో నీకు నచ్చింది వాళ్ళకి నచ్చింది చేస్తారేమో. కాకపోతే మంచి చెడు చెప్తాం, దీంట్లో ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది, ఇది కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, మనకు తోచినంత, లేకపోతే ఎక్స్పర్ట్ దగ్గరికి తీసుకుపోయి చెప్పిస్తాం అంతే. అట్ ఎండ్ ఆఫ్ ద డే కొంతవరకు నా దృష్టిలో, కొంతవరకు కాదు చాలా మటుకు ఈ రెండు విషయాల్లో వదిలేయడమే బెటరు. అంటే పెళ్ళి అనేది పెద్ద టాపిక్, దాని గురించి వద్దు మనకు. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ సార్? అరేంజ్డ్ మ్యారేజ్. ఇది చాలా ఇంటర్వ్యూలో కూడా అడిగారు. అరేంజ్డ్ మ్యారేజ్ దో తన చేవెళ్ళ నాది ఆదిలాబాద్ డిస్టిక్ అయినా కానీ అరేంజ్డ్ మ్యారేజ్. వాళ్ళన్న నా ఫ్రెండ్, అట్లా కుదిరిపోయి వాడికి నేను నచ్చి వాళ్ళ చెల్లెనిచ్చాడు. ఈజ్ ఎ లాయర్ యాక్చువల్గా, హైకోర్టులో లా. అప్పుడు వాళ్ళు లా చదువుతున్నప్పుడు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఊకే నాకు MBBS గాంధీ మెడికల్ కాలేజ్ హాస్టల్కి వచ్చేవాడు. సో ఎందుకో నచ్చినా, నాలో ఉన్న గాలితనం నచ్చిందో ఏం నచ్చిందో ఐ డోంట్ నో. యాజ్ ఎ స్టూడెంట్ వాట్ హీ లైక్డ్ ఐ డోంట్ నో. హీ ఓన్లీ ప్రపోజ్డ్. దెన్ మాలాంటి వ్యవసాయ కుటుంబం, కంప్లీట్ వ్యవసాయ కుటుంబం, నాకు అది ఫస్ట్ నుంచి ఉండింది. ఎందుకంటే నా ఫ్యామిలీని అర్థం చేసుకోవాలి, అన్ఎడ్యుకేటెడ్ అండ్ చిన్న బ్యాక్గ్రౌండ్ కదా. అంటే అట్లాంటి విత్ గాడ్స్ గ్రేస్, టూ గుడ్ ఫ్యామిలీ, టూ గుడ్ గర్ల్, ఐఎమ్ బ్లెస్డ్. మీరు అనుకునే అలా జరిగిపోతున్నాయి అయితే. ఏమో దేవుడు. ఓకే, ఇప్పుడు మొత్తానికైతే ఇప్పుడు హెల్త్ గురించి మాకు కొన్ని ఐడియాస్ ఇచ్చారు, జాగ్రత్తలు చెప్పారు. మీ ఫ్యామిలీని ఆదర్శంగా తీసుకుంటే మా అందరికీ ఒక మంచి ఎలా వెళ్ళాలి అనే ఒక దారి అనేది అర్థమైపోతుంది మీ మాటల్ని బట్టి. ఫైనల్గా ఆరోగ్యం విషయంలో కానీ, ఫ్యామిలీస్ ఈ మీరు అన్నట్టుగా ఈ ఆత్మీయ సంబంధాల విషయంలో మన ప్రేక్షకులందరికీ ఒక మాట చెప్పాలి అంటే ఏం చెప్తారు సార్? ఏం లేదండి, ఫస్ట్ చాలా పాజిటివిజం అయితే ఉండాలి. ఇప్పుడు పొద్దున్న లేస్తే వాట్సాప్లలో దాంట్లో ఎవరిని నమ్మకు, వీడిని నమ్మకు, వాడిని నమ్మకు, నిన్ను నువ్వే నమ్మకు, ఈ మెసేజ్లు చాలా ఎక్కువైపోయినాయండి. సో ఫస్ట్ పాజిటివిజం ఉండాలి. ఫస్ట్ ఈ సొసైటీ, ప్రపంచం మంచిదని నమ్మాలి. నీ వైపు నుంచి నువ్వు ఆ ఎఫర్ట్ కూడా పెట్టాలి. సో ఆ పాజిటివిజం ఉండాలి. నీ పని నువ్వు చేసుకుంటూ, నువ్వు ఏ రిలేషన్ అయినా, చాలాసార్లు చాలామంది చెప్పినట్టే నేను కూడా నమ్మేది అంటే, రిలేషన్ అనేది ఒక చెట్టు లాంటిది. ఒక చెట్టు తీసుకొచ్చి పెట్టినాం, ఉత్తా పెడితే ఈరోజు నాకు విజిత గారు పరిచయం అయ్యారు, ఈరోజు ఇట్లా మర్చిపోతే మీరు కొద్ది రోజుల తర్వాత నన్ను మర్చిపోతారు, నేను మిమ్మల్ని. అప్పుడో ఇప్పుడో మీ ఇంట్లో ఫంక్షన్కో, మా ఇంట్లో ఫంక్షన్కో, మంచికో చెడుకో పలకరించుకోనో, లేకపోతే మంచి జరిగినప్పుడు కంగ్రాచులేట్ చేస్తేనో అప్పుడు రిలేషన్ అనేది ఉంటుంది. సో అంటే ఏంది, నీళ్లు పోయాలి, చెడు ఎక్కడైనా కలుపు మొక్క ఏర్పడితే ఎప్పటిదప్పుడు తీసేయాలి. ఒక చిన్న పొరపొచ్చి ఆలోచనకి ఇమ్మీడియట్గా తీసేయాలి, ఎక్కడిదక్కడ మాట్లాడేసుకుని. ఇది లేదా అర్థం చేసుకునేంతసేపు అర్థం చేసుకున్నాలి, తప్పదు. ఇప్పుడు దగ్గర వాళ్ళు ఇంతే, దీనివల్ల నష్టమేం లేనప్పుడు సరే వాడు అంతే, నాకు నలుపు నచ్చితే వాడికి తెలుపు నచ్చింది, వాట్స్ రాంగ్ ఇన్ ఇట్, నథింగ్ కదా. సో ఆ చిన్న అండర్స్టాండింగ్ ఉండి ప్రతి మనిషిలో వీలైన కాడికి మంచి చూడడం. మనమేమో అందరం వివేకానందులంగాము, పొద్దున్న లేసే విమలాకర్కి నచ్చనోళ్ళే ఉండరని నేను అన్నాను, బట్ స్టిల్ చూసి అండ్ ప్లీజ్, సారీ అనే అక్షరాలను అనే వాటిని నమ్ముతూ హంబుల్గా ఉంటే వీలైన కాడికి మనం హ్యాపీగా ఉంటాం, వీలైనంత ఎక్కువ ప్రపంచాన్ని హ్యాపీగా ఉంచుతాం. బేసికల్గా హ్యూమన్ రిలేషన్స్ లేకుండా, లవ్ లేకుండా ఎప్పటికీ హ్యాపీగా ఉండలేమండి. నేనైతే నన్ను ఎవరిని అడిగితే ఏంది అసలు నీకు పెద్ద ఆస్తి అంటే, నాకైతే హ్యూమన్ రిలేషన్స్, నా చుట్టూ ఉండే ప్రపంచమే. అది ఫ్రెండ్స్ కావచ్చు, టీమ్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నా హాస్పిటల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. గుడ్ హ్యూమన్ రిలేషన్స్ ఉంటే అదానికి పాజిటివిజం ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. పొద్దుగూకులు వాడే నాకు చేయాలా, లేదా వాడే నన్ను మెత్తుకోవాలా, రోజు నన్ను మొయ్యాలి అంటే కాదు. అన్కండిషనల్గా కంపారిజన్ లేకుండా, ఎక్స్పెక్టేషన్ లేకుండా, నేను మీకు ఇవ్వాలనుకోవాలా, మీరు నాకు ఇవ్వాలి, అట్లాంటి రిలేషన్స్ని పెంచుకోవాలి. ఇక ఈ దారిలో కొన్నిసార్లు మనకు అస్సలే సూట్ కాని పర్సనాలిటీ వచ్చింది, గివ్ టైం, ఎక్స్ప్లెయిన్ అండ్ అర్థం చేసుకో. కుదరలేదు, దూరం ఉండు, నువ్వు దూరం. అంతేగాని హేట్రెడ్ పోయి. అండ్ బ్యాలెన్స్డ్ లైఫ్
అన్నిటికీ మించి బ్యాలెన్స్డ్ లైఫ్. నేను చాలామంది ఎస్పెషల్లీ జిఐ సర్జన్స్ని చూస్తాను, సర్జన్స్ని అంటే డాక్టర్లే అట్లా చాలా మట్టుకు ఐఎమ్ సారీ టు సే నెగిటివిజం అని కదా, వెరీ కాంపిటేటివ్ మెంటాలిటీ అండి. వాళ్ళకు ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ అయిపోయి 15-20 ఏళ్ళ ప్రాక్టీస్ ఉండి కూడా స్టిల్ అమ్మో వానికి నాకంటే మంచి సర్జరీ వచ్చు, లేకపోతే వాడు నాకంటే ఎక్కువ నంబర్ చేస్తున్నాడు, లేకపోతే ఇంకా ఎంత కాంపిటేటివ్ స్పిరిట్, వాడు ఆ తప్పు చేశాడు, వీడి ఈ తప్పు. అసలు ఎందుకురా నాయన, నీ పని నువ్వు చేసుకో. ఎత్తి చూపిస్తారు ఎదుటి వాళ్ళ తప్పులు. అంటే ఎందుకంటే నువ్వు నీ పని నువ్వు చేసుకో, బీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ యు ఆర్. అండ్ ఆ మిగతా టైంని నీ పర్సనాలిటీకి డెవలప్, అంటే నీ పర్సనల్ లైఫ్, ఒక బుక్ చదువు, ఒక బుక్ రాయి, ఒక పాట పాడు, ఒక ఆట ఆడు, ఒక డాన్స్ చెయ్యు, ఇంకో ఫ్రెండ్ని పోయి కలు, అంత కూర్చో, ఛాయ్ తాగు, తిను, ఇంకోటి చేయు. అవునా కదా? నీ ఫ్యామిలీని చూసుకో, లేకపోతే సొసైటీకి ఏమన్నా చెయ్యు. విమలాకర్ రెడ్డి తప్పు సర్జరీ చేశాడా, ఇంకోటి ఎందుకురా నాయన నీకెందుకు? అవునా కదా? సో దే టేక్ ప్రొఫెషన్ వెరీ సీరియస్లీ. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అండి. 4 లైఫ్లో ఇట్స్ జస్ట్ పార్ట్, బట్ స్టిల్ దే కన్సిడర్ దట్ యాజ్ ఎ లైఫ్. ఇంకంతే అదే ర్యాట్ రేస్లో ఉంటారు. సో అది లేకుండా పర్సనల్ లైఫ్కి, ఫ్యామిలీ లైఫ్కి, ప్రొఫెషనల్ లైఫ్కి, సోషల్ లైఫ్కి. నన్ను చాలామంది అంటే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది, ఎందుకు చేస్తుండే ఇంత సోషల్ వర్క్, ఏదో ఇంకేదో ఒరే నాయన నేనేంది నాకెందుకు, ఏది ఏమైనా ఫ్యూచర్లో ఎట్లుంటుందని మనం ఇవ్వాలని చెప్పారు. కానీ నా ఉద్దేశం ప్రస్తుతానికి ఇది, నా ఆలోచన ఇది, నాకు ఇది చెయ్యాలనే తపన ఉంది, నేను ప్యూర్ ఇంటెన్షన్స్తో చేస్తున్నాను. అవునా కదా? సో ప్రతి ఒక్కళ్ళండి ఒకటి చేస్తున్నాం అనగానే ఇది దానికోసం చెప్పి అంతే, తప్పులు తప్పులని కదా, ఏదో ఒకటి ఉంటుంది అని, ఏదో ఒకటి ఐ మీన్ మనిషి మెంటాలిటీని ఏదో ఒకటి ఆశించి చేస్తాడు అని చెప్పి అది అంటే అవసరాలు ఉండవని నేను అన్నా. ప్రతి రిలేషన్లో మీరు తీసుకుంటే ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అవసరం ఉంటుంది, అవసరమే మనిషి బంధాన్ని నిలబెడుతుంది, నేను కాదన్నా. కానీ అవసరానికి మించి ఆలోచించడం నేర్చుకోవాలన్నా. ఒక జాబ్ ఉంది, జాబ్ వల్ల జీతం రాదంటలే, నేను చేసే పని వల్ల నాకు పైసలు వస్తలేవు అంటలేదు, కానీ అంతకు మించి దాన్ని గౌరవించడం, ప్రేమించడం, ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలంటున్నా. పైసలు ఉంటాయి, దట్ ఈస్ నాట్ ద ఎండ్ ప్రోడక్ట్, దట్ ఈస్ ఎ బై ప్రోడక్ట్. మనీ ఈజ్ ఎ బై ప్రోడక్ట్. మనకి ఇప్పుడు ఏదైతే మనం ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడు, నాకు ఇప్పుడు చేస్తున్న కుంజర వల్ల ఒక ఆత్మసంతృప్తి, లేకపోతే నాకు ఒక మనిషితో ఉన్న రిలేషన్ వల్ల ఆత్మసంతృప్తి, దానివల్ల బై ప్రోడక్ట్ అది డబ్బు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు రావచ్చు, కాదని నేను అనలేదు. సో ఇట్స్ నాట్ ఎండ్ ప్రోడక్ట్. ఇలా ఉండాలంటే నిజంగా చాలా కష్టమైన పని ఇప్పుడున్న సిచ్యువేషన్లో. స్వార్థంతో నిండిపోయిన ఈ సమాజంలో ఏం లేదు, మస్తు మంది మంచి వాళ్ళు ఉన్నారు. తక్కువే సార్, మస్తు మంది ఎక్కడ ఉన్నారు. చాలా చాలా మంచిగా ఉన్నారండి. నేనైతే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్, నాకు రేర్గా డిసప్పాయింటింగ్ పర్సన్స్తో ఎన్కౌంటర్ అవుతాను, నిజం చెప్తున్నా, ఐఎమ్ నాట్ లయింగ్. మరి మేబీ ఏమో నేను చూజ్ చేసుకునే వాళ్ళు అట్లుంటారా, నా లైన్లోకి అట్లా వచ్చే వాళ్ళు ఉంటారా, నా తవ్వులోకి వచ్చే వాళ్ళు అట్లుంటారా, కానీ నా లైఫ్లో నేను వీడేంట్రా అనేవాడు. మేబీ నాకు ఒక్కసారి అనిపిస్తే రెండోసారి దగ్గర కోనేమో, నాకు తెలియదు, అంటే ఐ డోంట్ నో. బట్ నాకైతే 99.9% ఐఎమ్ విత్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ అండ్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే సార్, డాక్టర్లు, హాస్పిటల్స్ అనగానే చాలా మందిలో కొన్ని అపోహలు ఉంటాయి. నిజంగా ఆ అపోహల నిజాల మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నా. ఏంటి అంటే, ఇప్పుడు ఒక పేషెంట్ ఎంత సీరియస్ కండిషన్లో ఉన్నా పేషెంట్ని హాస్పిటల్ తీసుకొస్తే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకుండా ముందే ఏదైతే వాళ్ళ ఫార్మాలిటీసు అవన్నీ ఉంటాయో అవన్నీ చేసిన తర్వాతనే పేషెంట్ని టచ్ చేస్తారు అని చెప్పి, ఇది నిజమా? సో ఇందులో రెండు ఉన్నాయమ్మా. ఒకటేంటి ఎమర్జెన్సీ, ఎలెక్టివ్. ఎమర్జెన్సీలో వచ్చేవాళ్ళు, అంటే ఎమర్జెన్సీ ఈజ్ ఎమర్జెన్సీ, అది ట్రామా, యాక్సిడెంట్ కావచ్చు, లేకపోతే ఒక హార్ట్ అటాక్ కావచ్చు, లేకపోతే పేగుకు రంధ్రం పడ్డ సర్జరీ, ఎమర్జెన్సీ సర్జరీ కావచ్చు. సో ఆ పేషెంట్ ఎమర్జెన్సీలో వచ్చినప్పుడు నిజంగా అది ఎమర్జెన్సీ అనుకుంటే ఎమర్జెన్సీ ప్రొసీజర్ చేయాల్సి ఉంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ మీరు ఒక్కటి గమనిస్తే బయటికి వచ్చి డాక్టర్ దేవుడు అనేవాళ్ళు ఉన్నారు, డాక్టర్ దయ్యం అనేవాళ్ళు, నాకు డౌట్ లేదు. అయితే మంచిగా అయితే, మా ఉద్దేశం ఏంటంటే మంచిగా అయితే దేవుడు అంటారు, మంచిగా కాకపోతే దయ్యం అంటారు. ఎవరైనా కానీ ఎంతైనా బాగా అందరికీ. ఇప్పుడు మేము చేస్తున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళకి ఏం చేస్తామో అదే అందరికీ చేస్తామండి. 99% ఆఫ్ ద డాక్టర్స్ అట్లే ఉంటారు. డాక్టర్లో చెడ్డవాళ్ళు లేరు అని నేను అనట్లేదు, డబ్బుల కోసం చేసేవాళ్ళు లేరు అని నేను అనట్లేదు, అందరూ వివేకానందులని కూడా నేను అనట్లేదు, అందరూ పర్ఫెక్ట్గా చేస్తారని కూడా నేను అనట్లేదు. బట్ మెజారిటీ
వాళ్ళు 16.5 సంవత్సరాలు చదివి వాళ్ళ మనస వాచ కర్మన పేషెంట్కు బాగా చేయాలనే ఉద్దేశంతో ఉండేవాళ్ళే ఉంటారు. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ప్రాసెస్. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు అంతా లిటిగెంట్ అయిపోయారు. పేషెంటు ఒక్కసారి ఆయనకు రిజల్ట్ అనుకున్నది రాకపోతే దొంగ అని నమ్మడం స్టార్ట్ చేసిండంటే కోర్టులు కేసులు హంగామా లీగల్ ఇష్యూస్ అవన్నీ. సో అందుకని ప్రాసెస్ అనేది మస్ట్. ప్రాసెస్లో 2 ఉన్నాయి. ఒకటి లీగల్ ప్రాసెస్, 3 ఉన్నాయి. లీగల్ అడ్మిషన్ ప్రాసెస్, లీగల్ ప్రాసెస్ అండ్ థర్డ్ ఈజ్ ఫైనాన్షియల్. కాదండి, ఇప్పుడు ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళు 14 అంతస్తుల బిల్డింగ్ కట్టి అద్దాలు పెట్టి 100 మంది స్టాఫ్ను పెట్టి వాళ్ళు ఏసీలు పెట్టి వాళ్ళు చేస్తున్నప్పుడు మనం దాని దగ్గరికి పోయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఖర్చుకు సరిపడా వాళ్ళ రూల్స్ వాళ్ళ రెగ్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి. మనం అది హానర్ చేయాలి. ఎందుకంటే కానీ దోచేసేటట్టుగా ఉంటాయి అంటుంటారు కదా సార్. ఈ పదం ఎందుకు వచ్చింది దోచేసేటట్టుగా అంటే నేను ఒక మాట చెప్తానండి. ఒక వెడ్డింగ్ ప్లానర్ ఉన్నాడు, సారీ ఒకళ్ళ పేరు తీసుకున్నాను, ₹1,00,000 చేసేవాళ్ళు ఉన్నారు, కోట్లలో చేసేవాళ్ళు ఉన్నారు. మరి పెళ్ళికి ఒక్క పూట పొద్దున్న నుంచి సాయంత్రం వాడిపోయే పూలకి 4 ఫోటోలకు అయిపోయేదానికి కోటికి పెట్టినప్పుడు దాన్ని దోచేయడం అని ఎందుకంటలేదు చెప్పండి. అదే పెళ్ళి, ఇది పెళ్ళి అది పెళ్ళి, లక్షలో అయిపోయింది కోట్లలో అవుతుంది. అంటే బేసిక్గా మన వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే హెల్త్ మీద ఆరోగ్యం మీద పెట్టే ప్రతి పైసా దండగా నమ్ముతారు. కాబట్టి వాళ్ళకి పెడుతున్న ప్రతి దానికి దోచేయడం అనే ఫీలింగ్ వస్తుంది. ఇంకో మాట చెప్తా, నిజంగా కొంత దోపిడీ జరగట్లేదా? జరుగుతుంది. అది ఎంత పర్సెంట్ జరుగుతుంది, ఎవరి వల్ల జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేది నిజంగా ప్రొఫెషనల్స్కు మాకు క్లారిటీ లేదు, సొసైటీకి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక భూమి ఉందండి, అప్పటి వరకు ₹1,00,000 గజం ఉన్నదాన్ని సడన్గా 2 రోజుల్లో 4 లక్షలు చేస్తే ఎందుకు చేసినామని ఎవ్వడు అడగట్లేదు. అది దోచేయడం అని ఎవ్వడు అనట్లేదు. ఒక చోట బిల్డింగ్, ఒక ఏరియాలో ఒక ఫ్లాటు 3.5 కోట్లకు వస్తే అరే పక్కకు ₹1,00,000 ఫ్లాట్ ఉంటే లేకపోతే 10 లక్షలకు ఫ్లాట్ ఉంటే 4 కోట్లు అయిందని ఎవ్వరు అడగట్లేదు. దాన్ని దోచేయడం అనట్లేదు. అర్థమవుతుందా? దానికి ఇది ప్లేస్ వల్ల వచ్చింది, లేదా కన్స్ట్రక్షన్ కంపెనీ వల్ల వచ్చింది, లేకపోతే మా క్వాలిటీ వల్ల వచ్చింది అంటారు. అవే పాయింట్లు ఇక్కడ కూడా ఉన్నాయి. ఆ ఆర్గనైజేషన్ క్వాలిటీ ఉంది, ఆ ఆర్గనైజేషన్కి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఉంది, అవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఉండంగా కూడా ఇంకో మాట ఏం చెప్తున్నాను అంటే ఎంతున్నా నిజంగా కొంత వ్యాపార దృక్పథం లేదని నేను అనట్లేదండి. బట్ మానవతా దృక్పథం కూడా చాలా ఎక్కువ ఓన్లీ హాస్పిటల్ని ఉంటుంది. దాన్ని జనాలు గుర్తించలేకపోతున్నారు. సో కాబట్టి ఆర్గనైజేషన్స్ కూడా మారుతున్నాయి. ఈ మధ్యలో డాక్టర్లు అనేవాళ్ళు మేము చేయగలిగేది ఏముంటుందండి, మాకు పని కావాలి, ఏమో కూడా పని జరుగుతున్నది, అట్లా అని జీతం ఇచ్చే వాళ్ళను అపోజ్ చేయాలి. అండ్ వాళ్ళ కష్టం కూడా మాకు తెలుసు కదా, వాళ్ళు ఎంత కష్టపడతారు. అట్లనే పేషెంట్కు అన్యాయం చేయలేం. కాబట్టి మేము మధ్య మార్గంగా మాకు చేతనైన మటుకు సర్జన్ ఛార్జ్ తగ్గించడమో, ఓపీ క్యాన్సిల్ చేయడమో, టెస్ట్లకు కన్సెషన్ రాయడమో మేము చేయగలిగేది ఎప్పుడూ డాక్టర్ చేస్తూనే ఉంటాడు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే 10% దోపిడి ఉంది, 15% దోపిడి ఉంది, మహా అంటే 20% దోపిడి ఉంది. కానీ అది 100%గా ఎందుకు ప్రొజెక్ట్ చేయబడుతుంది అంటే జనాల మైండ్ సెట్ కూడా దాని మీద పెట్టే ప్రతి పెన్నీ దండగా నమ్ముతున్నారు. ₹1,00,000 పెళ్లి ₹1,00,00,000 వసూలు చేస్తే అది పాష్ అయిపోయింది, అది లావిష్ అయిపోయింది, అది గ్రాండ్యూర్ అయిపోయింది. ఇక్కడ అంతే గ్రాండ్యూర్ అద్దాలలో పెట్టి నీకు ఐసీయూలో ఒక సిస్టర్ని ఇచ్చి మొత్తం చుట్టూ అద్దాలు కట్టన్లు పెట్టి నీట్గా పెట్టి చేస్తే ₹10 ఎక్కువ తీసుకుంటే అది దోపిడీ అయిపోయింది. అర్థమవుతుందా? సో ఇందులో కొంతవరకు మనం అవగాహన లోపం ఉంది. సెకండ్, కొంతవరకు నిజంగానే వాళ్ళ లాభాలు చూసుకుంటారు. ఎందుకంటే డెఫినెట్లీ దే ఆర్ క్లెయిమింగ్ ఇట్ యాజ్ అ బిజినెస్. మీరు లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడే అది హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ అని తెలుసు, అది బిజినెస్ అని తెలుసు. అంటే మానవతా దృక్పథం డాక్టర్లకు ఉండదు అనడం చాలా తప్పండి. నీకు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు నిన్ను నీ కుటుంబం వాళ్ళలాగా కన్సిడర్ చేసి చేయకపోతే మానవతా దృక్పథం లేనట్టు లెక్క. పైసలు తీసుకుంటే మానవతా దృక్పథం అనేది పైసలు అనేది వస్తుంది కార్పొరేట్ హాస్పిటల్కి అండి. మీరు వస్తుంది ఒక సెంటర్కి వస్తున్నారు, అవునా కదా? వచ్చినప్పుడు అది వాళ్ళ డిమాండ్స్ ప్రకారం వాళ్ళ మీకు అవసరాన్ని బట్టి వాళ్ళ దాన్ని బట్టి మీ మధ్య జరిగేది. అందులో మేము పాటే, నేను కాదనట్లేదు, డాక్టర్స్ ఉంటారు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు వస్తున్నప్పుడు నీకు తెలుసు ఎక్కడికి వస్తున్నావు అని కదా. 5 స్టార్ హోటల్కి పోయి తింటున్నప్పుడు ఇడ్లీ ₹500 ఉంటుందని మీకు తెలుసు. పోయి మినిమం అన్నం పెట్టడం అనేది, అన్నదానం అనేది చాలా ముఖ్యం కదా. దోచుకుంటున్నావు ₹500 అంటే
నేను చాలా తక్కువ రేట్ చెప్పిన యాక్చువల్గా 500 రూపాయలు. ఎయిర్పోర్ట్లో ఇడ్లీ ఎంత ఉంటుంది, అవును. ఛాయ్ ఎంత ఉంటుంది, మరి దోపిడీ అనో పోతూనే ఉన్నావు కదా, తింటూనే ఉన్నావు కదా, అది పాష్ అనుకుంటున్నావు, లావిష్ అనుకుంటున్నావు, గ్రాండ్యూర్ అనుకుంటున్నావు. మరి ఇక్కడ ఎందుకు అనుకోరండి? అండ్ ఇంకోటి, నేను ఒక పేషెంట్, ఇప్పుడు మీ ఇంట్లో ఒక వ్యక్తికి నేను ఆపరేషన్ చేసిన, ఆ పేషెంట్ బాగైతే దాని బై ప్రోడక్ట్ ఎవరు ఆలోచించరండి. ఆ పేషెంట్కి సర్జరీ కాకపోతే ప్రాణం పోయేదాన్ని కాపాడితే ఆయన వైఫ్, 2 పిల్లలు, వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్, ఒక సొసైటీ, ఎంతమందికి లాభం జరుగుతుంది. ఆ బై ప్రోడక్ట్ని ఎందుకు ఆలోచించరు? ఆయన 20-30 ఏళ్ళు హాయిగా బతికి అంత లైఫ్ ఇచ్చి ఇంత చేసేదానికి నేను 2 లక్షలే కదా ఖర్చు పెట్టింది. పొద్దుగోకులు నర్సింగ్ హోమ్లో 20,000 అవుతుంది, 1,00,000 రూపాయలు అయింది అని అంటే అవునండి. ఛాయ కొట్టులో ఛాయ 4 రూపాయలే, కేఫ్లో 10 రూపాయలే, చిన్న రెస్టారెంట్లో 25 రూపాయలు, 5 స్టార్ హోటల్లో 500 రూపాయలు. అది మీకు తెలుసు కదా. అంటే ఎవరి స్థాయిని చూసుకొని వాళ్ళు వెళ్ళాలంటారా సార్? అట్లా నేను అన్నా. ఆమె అంటే స్థాయిని చూసుకొని వెళ్ళమని నేను ఖచ్చితంగా స్థాయి అనను. నీ ఏ అవసరం ఉంది, నీకు ఎంతవరకు పెట్టగలుగుతావనే చూసుకోవాల్సిందే. ఎందుకంటే దెర్ ఆర్ గవర్నమెంట్ సెటప్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఎన్నో చారిటబుల్ ట్రస్ట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ సెటప్స్ ఉన్నాయి. ఖచ్చితంగా పోయి నువ్వు అక్కడికి పోయి చేపించుకొని గవర్నమెంట్ను డిమాండ్ చేసి, నువ్వు ఓటేసిన వాళ్ళని డిమాండ్ చేసి మంచి వ్యవస్థలు నిర్మించుకునే హక్కు నీకుంది. అది చెయ్యకుండా వాళ్ళని చేయరు. వాళ్ళను గవర్నమెంట్ని ఎప్పుడూ ప్రెజరైజ్ చేయరు. గవర్నమెంట్ చేయగలిగే చేస్తుందొచ్చు, నేను వాళ్ళను బ్లేమ్ చేయట్లేదు. వాళ్ళను ప్రెజరైజ్ చేయకుండా వాడు ఓపెన్గా నేను కార్పొరేట్ హాస్పిటల్ అని చెప్తున్నాం, మీరు వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ దోపిడీ అనుకున్నాం కదా సార్, దోచుకుంటున్నారు, డాక్టర్లు అంటేనే దోచుకోవడము, కఠినమైన హృదయాలు, ఇలా మాట్లాడుతుంటారు కదా. ఇప్పుడు ఈ దోచుకునే విషయం వచ్చేసరికి చాలా క్లారిటీగా చెప్తుంటారు ప్రజలంతా కూడా. ఎక్కడ దోచుకుంటున్నారు అంటే, ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చింది, అది ఎందుకు పెద్దది చేసుకోవడం అని చెప్పి ఒక హాస్పిటల్కి వెళ్తాము. ప్రస్తుత రోజుల్లో అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగుంది అని ఒక క్లారిటీ ఉంది, కానీ అందరికీ లేదు, ఇంతకు ముందు అయితే అసలే లేదు. సరే, నాకు ఏదో జబ్బు వచ్చింది, నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే బయట పడతానో లేదో, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ బాగుంటుంది, సరే పైసలు పోతే పోయినాయి అని చెప్పి నేను వెళ్తా బాగా కావడం కోసం అని అనుకొని మేము వచ్చినాము. వస్తే టెస్టులు, అవసరం ఉన్న టెస్టు, లేని టెస్టు, ప్రతి ఒక్కటి మా పైన రుద్దుతారు. ఆ టెస్టులు అంటారు, ఇది అయిపోయిన తర్వాత ఈ టెస్ట్ మళ్ళీ రేపు చేయాలంటారు, మళ్ళీ చేయాలంటారు, రిపీటెడ్గా టెస్టులు చేస్తుంటారు. నేను పోయిన ప్రాబ్లం ఇది అయితే దానికి బ్లడ్ టెస్ట్ చేస్తే సరిపోతుంది కదా, దానికి ఏం సంబంధం ఉందని ఈ టెస్ట్ రాశారు. ఇక్కడ దోచుకుంటున్నారు డాక్టర్లు. ఇంకొక విషయం సార్, టెస్ట్ల విషయంలో మా హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు పలానా టెస్ట్ ఏదైతే డయాగ్నోస్టిక్ సెంటర్ ఉందో అక్కడికి వెళ్ళి మాత్రమే చేయించుకోవాలని చెప్పి కొంతమంది డాక్టర్లు రాసిస్తుంటారు. ఇదంతా దోచుకోవటమే కదా అన్న ఒక ఆలోచన, క్లారిటీ ప్రజల్లో ఉంది. దాని గురించి ఏం చెప్తారు? ఓకే, 1 by 1 నేను అడ్రస్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, అవసరం లేని టెస్టులు అనేది చేసేవాళ్ళు లేరని నేను అన్నాను. ఉండుంటారు, దాని పర్సంటేజ్ తక్కువ. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, అవసరము మీరు అనుకున్నట్టు ప్రతి దానికి సొల్యూషన్ ఒక బ్లడ్ టెస్టే కాదు. ఏ టెస్ట్ ఏం చేస్తాము అని అంటే, ఫస్ట్ ఒక పేషెంట్ మీరు కడుపు నొప్పితో వచ్చారు, కడుపు నొప్పితో వచ్చినప్పుడు ఒక బ్లడ్ టెస్ట్తో పాటు ఒక స్కానింగ్ రాసిన, అల్ట్రాసౌండ్స్. నాకు తర్వాత దాంట్లో ఏం తెలియకపోతే ఎండోస్కోపీ చేయాలనిపించవచ్చు, లేకపోతే సిటీ స్కాన్ చేయాలనిపించవచ్చు. దాన్ని అవసరాన్ని బట్టే స్టెప్ బై స్టెప్ రాస్తారు. అది మీకు ఊరికే తిప్పుకోవడం అనిపించవచ్చు, మల్టిపుల్ టెస్ట్లు అనిపించవచ్చు. ఫస్టే సిటీ స్కాన్ ఎందుకు అంటే, ఇప్పుడు మీరు వచ్చేది టెర్షరీ కేర్ సెంటర్, నా దగ్గరకు వచ్చారు, ఒక విమలాకర్ రెడ్డి దగ్గరికి ఒక నమ్మకంతో వచ్చారు. నేను ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇన్ని రోజులు మీ సఫరింగ్కి నేను కారణం కనుక్కోవాలని అట్లా నేను పత్తకొడికి రాగానే సిటీ స్కాన్లో పెట్టి స్కాన్లో రాసేయలేను. అర్థమవుతుందా? సో కాబట్టి బేసిక్ టెస్ట్ నుంచి స్టార్ట్ చేసేసి అందులో దొరికిందా సరిపోయింది, లేకపోతే నెక్స్ట్. అది మీ మంచి కోసమే, ఫస్ట్ పాయింట్. అర్థమవుతుందా? అట్లా జస్ట్ అల్ట్రాసౌండ్లో తెలిసే వాళ్ళు ఇంతమంది ఉంటారు, తెలియకుండా సిటీ స్కాన్కి పోయే వాళ్ళు కూడా ఉంటారు. సో సిటీ స్కాన్కి వెళ్ళిన వాళ్ళకేమో మల్టిపుల్ టైమ్స్ తిప్పారు, 3 టెస్టులు చేయించారనిపిస్తుంది. అల్ట్రాసౌండ్లో దొరికిన వాళ్ళు పాపం సార్ చిన్న టెస్ట్ చేసి దొరకబట్టింది అంటారు. ఇంకో 3వ రకం మనుషులు ఉంటారు. ఒక్క నిమిషం, మూడో రకం మనుషులు ఉంటారు. నేను సరే పాపం లేనోళ్ళు కదా, అల్ట్రాసౌండ్ లేని దొరకలేదని పంపించేసి ఏదో మందులు రాసి పంపించామే అనుకోండి. రేపు పొద్దున 6 నెలలకు సిటీ స్కాన్లో ఏదో పెద్దది బయటపడితే నిన్నెవడు చేయించద్దు అన్నాడు అని కొట్లాట పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కోర్టుకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాబట్టి డాక్టర్ పరిస్థితి చాలా దారుణంగా కుడితిలో పడ్డ ఎలకలాగా అయిపోయింది. ఎందుకు చెప్పనా, మేము మిమ్మల్ని సాటిస్ఫై అయ్యలేక, మా ఎథికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మా ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని సాటిస్ఫై చేయలేక, మా సైన్స్ని మేము ఏదైతే నమ్ముకున్న సైన్స్ ఉన్నామో ఆ సైన్స్ ప్రకారం మాకు ఇట్లా మెథడాలజీ అనేది ఉంటుంది. అర్థమవుతుందా? ఆ మెథడాలజీని ఫాలో కావాలి, మీ పాకెట్ను చూడాలి, మా సైన్స్ను సాటిస్ఫై చేయాలి, పేషెంట్లు అందరినీ సాటిస్ఫై చేయాలంటే ఎప్పటికీ వీలయ్యేది కాదు.
ఎందుకంటే ప్రతి దాన్ని నేను ఎప్పుడు ఒకటి నమ్ముతా, గ్రాటిట్యూడ్ అనేది అది స్వతహాగా మనిషిలో తనకుండేది. ఒకళ్ళకి చిన్న 10 రూపాయలు ఇస్తే సంతోషం అనిపిస్తుంది, ఒకళ్ళకి 1,00,000 రూపాయలు ఇచ్చినా ఇంకో 10 రూపాయలు కావాలనిపించవచ్చు. సో అట్లా చిన్న సర్జరీ చేసుకుని జీవితాంతం మాకు రుణపడి ఉండి మా టాటూస్ వేసుకునే వాళ్ళు ఉన్నారు. పెద్ద సర్జరీ చేసి ప్రాణం కాపాడిన తర్వాత కూడా 5 లక్షల బిల్ అయిందని బాధపడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది అంతం లేని డిస్కషన్. ఎందుకంటే మనుషులు ఉన్నంత కాలము సాటిస్ఫాక్షన్, డిస్సాటిస్ఫాక్షన్ అనేవి ఉంటాయి, అపోహలు అనేవి ఉంటాయి. సో ఒకటి నేను బేస్ లైన్ చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే, మా ఫీల్డ్లో చెడ్డ డాక్టర్ లేరు అని నేను అనట్లేదు, కొంత దోపిడీ జరగట్లేదని నేను అనట్లేదు. కానీ మెజారిటీ మంచిగా ఉంది. మంచి డాక్టర్లు ఉన్నారు, మంచి కార్పొరేట్ హాస్పిటళ్ళు ఉన్నాయి. మీకు ఇస్తున్న ఫెసిలిటీస్కి, మీకు ఇస్తున్న సర్వీసెస్కి వాళ్ళు చేయాల్సినంత చేస్తున్నారు. ఖచ్చితంగా అందులో ₹1 లాభం ఉండొచ్చు, ఇది నేను చెప్పబోయేది. కానీ దోపిడీ అని, అనవసరమైన టెస్టులని, ఎవడు అనవసరమైన, మేము ఒక తల్లిదండ్రుల నుంచి వచ్చాము, మాకు పిల్లలు ఉంటారు, మీకు ఈరోజు ఒక్క అన్యాయంగా ఒక పని చేసి ఒక టెస్ట్ చేసి మీకు ₹10 దోచుకుంటే మాకు వంట పట్టదు కదండి, మాకు నిద్ర పట్టదు కదా. అట్లా ఎందుకు అనుకుంటారు? నా ఉద్దేశంలో చాలామంది అంటే నెగటివ్గా ఆలోచించే ప్రజలు, మేము ఇంత మంచి ప్రాక్టీస్ చేస్తూ ఇంతమంది అభిమానులు ఉన్నారు మాకు అంటే, నిజంగా ఎందరో మంది పేషెంట్లు, 90% మంది పేషెంట్లు మంచోళ్ళు కాబట్టి ఒక 10% మంది మాత్రమే ఈ నెగిటివ్ ప్రాపగండా చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం చేసినా నెగిటివే అవుతుందండి. వాళ్ళని సాటిస్ఫై చేయడం కష్టము, చేయాలని ప్రయత్నం కూడా చేయొద్దు. ఇది ఎప్పుడు గురువారెడ్డి గారు కూడా చెప్తుంటాడు. ఎందుకంటే మనము ఏంటంటే, మేము ఇచ్చే కాడికి ఇస్తాను, చేసే కాడికి చేస్తాం, మేము దేవుళ్ళమైతే కాదు కదండి. అండ్ ఇంకొక మాట చెప్తున్నాను, పేషెంట్ చచ్చిపోతే ఫెయిల్ అయినట్టు, పేషెంట్ 4 రోజులు ఎక్కువ ఉంటే ఫెయిల్ అయినట్టు, పేషెంట్ ₹1,00,000 ఎక్కువ కడితే ఫెయిల్ అయినట్టు అంటే ఎవరేం చేయలేరు. అట్లా నిజంగా మేము అన్నీ కాపాడే పరిస్థితే ఉంటే పెద్ద పెద్ద ఉన్నోళ్ళకు చావు రావద్దు, అంతేందుకు మా ఇంటోళ్ళకు చావు రావద్దు కదా. అర్థమవుతుందా? మా ఇంట్లో మా నాన్న చనిపోయాడు, మా అన్న చనిపోయాడు, అన్నీ నా చేతిలో ఉంటే నేనేం చేయగలుగుతాను? నేను ఎందుకు అవుతుంది? సో కాబట్టి మేము చేసేది నిజాయితీగా, నియతిగా చేయగలిగే కాడికే చేస్తాము. మా సైన్స్ని నమ్ముకొని మేము చేయగలిగే కాడికే చేస్తాము. మిగతా అంతా భగవంతుడి దయ, అంతే తప్ప మేము దేవుళ్ళమని, మంచిగా కాగానే విమలాకరెడ్డి దేవుడని, లేకపోతే ఇంకోళ్ళ దేవుడని, కాకపోగానే వాడు మోసం చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు అంటే ఎంత దారుణం అంటే, కొంతమంది మాటలు వింటుంటే ఎంత, ఇప్పుడు పెద్ద వ్యవస్థ అండి, రోజుకు 40 మంది ఓపీ చూడాలి. ఓపీ చూస్తున్నప్పుడు ఒక సిస్టమ్ ఉంటుంది, నా కింద ఇంకిద్దరు అసిస్టెంట్లు ఉంటారు, వాళ్ళకి 2 అసిస్టెంట్లు ఉంటారు. మీకు రాగానే టైం వేస్ట్ కావద్దని ఒకళ్ళు ఫస్ట్ చూస్తారు, చూసి రాయాల్సిన టెస్ట్ రాస్తారు, నెక్స్ట్ అది అవుతారు, హిస్టరీ తీసుకుంటారు, నెక్స్ట్ నా దగ్గరకు వస్తారు. సో టైం వేస్ట్ కావద్దు, నేను అవసరమైన పని మాత్రమే చేయాలి. ఎందుకంటే నా స్టేచర్కి నేను మీ వ్యాధిని గుర్తుబట్టి కరెక్ట్ ప్లానింగ్ చేయడమే నేను చేయాలి. అంతేగాని నీ మీద భుజం మీద చేతేసి బుజ్జగిచ్చి, అవి మామూలుగా ఎంతో కొంత అమ్మా బాగున్నారా అంటాం, కానీ దానికంటే కూడా బేసిక్గా మీ వ్యాధిని గుర్తించడం నా ధర్మం, దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం ధర్మం. అది చూడకుండా అసిస్టెంట్లు చెప్తే విన్నాడు, నా కడుపు మీద చేతేయాల్సిన అవసరం ఉంటే తప్పకుండా వేస్తాను, ఎక్కడికైనా వచ్చేస్తాను, ఎక్కడైనా చూస్తాను, ఎంతైనా. ఇంకా 10 క్వశ్చన్లు తను చెప్పిన తర్వాత సాటిస్ఫై కాకపోతే నిజంగా 10 క్వశ్చన్లు అడగాల్సి వస్తాడు. చెప్పిన దాంట్లో క్లారిటీ ఉంది, మిగతా అంత డేటా ఇంతకుముందు అయిన సర్జరీ గురించి ఉంది, అంతా చదివి వినిపించినప్పుడు మేము సాటిస్ఫై అయితే నెక్స్ట్ ఈ టెస్ట్ చేద్దామని నేను అంట. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే అడగచ్చు. అయినా కాకుండా పోయి సార్ నాతో మాట్లాడలేడు, వాళ్ళు ఎవరో చెప్పింది. ప్రాక్టీస్ డాక్టర్లని అసిస్టెంట్లుగా తీసుకుంటారు, వాళ్ళకి ఎంతవరకు తెలుసో వాళ్ళు కరెక్ట్గా గుర్తిస్తారా, ఈయన సీనియర్ డాక్టర్ ప్రాక్టీస్ ఏందండి, వాళ్ళు సూపర్ స్పెషాలిటీ చదివిన వాళ్ళు, MBBS MS చదివిన వాళ్ళు, వాళ్ళు ప్రాపర్ మా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు, అందరూ డిగ్రీలు ఉన్న వాళ్ళు రేపు పొద్దున పోయి మా అంతా అయ్యే డాక్టర్లు. ఇట్స్ ఏ సిస్టమ్ అండి. అన్నీ ఒక్కరే చేసి, ఇప్పుడు మీరు ఒక పని చేస్తుంటే మీ ఇక్కడ యాంకరింగ్, మీరు చైర్ జరుపుకోవడము, గెస్ట్లను తీసుకురావడము, ఇవన్నీ మీ పనులు కావు కదా. సిస్టమ్ అన్నాక ఎవరి పని వాళ్ళు చేస్తారు. నా స్థాయికి మీరు నా దగ్గరకు వచ్చింది, నేను కరెక్ట్ డయాగ్నోస్ చేయాలా, కరెక్ట్ ట్రీట్మెంట్ చేయాలి కదా, అంతే. అంటే జనాల ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ అయిపోయిందండి. ఎక్స్పెక్టేషన్ ఎక్కువ, పెట్టే ప్రతి రూపాయిని వేస్ట్ ఖర్చు అనుకుంటారు. అండ్ వాళ్ళని ఇంకొక పాట చెప్పదలుచుకున్నా, ఏ రోజైతే డాక్టర్లకు పేషెంట్కి మధ్య కస్టమర్ అండ్ సర్వీస్ ప్రొవైడర్ అనే రిలేషన్ డెవలప్ అయిందో అది స్పాయిల్ అయిపోయిందండి.
సో మేము కూడా కన్జ్యూమర్ కోర్టులోకి వస్తాం, అర్థమవుతుందా? సో అంటే కన్జ్యూమర్ కోర్ట్ అంటే అర్థమైంది, ఐఎమ్ ఏ సర్వీస్ ప్రొవైడర్, యూఆర్ ఎ పేషెంట్, యూఆర్ ఎ కస్టమర్. సో అట్లాంటి రిలేషన్ వచ్చినప్పుడు కోర్టులోనేమో కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్ అంటారు, ఈడికి రాగానే నువ్వు దేవుడివి, మానవతా దృక్పథం ఉండాలా, నువ్వు రూపాయి తీసుకోకుండా చేయాలంటే అట్లా ఎట్లయితే మరి అక్కడ ఎందుకు కొట్లాడరు? అక్కడ ఎందుకు కొట్లాడరు? నిజంగా చెప్పండి, 1000 మందికి సర్జరీలు జరిగితే ఎంతమంది ప్రాణాలు పోతారు? ఒకరిద్దరు. మరి ఇంత 99% ఎందుకు చూడరు? ఎందుకు అసలు డాక్టర్లన్నా, డాక్టర్ వ్యవస్థ అన్నా, అండ్ అంటే వైద్య వ్యవస్థ అన్నా అంత నెగిటివిజం ఉంటే ఎవరేం చేయలేరు. మరి వాళ్ళ వల్ల బతికిన వాళ్ళు ఎందరో మంది ఉన్నారు కదా. మేము కరోనా టైంలో మాకు కరోనా వస్తుందని కూడా మా ఫ్యామిలీని లెక్క చేయకుండా మేము పోయి చేసినప్పుడు మీకు దేవుళ్ళలాగా అనిపించలేదు. అండ్ నేను ఇంకో మాట, ఇదంతా అంటుంది ఒక 5-10% మంది, 90% మంది. నేను ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై లైఫ్. ఎందుకంటే నా ఫోటోలను, నా పేర్లను టాటూ వేయించుకున్న పేషెంట్లు ఉన్నారు, అండ్ రోజు కొలిసే వాళ్ళు ఉన్నారు, బర్త్డేలకు నా మీద పాటలు రాసి నాకు గిఫ్ట్లు పంపించే వాళ్ళు ఉన్నారు. గ్రాటిట్యూడ్ ఉన్న పేషెంట్లు 90% మంది అండి. నేను నిజం, ఇదంతా ఒక 10% మంది. వాళ్ళకు పనే ఉండదండి. నేను అదే అంట, వాళ్ళు నా వల్ల డిసాటిస్ఫై ఉంటే వాళ్ళ ఇంటోళ్ళ వల్ల కూడా డిసాటిస్ఫై ఉంటారు. ఐఎమ్ సారీ టు సే హిజ్ యాటిట్యూడ్ ఈజ్ లైక్ దట్, ఈజ్ ఎ నెగిటివ్ పర్సనాలిటీ. సో వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒకటైతే మీ ద్వారా నేను సొసైటీకి చెప్పేది, మీరు కూడా ప్రాపగేట్ చేయాల్సింది ఏంటంటే, అనవసరంగా అన్యాయంగా చేయాలనుకునే పర్సంటేజ్ చాలా చాలా తక్కువ లేదని నేను అన్నా. ఓకే సార్, చాలామంది నమ్ముతుంటారు హస్తవాసి అని చెప్పి డాక్టర్ల విషయంలో. అంటే ఇది ఆ డాక్టర్ ఎక్స్పీరియన్స్ని పైన డిపెండ్ అయి ఉంటుందా, లేదంటే డాక్టర్కి పేషెంట్కి ఉన్న బాండ్, ఆ రిలేషన్, ట్రస్ట్ని బట్టి ఉంటుందా? ఎలా తీసుకోవచ్చు అంటారు? ఎక్సలెంట్ క్వశ్చన్. హస్తవాసి అనేది మనము చిన్నప్పుడు ఊర్లలో విన్న మాట. హస్తవాసి అంటే ఏం లేదండి, ఆ మనిషి టాలెంట్, డయాగ్నోస్ చేసే టాలెంట్, ట్రీట్మెంట్ ఇచ్చే టాలెంట్, సర్జరీ చేసే టాలెంట్, అవుట్కమ్ ఇచ్చే టాలెంట్ని పేషెంట్ నమ్మకం రెండూ కలిసి, అంటే పేషెంట్ నమ్మి పోయినప్పుడు ఆయనకు నిజంగా తెలివి ఉండి సర్జరీ చేసే స్కిల్ ఉంటే చేసి బయట పెడితే అట్లా 10 మందిలో 9 మందికి బాగా అయితే మంచి హస్తవాసి అంటారు. సింపుల్. ఓకే, దానికి ఎక్స్పీరియన్స్ అనే పదాన్ని ఈ కాలంలో ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్, బట్ అట్లా అని యంగ్స్టర్స్లో తెలివి లేదనేది నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే చాలామంది చిన్న డాక్టర్లు ఫస్ట్ నుంచి ఎక్సెల్ అయిన వాళ్ళు ఎందరో మంది ఉన్నారు. కొంతమంది 40 ఏళ్ళకి పేరు తెచ్చుకున్న వాళ్ళు, కొంతమంది 50 ఏళ్ళకి తెచ్చుకున్న వాళ్ళు, కొంతమంది ప్రాక్టీస్లోకి వచ్చిన 1-2 ఇయర్స్లో కూడా పేరు వచ్చిన వాళ్ళు. ఇట్స్ ఆల్ యువర్ నాలెడ్జ్. బేసికలీ నాలెడ్జ్ను ప్రాక్టికల్గా ఎంతవరకు పేషెంట్ మీద అప్లై చేసి మంచి రిజల్ట్స్ తేయగలుగుతున్నావు, దాన్ని నీ యాటిట్యూడ్ బాగుంటే పేషెంట్ మంచి రిలేషన్లో ఉంచుకుంటాం. ఓకే, సో నేను అదే డాక్టర్ కూడా చెప్తాను, మంచి పేషెంట్ని నీ ఫ్యామిలీలాగా కన్సిడర్ చేయాలి, గౌరవించాలి, ప్రేమించాలి, అంటే నమ్మకం కలిగించాలి. ఎందుకంటే ఆయనకు ఫస్ట్ నమ్మకం కలగాలి. అరే ఇప్పుడు సర్జరీ చేస్తారు, ఇప్పుడు మా అయితే అన్ని సర్జికల్ ఫీల్డ్ కదా, అండ్ నా ప్రాణాన్ని ఆయన చేతిలో పెడుతున్నా, నమ్మకం కలగాలంటే కావాల్సిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, కావాల్సినంత చెప్పాలి, కావాల్సినంత కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒకప్పటి కాలంలో సర్జరీలు అనగానే ఖచ్చితంగా కోత, కానీ ఇప్పుడు అంత రిస్క్తో కూడుకున్నాయి కావు, చాలా అప్డేటెడ్ వర్షన్స్ వచ్చేసాయి ఆపరేషన్స్. కానీ ఎటువంటిదైనా ఎంత సింపుల్గా టెక్నాలజీ పెరిగిపోయినా కూడా సర్జరీ అనగానే ఒక రకమైన భయం. ఖచ్చితంగా మొత్తం భారం అంతా నీ మీదే అని చెప్పి డాక్టర్ని దేవుడిగా నమ్మి నమస్కరించే వాళ్ళు ఉన్నారు, దేవుడి పైన కూడా అంతే భారం వేసే వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు ఇది పెద్ద టాస్కే అనుకోవాలి డాక్టర్ కూడా. మీరు కూడా దేవుణ్ణి దండం పెట్టుకోవడము, ఏదైనా చేయడం లాంటివి ఉంటాయా సార్? సో నేను నా ఒక్కడి విషయమే చెప్తాను. నేను కేసు కోతున్నప్పుడు దండకం పెట్టుకోవడం అట్లాంటివి ఎప్పుడు చేయనండి. ఇట్ డజంట్ మీన్ నేను దేవుడు లేడు అని నమ్మను. నేను నమ్మే ఏకైక సిద్ధాంతం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఏదో ఒక శక్తి ఉంది, ఆ శక్తి ప్రపంచాన్ని నడుపుతుంది. దాని పేరు మీరు దేవుడు అంటారా ఇంకోటి అంటారా నాకు తెలియదు. సో పొద్దున స్నానం చేసిన తర్వాత పోయి ఒక 3 భగవద్గీత శ్లోకాలు చదువుకొని బయటకు వస్తాను. ఇంకా ఆ తర్వాత నేను ఇంకా ఆయన మీద భారం మరి పొద్దునే వేస్తానేమో నాకు తెలియదు, ప్రతిక్షణం అయితే వేయను. నేను అన్నిటినీ, అంటే సైన్స్ నమ్ముతా, నా డెడికేషన్ నమ్ముతా, నా హార్డ్ వర్క్ నమ్ముతా, టీం వర్క్ నమ్ముతా. మనం అన్నిటితో పాటు ఖచ్చితంగా ఆయన దేవుడి దయ ఉండాలి. అది మనం రోజు పొద్దున నువ్వు ఉన్నావు నాయన, నేనంట నువ్వు నాకు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞుడిని అని చెప్తాను అంతే. ఇది నేను నమ్మేది. ఇక ప్రతొక్కరు పోయి దేవుడు ప్రతి సర్జరీ ముందు పూజ చేస్తారా అంటే ఐ డోంట్ థింక్ సో. చాలామంది డాక్టర్లు 85% ఆఫ్ ద డాక్టర్స్ నాలాగే ఉంటారు. దే బిలీవ్ ఇన్
సమ్ సూపర్ పవర్, అంతే తప్ప పర్టికులర్ ఈ గాడ్ అంటే ఇష్టం, ఆ గాడ్ అంటే ఇష్టం, పోయి రిచువల్స్ చేయడము అట్లా యూజువల్గా ఉండారు. ఎందుకంటే మేము ఎందుకు ఆ సూపర్ పవర్ నమ్ముతామంటే ఎన్నోసార్లు మేము ఎంతో కష్టపడి చేసిన, ఎన్నోసార్లు కొన్నిసార్లు కష్టపడి చేసిన రిజల్ట్ అంత బాగుండకపోవచ్చు, కొన్నిసార్లు ఇది బాగా కాదు అనుకున్న మంచిగా అయినవి ఉంటాయి. అంటే మేము అండ్ ఇంకోటి ఈ మానవ శరీరాన్ని మేము అబ్జర్వ్ చేస్తుంటాము, దాంట్లో జరిగేదంతా చూస్తే నిజంగా ఇట్స్ ఏ గ్రేట్ క్రియేషన్. సో అందువల్ల మేము ఆ సూపర్ పవర్ను నమ్ముతాం. ఇంకా రోజు ఎందుకు ప్రతిక్షణం ఎందుకు టార్చర్ పెట్టము అని అంటే మాకు సైన్స్ కూడా తెలుసు కాబట్టి ప్రతిదీ దాంతోనే కాదు, మన ప్రయత్నం చేసిన తర్వాతనే ఆయన సపోర్ట్ ఉంటుందని నమ్ముతాం కాబట్టి మా ప్రయత్నం మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తాం. అయితే సార్ ఇప్పుడు కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది అనగానే వాళ్ళు ఒక పర్టికులర్ హాస్పిటల్లో చేస్తున్నారు అనగానే సపరేట్గా క్లినిక్ పెట్టుకోవడం కానీ ఆ హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్కి వెళ్ళడం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి. కానీ మీరు చూస్తే కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో గత 9 సంవత్సరాలుగా అక్కడే ఉండి చేస్తున్నారు, సేవలు అందిస్తున్నారు. ఎందుకని అక్కడ నుంచి బయటకు ఎందుకు రాలే? ఆ హాస్పిటల్తో మీకు ఏమైనా అనుబంధం ఉందా, లేదంటే గురువారెడ్డి సార్తో ఏమైనా అనుబంధం ఉందా, లేకపోతే ఓసి ఇద్దరు రెడ్డిస్ అనగానే ప్రతి ఒక్కరిలో వచ్చే ఆలోచన రిలేటివ్స్ ఏమో అని చెప్పి అలాంటిది ఏమైనా ఉందా? ఫస్ట్ పాయింట్, గురువారెడ్డి గారు నాకు చుట్టం కాదు. ఫస్ట్ పాయింట్, చాలా మంది అంటారు గురువారెడ్డికి నేను కొడుకులాగా అని చాలా మంది అంటుంటారు. బట్ గురువారెడ్డి నాకు నిజాయితీ చెప్పాలంటే ఒక సంవత్సరంలో ఒక 2 నిమిషాలు కూడా నాతో ఆయన కలిసి మాట్లాడేది ఉండదు. అంటే బట్ వి హ్యావ్ ఎ వెరీ గుడ్ రిలేషన్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఐ కన్సిడర్ హిమ్ యాజ్ లైక్ మై గాడ్ ఫాదర్ అండ్ ఆల్. బట్ అంటే మీరన్న చుట్టము అనే దానికి చెప్పొస్తున్నా. డెఫినెట్గా ఎందుకున్నా అనేది చాలా మంది అడుగుతారు. మీరే కాదు, బయట కూడా వేరే హాస్పిటల్కి రమ్మని హాస్పిటల్లో అడగడం కావచ్చు, లేకపోతే వేరే హాస్పిటలే స్టార్ట్ చేయమని అడిగేవాళ్ళు. బట్ నాకేంటంటే ఒక డాక్టర్గా నేను వచ్చిన నా బ్యాక్గ్రౌండ్కి నాకు 2 కావాలి. నాకు ఫ్రీడమ్ కావాలి, మీరు అన్నారే ఆ దోపిడీలో నేను పాటు కాకుండా ఉండాలి. సెకండ్ ఏంటి అని అంటే ఎంతో కొంత గౌరవం కావాలి. అది నాకు సన్షైన్లో ఉంది. ఇప్పుడైనా కిమ్ సన్షైన్ అయింది. ఒకప్పుడు సన్షైన్ లాగా ఉన్నప్పుడు కూడా అది ఆర్థోపెడిక్ హాస్పిటల్ అయినా నేను జిఐ సర్జరీ డిపార్ట్మెంట్ ఒక్కడిగా స్టార్ట్ చేసి ఇప్పుడు 11 మందితో ఒక పెద్ద డిపార్ట్మెంట్ బిల్డ్ చేసి అపెండిక్స్ నుంచి లివర్ ట్రాన్స్ప్లాంట్లు చేసే స్థాయికి, ట్రైనింగ్ ఇచ్చే స్థాయికి, పబ్లికేషన్లు చేసే స్థాయికి తీసుకెళ్ళాను. సో దానికి నాకు ఉన్న కంఫర్ట్, నాకు వాళ్ళు స్పెషల్గా నాకు మార్కెటింగ్ చేసో లేకపోతే నన్ను ఎత్తుకోనో ఏదో చేసిర్రా నేను అక్కడ ఉండలేదు. నేను ఏం చేసి నేను ఎదుగుతూ నేను కష్టపడుతూ ముందుకు పోతే నన్ను ఎవరు ఆపలేదు. సో ఆ కంఫర్ట్ కోసం అండ్ ఖచ్చితంగా ఆ గౌరవం ఉంది. సో అందుకే కష్టాల్లో ఉన్నప్పుడు కూడా, అంటే హాస్పిటల్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా, ఎట్లాంటి పరిస్థితులైనా నేను హాస్పిటల్తోనే ఉన్నాను. ఏ రోజు హాస్పిటల్కి ఇబ్బంది కలిగనియలే. నాకు డెఫినెట్గా హాస్పిటల్ స్పెషల్ ప్రివిలేజెస్ ఇవ్వకపోయినా కష్టపెట్టలేదు. సో కాబట్టి నేను ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ గురువారెడ్డి గారు. ఎందుకంటే నా ఒక్కడితో నాకు నేనంటే స్పెషల్గా అటాచ్మెంట్ ఏమి ఉండకపోయినా ఒక మంచి గౌరవం, అరే వీడు కష్టపడి పైకి వచ్చిండు అని ఒక ఫీలింగ్ తనకి ఎప్పుడు ఉంటుందని నేనైతే అనుకుంటా. బట్ స్పెషల్ ప్రివిలేజ్ అని అట్లా ఆయన అందరితో బాగుంటారు, అందరినీ మంచి ప్రేమగా చూస్తాడు, అందరినీ ఇష్టపడతారు, అందరినీ కష్టపడే వాళ్ళను, కష్టపడి పనిచేసే వాళ్ళని ఎవరినైనా ఇష్టపడతారు. నాకు బేసిక్గా అక్కడ ఉన్న పాజిటివ్ వైబ్ అంటే ఇష్టం. నాలాగే సార్ కూడా పాజిటివిజం అంటే నమ్ముతాడు, మనిషి ప్రేమకి ఎక్కువ విలువ ఇస్తాడు, హ్యుమానిటీకి ఎక్కువ విలువ ఇస్తాడు. అండ్ సో అది నాకు ఫస్ట్ డే నుంచి వెళ్ళి నాకు బాగా నచ్చి, నేను ఎందుకో నాకు తెలియదు, నేను సూపర్ స్పెషల్ చదువుతున్నప్పుడు ఎందుకో నేను సన్షైన్లో కన్సల్టెంట్ అవుతా అని నాకు ఎందుకో ఊహకు వచ్చేది, ఎందుకో తెలియదు. ఐఎమ్ నాట్ బోస్టింగ్. అది మరి ఎందుకు మెటీరియలైజ్ అయిందే అంతే తప్ప నాకు ఆయన చుట్టమని కదా. ఇంకా లాస్ట్ మాట అన్నారు, చాలా కాంట్రవర్షియల్ రెడ్డి, అట్లేముండదండి. మా స్థాయికి అసలు మేము అసలు అది గుర్తుకు కూడా ఉండదు, ఎప్పుడు అట్లా ఉండదు. అన్ని రకాల మనుషులు ఉంటారు, అందరూ ఉంటారు. మాకు గురువారెడ్డి సార్ అంటే చాలా గౌరవము, ప్రేమ, అభిమానం ఉంటుంది. ఆయనకు మేమంటే జస్ట్ ఒక కష్టపడి పనిచేసి పైకి వచ్చిన అబ్బాయిలాగా చూస్తారు. ఇంత రిలేషన్. మేము మమ్మల్ని ఇష్టపడి ఆయన ప్రేమించాలనుకుంటాం, బట్ ఆబ్వియస్లీ ఆయన ప్రపంచం పెద్దది కాబట్టి మనం చాలా చిన్న ఆయనకి, అంతే. ఓకే సార్, మామూలుగా మనకు కొంచెం స్ట్రెస్ ఉంటేనే పక్క మనిషితో మాట్లాడే విధానం ఆటోమేటిక్గా దురుసుగా ఉంటుంది. పీస్ఫుల్ మైండ్ లేకపోతే మాటలే సరిగ్గా మాట్లాడలేదు. అట్లాంటిది మీరు ఇంత బిజీ షెడ్యూల్లో ఉండి ఎన్నో రకాల బాధ్యతలు మీ పైన ఉండి కూడా
పుస్తకాలు రాయటం, కవితలు రాయటం అనేది నిజంగా చాలా తక్కువ మంది చేస్తారు డాక్టర్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు. కానీ మీరు కవితలు రాస్తుంటారని చెప్పి విన్నాను. ఒక బుక్ రాశారు, అందులో ముందు మాటగా గురువారెడ్డి గారి మాటలు. ఎలా అనిపించింది సార్ మీకు? రాయాలని ఎందుకు ఏం అనిపించింది? లేదు, యాక్చువల్గా నేను కవితలు రాసి కవిత్వం రాసి అంత కవినని నేనైతే అనుకున్నాను. అందుకే దానికి ముందే టైటిల్ పెట్టాను, ఎవరు తప్పులించకుండా కవి రాయని కవితలు. సో బేసిక్గా తెలుగు మీడియం నుంచి వచ్చాను, తెలుగు మాత్రమే వచ్చు, ఇంగ్లీష్ అంతంత మాత్రం వచ్చు. అండ్ నాకు నిజంగా తెలుగు లిటరేచర్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ బుక్స్ చదువుతూనే ఉంటాను. ఓకే. రెగ్యులర్ మీరు నా ఓపీకి వస్తే ఓపీ ముందర ఒక లైబ్రరీ ఉంటుంది, నా ఇంట్లో కూడా లైబ్రరీ ఉంటుంది. వీలైన కాడికి టైం దొరికినప్పుడల్లా ఎంతో కొంత. రీసెంట్గా నల్ల పిల్లన గ్రోవి అనే బుక్ను కంప్లీట్ చేశాను బై గూన్ల వెంకటనారాయణ అని ఒక యంగ్ రైటరు, ఆయన బుక్ కంప్లీట్ చేశాను. సో అట్లా నాకు బుక్స్ చదవడం ఇష్టం. ఆ తెలుగు చదువుతున్నప్పుడు ఆ ఫ్లేవర్ని నేను ఎంజాయ్ చేస్తాను. ఆ పదాలని అంటే దాన్ని ఏమంటారు, ఆ పదప్రయోగం, డిక్షన్ అంటారు, దాన్ని నేను ఎంజాయ్ చేస్తుంటాను. సో దాంతో కొంచెం తెలుగులో ఉన్న కొద్దిగా పట్టు అన్ను కొంచెం వచ్చు, ఎక్కువ రాదు. సో దాంతో నాకు తోచినట్టుగా పేపర్ మీద పెట్టడం అలవాటు. అట్లా కొన్ని రాసిన తర్వాత ఫస్ట్ నేను ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు అడపా రాసేవాడిని. రాసినప్పుడు నా ఫ్రెండ్ మహేందర్ అని ఉంటాడు, వాడు ఒక బుక్లో రాసి పెట్టాడు. పెళ్ళైన తర్వాత నా వైఫ్ నమిత రాసి పెట్టింది. సో దాని తర్వాత ఒకరోజు నా కొలీగ్స్లో గౌరాంగ్ అని నా జూనియర్ ఉంటాడు, వాడికి ఎందుకో ఒక బుక్ లాగా చేయాలని ఒక ఫస్ట్ ఊరికే ఫోల్డర్ లాగా తీసుకొని వస్తే ఐ థాట్ ఒక బుక్కే ఇద్దామని వేసి గురువారెడ్డి సార్ పంపిస్తే గురువారెడ్డి సార్ నా ముందు మాట రాయడం జరిగింది. సో కానీ నాకు నిజంగా దానికి అంత విలువ ఉందనేది ఇప్పుడు కొన్ని వేల రీప్రింట్లు చేసినాం, ఇప్పటికీ ఒక 5,000 పైన బుక్కులు ప్రింట్ చేసినాము. అవి చేపించిన 6 నెలల కల్లా అయిపోతాయి. చాలా మందికి అవి ఇష్టమవుతున్నాయి. నేనైతే అందులో సాహిత్యం ఉందో పెద్ద కవిత్వం ఉందో అది జరుగుతుందని నేను అనుకోవట్లేదు. జస్ట్ నాకేది అనిపిస్తే అది ఊరికే మాటలు రాసిన అది జెన్యూన్గా వచ్చినాయి అని చదువుతా అర్థమవుతుంది. ఇది జెన్యూన్ ఆయన హార్ట్ నుంచి వచ్చిన పదాలని అర్థం, అందుకే అందరికీ నచ్చుతున్నాయి. అలా పెద్ద సాహిత్యము పెద్ద కవిత్వము ఉండి నేనేదో గొప్ప కవిని అని అయితే నేనైతే అనుకోను. బట్ అది నిజంగా చాలామందికి టచ్ అవుతుంది. అండ్ ఈ మధ్య కూడా రాస్తున్నాయి, ఇంకా మళ్ళీ కొన్ని పైన మేబీ ఒక కొన్ని రోజుల తర్వాత ఇంకో బుక్ కూడా ప్రింట్ చేయిస్తానేమో. అది నాకు నిజంగా తెలుగు సాహిత్యం అంటే ఇష్టం. అండ్ నేను ఒకటి చెప్తాను, మీరు అన్నారు కదా డాక్టర్కి తను ప్రొఫెషన్ కాకుండా మిగతా ఏదో ఒకటి, అది ఆట కావచ్చు, పాట కావచ్చు, కవిత కావచ్చు, రాయడం కావచ్చు, చదవడం కావచ్చు, ఏదో ఒకటి ఉండాలి. ఉంటేనే వాళ్ళ మైండ్ స్టేబుల్గా ఉంటుంది, బ్యాలెన్స్డ్గా ఉంటుంది, వాళ్ళకు నెగిటివిజం నుంచి దూరంగా ఉంటారు. లేకపోతే అదే మూస పద్ధతిలో అదే ప్రొఫెషన్లో కొట్టుకొని అదే కాంపిటేటివ్లో అదే ర్యాట్ రేస్లో కొట్టుకొచ్చేస్తారు. సో అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. అది కూడా నాకు నన్ను గురువారెడ్డి గారిని కనెక్ట్ చేశారు. తనకు సాహిత్యం అన్నా లిటరేచర్ అన్నా చాలా ఇష్టం. సో ఆయన ఈ వయసులో తెలుగుకు నేర్చుకుంటున్నాడు క్లాసెస్లో పెట్టుకొని. సో అంటే నేను అనేది దట్ కనెక్ట్స్, అంటే బియాండ్ యువర్ థింగ్, బ్యాలెన్సింగ్ ఎవ్రీథింగ్, అది నాకు ఇష్టం. ఓకే, సూపర్ సార్. నిజంగా మీతో మాట్లాడినంతసేపు మాకు కావాల్సిన కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ లైఫ్కి సంబంధించిన విషయాలు కూడా ఎలా ఉంటే ఎలా వెళ్తాము, ఇలాంటి మంచి విషయాలు నిజంగా ప్రతి ఒక్కరికి ఒక మోటివేషన్ లాగా పనికొస్తాయి మీ మాటలన్నీ కూడా. మీరు ఎంత బిజీగా ఉన్నారో మాకు తెలుసు. మీరే అన్నారు స్టార్టింగ్లో 8 నెలల నుంచి అడుగుతుంటే ఇప్పుడు వచ్చాను ఫైనల్లీ అని చెప్పి. అంత విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి ఇంత మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. నేనే మీకు థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే చాలాసార్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, ఎందుకంటే చాలా కాలంగా అడుగుతున్నారు వాళ్ళు, ఆల్మోస్ట్ మోర్ దెన్ 8 months 1 year నుంచి. నాకు టైం లేక రాలేకపోయినా, బట్ ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైం. నిజంగా ఫస్ట్ నేను ఈరోజు కూడా నాకున్న బిజీ షెడ్యూల్, ఈరోజు 4-5 సర్జరీలు ఉన్నాయి, చాలా అవి ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఈరోజు ఎట్లాగైనా మీకు చెయ్యాలి అని మీ మీద గౌరవంతో కావ్య గారు పర్సిస్టెన్స్తో రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఐ డ్రీమ్, థ్యాంక్ యూ విజిత గారు, థ్యాంక్ యూ తరుణ్, థ్యాంక్ యూ కావ్య. థ్యాంక్ యూ సార్. మాకు ఇంత టైం ఇచ్చానని చెప్పి మళ్ళీ ఇవ్వనని మాత్రం అనొద్దు సార్. మళ్ళీ మీ బిజీ షెడ్యూల్లోంచి అప్పుడప్పుడైనా మా కోసం కొంత సమయాన్ని కేటాయించాలి సార్. తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.